అందరికీ నమస్కారం అండి. మనందరికీ నిజ జీవితంలో ఎన్నో రకాలైన సమస్యలు ఉంటాయి. మన సమస్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఆ సమస్య పరిష్కారం మనకు దొరకట్లేదు అని అనుకుంటాం. ఇలాంటి పరిష్కారాలన్నింటికీ మనకి చూపించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అనిరుధ మిరియాల బేటు మోక్ష ఫౌండేషన్. ఇంతకుముందు వీరి వీడియోలు చాలా చూశాను. బట్ చాలా వాటికి సమాధానాలు తెలుసుకోవాలని అనిపించింది. అందుకే ఈరోజు వారిని ఆహ్వానించడం జరిగింది. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. అనిరుధ గారు నమస్కారం అండి. నమస్కారం అండి అంజలి గారు. థ్యాంక్ యూ. గత సంవత్సరంగా మీవి చాలా వీడియోలు చూస్తున్నాను. చాలా వాటికి నాకు సమాధానం దొరికింది. ఈరోజు మిమ్మల్ని మళ్ళీ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది మీకు సమాధానం దొరికినందుకు. ఎందుకంటే మనం లైఫ్లో 99% ఆఫ్ ద టైమ్స్ ఈ వీడియోస్ అన్ని చూసేది సమాధానాల కోసం. ఎగ్జాక్ట్లీ. ప్రతి మనిషి కూడా ఎవరి జీవితంలో వాళ్ళు ఎన్నో రకాలైన సమస్యలతోటి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అందులోంచి ఎలా బయటపడాలో తెలీదు. అవును, ఆ ప్రాబ్లంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం తప్ప ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో రారు. ఎవరైనా నాకు ఈ సమస్య ఉంది అని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఏం అడ్వైస్ చేస్తారు, ఎలా వాళ్ళ రిలీవ్ చేస్తారు అంటే ఏం చెప్తారు? నెంబర్ 1 ఏమవుతుందంటే చాలా మందిని మనము భగవంతుని దూషిస్తూ ఉంటాం. ఎవరు వీలైతే వాళ్ళని ఫస్ట్ దూషిస్తాం. ఇప్పుడు ఒక ఫ్రెండ్ మీకు భూమి గుంజుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఒక బ్రదర్ గుంజుకు ఇంకోరు, లేకపోతే ఎక్కువ ధరకు అమ్మారు, తక్కువ ధరకి వాట్ ఎవర్ లిటిగేషన్ భూమి అమ్మారు, వాళ్ళని తిట్టుకోవడమే మనది సరిపోతుంది టైం. కరెక్ట్. అంతేగాని దీనికో సొల్యూషన్ ఉంది, దీని నుంచి బయటికి పడొచ్చు. ఎందుకంటే నాకు చేసింది ఒక పర్సన్ అన్యాయము, ఆ పర్సన్ అన్యాయం చేసినట్టు ఫీల్ అవ్వట్లేదు, ఆయన నాకు రిటర్న్ ఇవ్వట్లేదు, అందులోనే కొట్టుమిట్లాడుతుంటారు. నెక్స్ట్ బాగా సమస్య డబ్బుది వచ్చినప్పుడు ఇంకా దేవుణ్ణి దూషించడం, నాకెందుకు ఇలా చేస్తున్నావు, ఇంత భక్తుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తి ఈగో ఉంటది మనలో. ఫస్ట్ నెంబర్ 1 మనకు వచ్చేది ఆధ్యాత్మిక ఈగో. దట్ ఈస్ ద వర్స్ట్ ఈగో ఎనీబడి కుడ్ గెట్. సో ఆ ఈగోలోంచి అప్పుడు బయటకు వస్తాడు, అరే నేను ఇన్నికింత చేస్తున్నా అని. దేవుడికి ఏం ఫరక్ పడుతుంది నువ్వు నైవేద్యం ఇచ్చినా, పూజ చేసినా, చెయ్యకున్నా, ఏది చేసినా. సో నెంబర్ 1 వి నీడ్ టు నో మనకు పూజ చేస్తే అది ఎందుకోసం చేస్తామని. సో ఇవన్నిటికి కూడా మనకు ప్రాపర్ అవగాహన ఉంటే మనము ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుకుతాం. ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడైతే ఇక్కడ వరకు వస్తుందో అప్పుడు మన దగ్గరకు వస్తాయి. ఇంకా చాయిస్ లేదు నాకు, నన్ను ఎవరో ఒక చెయ్యి నన్ను పైకి లేపాలి. అదే మీడియంలో ఉన్న వాళ్ళు రారు మీ దగ్గరికి. అవును అవును. ఇంకా ఫర్దర్ పోదామని చూస్తారు. కరెక్ట్. ఇంకా డబ్బుకి ఇంకా చాయిస్ లేదు, దేనికి చాయిస్ లేదు, ఆర్ ఏ ఇష్యూకైనా హస్బెండ్ వైఫ్ ఇంకా డివోర్స్ దాకా వెళ్ళిపోతుంది అది. అవును కదా. అప్పుడు వస్తారు నా దగ్గరికి. మాకు 4 సమస్యలను ఐడెంటిఫై చేసాం మేము. నెంబర్ 1 సమస్య హస్బెండ్ వైఫ్, చిల్డ్రన్ అంటే కుటుంబ పరంగా, నెక్స్ట్ హెల్త్ పరంగా, నెక్స్ట్ డబ్బు పరంగా, 4th ఎనర్జీస్ పరంగా, నెగటివ్ ఎనర్జీస్. అంటే మనకి ఒకటి నేర్చుకునేది ఉందనుకోండి, అది కర్మ కాదు. చాలా మటుకు కర్మలు కావు. ఇప్పుడు ఉన్న కలియుగంలో, ఇప్పుడు ఉన్న టైంలో మనకి 90% ఆఫ్ ద టైమ్స్ కర్మ కాదు. రైట్. అది మనం అనుభవించేది. అది నేర్చుకోవడానికి తెచ్చుకోవచ్చు. అది మీరు ఆల్రెడీ ఎన్నో జన్మలు ఎత్తారు, కర్మలన్నీ ఫినిష్ చేసుకున్నారు, కర్మలు లేవు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తెలుస్తుంది మనకి? అదే చెప్తాను నేను. సో మీకు అసలే కర్మలు లేవు, కానీ మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, అది మీకు నేర్చుకోవడానికి తెచ్చుకుంటారు. అతి మంచితనానికి కూడా మీరు అతి మంచితనం నుంచి బయటపడడానికి కూడా కొందరు 50-100 జన్మలు తీసుకుంటారు. తెలుసా మీకు? మీరు విషయం తాగినట్టు. కరెక్ట్. అబ్బా మీరు అమ్మో మీరు చాలా తెలుసుకున్నారు నా గురించి. మీకు తెలుసా ఆ జన్మలో విషం తాగింది, ఇప్పటికీ నాకు కాఫ్ ఉంది. అది ఓ మై గాడ్. ఆ కాఫ్ వచ్చిందంటే బోధం. ఇది అడిగాక మళ్ళీ అది అడిగితే అదే బిట్టు చూపించింది. నువ్వు నీ దేహాన్ని అలా చేసుకున్నందుకు ఇప్పటికీ నీకు అది అనుభవిస్తున్నావు. ఇది ఎన్నో జన్మ, ఇది ఆఖరి జన్మేనా కాదనేది మనకు ఎలా తెలుస్తుంది? అది మనకు యాక్చువల్లీ ఇప్పుడు నేను కళల ద్వారా జ్ఞానోదయం అని మేజర్ నా సబ్జెక్ట్ అన్నమాట. రైట్. నేను ఇప్పుడు ఎన్లైటన్మెంట్ స్థితిలో ఉండి నాకు ఇంత ధైర్యంతో నేను ఇవన్నీ ట్రూత్ అని మాట్లాడగలిగేది నా డ్రీమ్స్ ద్వారానే. నేను హనుమంతుల వారికి కనెక్ట్ అయ్యా, ఆయనకి మదర్గా సేవ చేస్తాను నేను. సో ఆయన నాకు టోటల్ కనెక్షన్, ఇంకా అసలు ఏది అడిగినా చేస్తాడు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది, ఎందుకంటే మదర్గా ఆయన ఒకరికి సరెండర్, రాముని తర్వాత ఆయన మదర్కి. సో ఇప్పుడు నేను మదర్ పొజిషన్ లో ఉన్నా అనమాట. అంటే ఎలా కనెక్ట్ అయ్యారు అనేది మీరు ప్రీవియస్ వీడియోలో చెప్పారు, కానీ అది ఆల్మోస్ట్ 1 year బ్యాక్ వీడియో. ఆ వీడియోస్ మా వ్యూవర్స్ చూస్తారా, వాళ్ళకి రీచ్ అయిందా లేదని నాకు తెలియదు. సో నా వ్యూవర్స్
వాళ్ళు కూడా తెలియ చెప్పాలి కాబట్టి ప్రశ్న అడగడం అనేది అనివార్యం అవుతోంది. Correct. అంటే మీరు ఎలా ఆంజనేయ స్వామికి కనెక్ట్ అయ్యారు అని అంటే మీరేం చెప్తారు? నేను ఒక మదర్ కొడుకుకి ఎలా సపర్యలు చేస్తారో నేను ఎవ్రీడే నైట్ అంతా మెడిటేషన్ చేసేదాన్ని. నేను ఒక 10 సంవత్సరాలు తపస్సులాగా చేశాను. నైట్ అంతా పడుకోను నేను. నిద్ర సరిపోతుందా మీకు? అసలు అవసరం లేదు నిద్ర. మీరు మెడిటేషన్ చేసినప్పుడు అది అసలు 4 hours ఆఫ్ మెడిటేషన్, అసలు 30 minutes ఆఫ్ మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ టు 3 hours ఆఫ్ స్లీప్. సో మీ నైట్ అంతా కూర్చొని చేసేదాన్ని. 5 AM ఇంకా లెగిసిపోయేదాన్ని అనమాట. అది యాక్చువల్లీ సో చాలా మంది నైట్ చెయ్యాలి ఇలా అంటారు. బట్ ఐ కుడ్ ఏబుల్ టు కనెక్ట్ విత్ డివైన్. సో ఫర్ మీ దెర్ ఇస్ నో సచ్ థింగ్ ఎ టైమ్ ఫర్ గాడ్. గాడ్కి టైం ఏముంటుంది? అంతే కదండి. అందుకని నేను అది బిలీవ్ చేశాను. అవును. సో ఎనీ టైమ్ ఎప్పుడు వీలైతే అప్పుడు కూర్చునేదాన్ని. యాక్చువల్గా డే అంతా కూడా ఇప్పుడు నాకు సండే ఉంది, పిల్లలు ఇంట్లో లేరు, హస్బెండ్ లేరు అనుకోండి, ఏదన్నా పని మీదకి వాళ్ళు వెళ్తా అంటే హ్యాపీగా వెళ్ళమని తలుపు పెట్టుకునేదాన్ని. అట్లా డే అంతా చేసేదాన్ని, డే నైట్. ఒకవేళ ఎవరు లేకపోతే ఇంట్లో నాకు దట్ ఈస్ మై బెస్ట్ టైం అనమాట టు కనెక్ట్ విత్ మై సెల్ఫ్ ఆర్ టు మై ఇన్నర్ గాడ్. ఆయనకి కంటిన్యూస్గా ఇట్లా ఆడుకొని వస్తే కాళ్ళు క్లీన్ చేసి మంచి ఫేస్ గడిగి అరటి పండు తినిపించి రామ అంటూ పడుకోబెట్టి అట్లా కంటిన్యూస్గా ఆయనకు ఒక మదర్గా ఏమేమి ప్రేమ ఇస్తారో ఆ ప్రేమ ఇచ్చా. అంటే ఇదంతా కల్లోనా నిజంగా బయట? మెడిటేషన్లో. ఓకే, రైట్. సో నాకు ఇప్పుడు రామానుజ దానప్పుడు ఫస్ట్ మనకి అది చేశారు చూడండి, 1001 యజ్ఞాలు చేసి అవన్నీ చేశారు ప్రతిష్ట. అప్పుడు నాకు హనుమంతుల వారు నేను అందరికి చెప్పి కూడా పెట్టా, ఇక్కడ నాకు హనుమంతుల వారు కనిపిస్తారు, నేను హనుమంతున్న వారికి చెప్పా, నేనే నీకు భక్తురాలను అయితే నువ్వు నాకు ఏ రూపంలో వచ్చినా నువ్వు అని నాకు తెలియాలి అని చెప్పా. రైట్. సో నా పక్కన ఉన్న వాళ్ళందరికీ చెప్పాను, మీరు నా పక్కనే కూర్చొని నేను చూపిస్తే ఏదో ఒక రోజు అని. ఆ హోల్ డేస్ ఉన్నాను నేను అక్కడే, 12 days. రైట్. సో నాకు ఒక రోజు క్లారిటీగా ఊపుతూ కనబడ్డారు హనుమంతుల వారు. ఏది మన మెయిన్ విగ్రహాలకి అది ఉంటుంది కదా ఊపేది, దాంతో ఊపుతా ఉన్నారనమాట. ఊపుతూ కనిపించారు నా కళ్ళకి. ఎంత క్లారిటీ కనిపించారంటే వారి నోరు, ఎవ్రీథింగ్ ఐ కుడ్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్స్ హిమ్. సో నా పక్కనే చూపిద్దామంటే ఎవరు లేరు నా పక్కన. అంటే నాతో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు నా పక్కన లేరు. ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. ఒక 3-4 minutes తర్వాత ఇంకా వారు లేరు. ఐగార్లలో చూసా, అంతటి చూసా, ఎక్కడ కనిపించి ఒక 4 minutes దాకా ఊపారు అలా, 3-4 minutes. సో అట్లా నేను ఐ కుడ్ ఏబుల్ టు, అంటే నాకు అదొక కోరిక ఉండింది ఆయనను చూడాలి ఫిజికల్ గా. సో దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు సీ ఎనర్జెటికల్ గా. ఆయన కంపల్సరీ అక్కడికి వస్తారని నాకు తెలుసు. రైట్. సో అది బెస్ట్ టైమ్, బెస్ట్ ప్లేస్ అని నాకు ఆ థాట్ వచ్చింది. అరే ఐ కెన్ ఆస్క్ కదా అని. ఇంకా నేను అడిగాను, అది అయిపోయింది. నేను కూడా ఏది అడిగిన కోరిక అది నాకు మినిట్స్ లో అయిపోతుంది. కానీ నేను నా కోసం ఏది ఎందుకంటే నా కోసం అడగాల్సింది ఏమీ లేదు. దెర్ ఇస్ నథింగ్ ఇన్ మై లైఫ్ ఐ కెన్ ఆస్క్ సంథింగ్ ఐ నీడ్. రైట్. అసలు ఏమీ లేదు నాకు. భగవంతుడు అన్ని ఇచ్చింది, గద్దె మీద కూర్చోబెట్టాడు, ప్రతిదీ ఇచ్చాడు నాకు. ఈవెన్ దీన్ని ఇప్పుడు నేను విత్ ఇన్ 1 year లో ఒక 16 workshops చేశాను. వర్క్షాప్స్ కాదు, అసలు రిట్రీట్స్ చేశాను లైవ్. అండ్ అందరూ వచ్చి చేస్తారు కదా. అవును. సో వాటికి 16 ఎలా చేయగలిగాను అంటే నా బ్యూటీ ఫీల్డ్లో వాటన్ని నాకు ఏమేమి నాకు ఇప్పుడు కావాలో, నేను ఏమేమి చెయ్యాలో అందరికి హెల్ప్ చేయడానికి అవన్నీ రిహార్సల్గా నాతో చేపించారు. అంటే నాకు ఒక 5,000 10,000 అమెరికన్స్ మధ్యలో స్పీచెస్ ఇచ్చేదాన్ని నేను బ్యూటీ దాని మీద, వేరే కంట్రీస్కి వెళ్ళి. నాకు ఇప్పుడు పెరు అట్లాంటి కంట్రీస్లో స్పానిష్ కదా, వేరే వాళ్ళు లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఉండేవారు. అట్లా నాకు కంట్రీస్ తిప్పి నన్ను అక్కడ ఎగ్జిబిట్ చేసేదాన్ని నా స్టఫ్. ప్లస్ నేను రిట్రీట్స్ కూడా కండక్ట్ చేశాను, ఏది నా బ్యూటీలో. నా ఓన్ ప్రోడక్ట్ ఉండింది. అట్లా ఎవ్రీథింగ్ వాజ్ డన్. సో అప్పుడు అక్కే వాళ్ళు అనేవారు, నువ్వు ఎందుకు ఇంత కష్టపడి ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ అని. అప్పుడు కూడా నాకు తెలియదు ఎందుకు చేస్తున్నాను. మేబీ ఐఎమ్ టూ యాక్టివ్ పర్సనాలిటీ, ఐ వాంట్ టు డూ సంథింగ్, ఐ వాంట్ టు ప్రూవ్ సంథింగ్. అసలు ఎందుకోసమో అనేది నాకు ఎప్పుడు అర్థం కాలేదు. మీరు 3 sisters అండి? 4. మీరు గుర్తుపట్టే ఉంటారు, అను సిస్టర్స్ అని 80s నుంచి కూడా మనకి చాలా చాలా ఫేమస్ సిస్టర్స్. ఇండస్ట్రీలో, బ్యూటీ ఇండస్ట్రీలో ఇప్పటికీ ఏపీలో సిస్టర్స్ గా నెంబర్ 1 అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే. అబ్సల్యూట్లీ. మీరు నమ్మరు, ఒక 1 year క్రితం ఈ సిస్టర్స్ లైఫ్ జర్నీ తీసుకోవాలని ఎవరికి తెలిసిన వాళ్ళు ఎవరు కనెక్ట్ అయితే ఒక నెంబర్ ఇచ్చారు. నేను మెసేజ్ పెట్టా, ఎప్పుడు వస్తున్నారండి ఇండియాకి, ఇక్కడ ఉండట్లేదని చెప్పారు కదా అని. అంటే వచ్చినప్పుడు చెప్తానండి అన్నారు. ఆ నెంబర్ ఎడిపోయిందో తెలీదు.
సడన్ గా వేరే నెంబర్ నుంచి సిటీకి వస్తున్నాం అని చెప్తే ఐ వాజ్ లిటరలీ సర్ప్రైజ్డ్ అండి. అవునా? లిటరలీ So సర్ప్రైజ్. nice. I'm so ఇప్పుడు happy. గుర్తుపెట్టారా అను సిస్టర్ లో వన్ ఆఫ్ ది సిస్టర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నది. బేసిక్ గా మీరు బిజినెస్ ఇండస్ట్రీలో బ్యూటీ ఇండస్ట్రీలో ఉన్నారు కదా, హౌ కమ్ యు ఆర్ ఇంటూ ఇన్ దిస్ పర్టికులర్ స్ట్రీమ్ అంటే ఏం చెప్తారు? నాకేమైందంటే మొదటి నుంచి కూడా నేను భక్తితో ఊగిపోయేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా. నాకు గోదా ఇస్ టోటలీ కనెక్టెడ్ టు మీ. గోదా ఇప్పుడు జీరస్వామివి గోదావి అమ్మ గోదాదేవి అమ్మవారు. గోదాదేవి అమ్మ ఈజ్ వాలంటీర్ స్వామి వారికి 40 చాలా ఇయర్స్ చేసింది జీరస్వామి దాంట్లో 30 ఇయర్స్ చేసే ఉంటుంది మినిమం. సీరియస్లీ? అయితే అమ్మతో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని ట్రస్ట్ కి. లిటరల్లీ అక్కడే ఆడుకొని పెరిగాం మేము. సో ఆ ప్రవచనాలు వింటూ అట్లా గోదాది మార్నింగ్ కూడా గోదాది అయ్యాక ప్రసాదం తీర్థం తీసుకుని స్కూల్కి వెళ్ళడము, కాలేజ్కి వెళ్ళడము, అక్కడి నుంచే వెళ్ళేవాళ్ళం అనమాట. అట్లా నాకు చిన్నప్పటి నుంచి భక్తిలో ఉన్నా. బట్ నేను అమెరికాకి వెళ్ళాక కొద్ది డిస్కనెక్షన్ అయింది. బట్ నాకు బాగా ట్రస్ట్ గాడి పైన. నాకు 11 years తర్వాత పిల్లలు పుట్టారు. సో అప్పుడు కూడా నేను ఎవరు అడిగినా కొంచెం ప్రెషర్ ఉంటుంది కదా పిల్లలు అని. అవును కదా. నేను ఎవరన్నా నాకు 3 పిల్లలు పుడతారని చెప్పేదాన్ని పక్కా 3 kids. సో అందరినీ ఇప్పుడు ముగ్గురున్నారా మీకు? 3. సీరియస్లీ? లేట్ గా పుట్టారు అయినా కూడా మళ్ళీ ముగ్గురికి. నేను 35లో ఫస్ట్ కిడ్, 36.5 లో ట్విన్స్ కన్నా. రైట్. సో నా ఏజ్. అయితే ఇప్పుడు మా పెద్ద అబ్బాయి మెడిసిన్ లో ఉన్నాడు, క్లివ్లెండ్ క్లినిక్, ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద వరల్డ్. సో అబ్బాయి అందులో మెడిసిన్ చేస్తున్నాడు. సో అట్లా నాకు పిల్లల విషయంలో అడిగేది ఏం లేదు. దే ఆర్ ద బెస్ట్ కిడ్స్ ఐ కెన్ సే. సో ఎవ్రీ మదర్ షుడ్ హ్యావ్ కిడ్స్ లైక్ దెమ్. అంత అమేజింగ్ సోల్స్ వాళ్ళు. ఫస్ట్ టైం వింటున్నాను ప్రశాంతంగా ఒక మదర్ మా పిల్లలు ద బెస్ట్ అన్న విషయం. లేదమ్మా, ఎక్కడ చూసినా కంప్లైంట్స్ మా వాళ్ళు నేను ఇలా గుండె అండి, మీద మా వాళ్ళు అలా చేసుకోను. అండి. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీ దగ్గరికి ఎవరైనా ఒక సమస్యతో వస్తే లేదా మీరు చూసిన వెంటనే యూ కెన్ మేక్ ఇట్ అవుట్ అంట కదా. నేను ఐ క్యాన్ అండ్ ఐ హ్యావ్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ఇష్యూ. దెర్ ఇస్ నో సచ్ థింగ్ ఐ డోంట్ హ్యావ్ ఎ సొల్యూషన్. ఇది ఇక్కడికి వెళ్ళండి అమ్మా, దీనికి నా దగ్గర సొల్యూషన్ లేదని ఇప్పటి వరకు చెప్పలేదు. ఇప్పటి వరకు అది వర్క్ అవ్వకుండా లేదు. అంటే ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నా పల్స్ పట్టుకున్నా నేను ఈ సమస్యలో ఉన్నానని చెప్తారా? తెలిసిపోతుంది. తెలిసిపోతుందా? సీరియస్లీ? ఉంటే తెలిసిపోతుంది. సో సపోజ్ ఎవరైనా ఒక సమస్యతో మేము దగ్గరికి వచ్చారు, వాళ్ళ సమస్య ఓపెన్ గా మీతో చెప్పాల్సిన అవసరం ఉంటుందా? కొంచెం ఒక 1% చెప్తే చాలు. 1-2% నేను చెప్పనియను కూడా మొత్తం. ఐ డోంట్ వాంట్ టు లిసన్. ఏ నెగటివ్ నేను మాట్లాడనివ్వను, చెప్పనివ్వను, మాట్లాడను. నెగటివ్ వర్డ్ రానివ్వను. ఇప్పుడు నేను కొన్ని వర్డ్స్ కి STRESS అన్న వర్డ్స్ కూడా స్పెల్లింగ్ అంటాను తప్ప వర్డ్ అనను. వాటన్నిటికీ డివోర్స్ ఇచ్చేసాను, ఆల్ దోస్ వర్డ్స్. సో నేను అందరికి చెప్తా, మీరు డివోర్స్ ఇవ్వాల్సింది వీటికి. రైట్. ఇంట్లో వాళ్ళకి కాదు. ఐఎమ్ టోటలీ అగైనిస్ట్ అబౌట్ డివోర్స్. I'm totally against about abandoning anybody. వన్స్ మ్యారేజ్ అయింది అని అంటే మనం ఈవెన్ మీ సిబ్లింగ్స్ కాదు, ప్రతి ఒక్కరు కర్మ బాండింగ్ లో ఉండే వాళ్ళు మీ కర్మలు రిలీజ్ చేయడానికే మీ జన్మల నుంచి మీ ఫ్రెండ్స్ అన్నమాట, మీ ఆత్మ బంధువులు. మీ క్లోజ్ వస్తారు వాళ్ళే మీకు అన్ని అంటే మన జనరల్ భాషలో కష్టాలు ఇస్తారు, కోప్పడతారు, అవన్నీ. ఎందుకంటే మన కర్మలు రిలీజ్ చేయడానికి వాళ్ళే ఒప్పుకొని వస్తారు. కైకేయి రోల్ ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి నాకు? అవును కదా. కైకేయి రోల్ ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటానా? అవును. ఒప్పుకోం కదా. బట్ కైకేయి రాముడికి అసలు ఎందుకోసం రాముడు జన్మ తీసుకున్నాడో ఆవిడ రాముడు చేయాల్సిన పనులన్నీ చేయడానికి సహకరించింది. బట్ ఇన్ అవర్ లాంగ్వేజ్ లో మన దృష్టిలో ఆమె విలన్. అవును. బట్ ఆమెకే అంటాడు రాముడు, నేను రుణపడి ఉంది నాకు ఈ లైఫ్ లో అంటే కైకేయికి అంటాడు. రైట్. మన లక్ష్మణుడు చెట్టెక్కి వీళ్ళందరూ వస్తున్నారు, మొత్తం మంది, భరతుడు అందరు వస్తున్నారు, నేను ఊరుకోను, చంపేస్తా వీళ్ళని. కొంచెం ఆవేశం ఎక్కువ కదా. స్నేక్ కి నార్మల్లీ ఆవేశం ఎక్కువ ఉంటుంది, బుసగొడుతుంది అంటారు కదా. సో అది నార్మల్ టెండెన్సీ. రాముడు అంటాడు, దిగు నువ్వు చెట్టు కాదు, అసలు కైకేయికే నేను రుణపడి ఉంటాను, ఎందుకంటే కైకేయి చేయబట్టే నేను ఇప్పుడు నవ్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ. రాజ్యంలో ఉంటే ఆ పుట్టుకే వేస్ట్ అయిపోయేది కదా ఆయన. సో అలాగే మన చుట్టూ ఉన్న పరివారము మన బర్త్ ని డిజైన్ చేసుకుని వాళ్ళందరినీ మన సోల్ గా రమ్మంటే ఎవరు వస్తారు నిన్ను తిట్టడానికి? ఓన్లీ మన క్లోజెస్ట్ బంధువులు, క్లోజెస్ట్ ఆఫ్ ద క్లోజెస్ట్ మన ఆత్మ బంధువులు. సరే నీకు హెల్ప్ చేస్తాను, నీకు రిలీజ్ చేసుకుంటున్నావు కదా అని హస్బెండ్ గా మన చుట్టూ వస్తారనమాట. వాట్ ఎవర్ రిలేటివ్స్ గా, పిల్లలు ఎందుకు మీరు అన్నారు చూడండి ఒక మాట, అందరూ నాకు పిల్లలతో ఈ సమస్యలు ఆ సమస్యలు అంటున్నారని. మరి ఇక పిల్లలు ఏం చేస్తారంటే మన కర్మకి
మ్యాచ్ చేసుకుని మనకు ఆ టైంకి ఏమేమి ఫేస్ చేయాలో వీళ్ళు కూడా వాళ్ళ కర్మలు కూడా అంటే దాంట్లో డిజైన్ చేసుకుని ఆ టైంకి వీళ్ళు ప్రెజరైజ్ ఇచ్చేటట్టు, అంటే ఆ కర్మ రిలీజ్ కావాలంటే ఏమేం కావాలో అవన్నీ చేస్తారు. ఒక బిర్యానీకి ఇంగ్రీడియంట్స్ ఎలా అయితే జమ అవుతాయి అలా జమ అవుతాయి ఇది. కావాలి అదే అయితేనే ఆ ప్రోడక్ట్ పర్ఫెక్ట్ గా వస్తుంది. My God. ఎప్పుడైతే మనం ఈ సిస్టమ్ ని అర్థం చేసుకున్నారనుకోండి, Mm. కర్మను రిలీజ్ చేసుకోవడం అన్నది ఇలాంటి, అసలు మనమైతే ఒక 3 days నుంచి 3 weeks లోపల గ్యారంటీగా యుల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఇట్ కుడ్ బి ఎనీ ఇష్యూ, అంటే మీకు మేజర్ హార్ట్ ఇష్యూ కానివ్వండి. మేమైతే ఇప్పుడు ఇంకా హనుమాన్ హీలింగ్ అని మనకి థర్స్డే సర్జరీ ఉందని నాకు ట్యూస్డే కాల్ వస్తే, క్యాన్సర్ పేషెంట్ కదా సర్జరీ ఇప్పుడు హార్ట్ సర్జరీ ఉంది. హార్ట్ సర్జరీ అంటే మనకి మండే రోజు టెస్ట్లు అయ్యి నాకు ఇమీడియట్ సర్జరీ ఉంది అని వచ్చారనుకోండి. నా మెయిన్ వాలంటీర్ US లో, హస్బెండ్ వైఫ్ నన్ను డాలస్ లో రిట్రీట్ అయిపోయాక ఫ్లైట్ లో దింపారు, నన్ను ఎయిర్పోర్ట్ లో దింపి వాళ్ళు బ్యాక్ వెళ్ళేటప్పుడు డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని వెళ్ళారు వాళ్ళు. నేను ఫ్లైట్ దిగగానే నాకు మెసేజ్ ఏంటంటే అర్జెంట్ గా 3 days లో సర్జరీ చేయాలంటున్నారు, హార్ట్ సర్జరీ అని. నేను అన్నా సరే ఈ రోజు నైటే మనం హీలింగ్ పెట్టుకుందాం అన్నా. అదే రోజు నేను దిగా ఫ్లైట్ లో, అదే రోజు నైట్ మేము హీలింగ్ పెట్టాక నెక్స్ట్ డే బ్లడ్ టెస్ట్లు ఇవి అవి ఇంకా ఫర్దర్ టెస్ట్లకు వెళ్తే ఏమీ లేదు అందులో. వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు, అయ్యి ఒక 6 weeks ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని అంతా క్లియర్ చేసుకొని ఇంటికి పంపరాదు, అంటే ఐ మీన్ కంప్లీట్లీ నాకౌట్ అమెరికాలో చెయ్యరు. మళ్ళీ రేపు పొద్దున ఆయనకి ఏమన్నా హార్ట్ అటాక్ వచ్చి, సో 6 weeks కి ఆయన ఏం చెప్పారంటే నువ్వు పర్వతాలు ఎక్కొచ్చు, గుట్టలు ఎక్కొచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, నీ హార్ట్ సూపర్ ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది. క్యాన్సర్ పేషెంట్ కూడా విన్నానండి. క్యాన్సర్ ఏదైనా చేస్తామండి, మీకు ఎనీథింగ్ ఇస్ దేర్. కాకపోతే క్యాన్సర్ ఇష్యూ ఏమైతుందంటే స్పెషల్ ఇండియాలో, US లో కాదు, ఏమైతుందంటే ఇప్పుడు మీకు 12 కీమోలు అని ఆల్రెడీ సెట్ చేసి ఉంటారు అనుకోండి, మేము మధ్యలో ఇచ్చాం. ఎక్కడ బెనిఫిట్ అవుతుంది హార్ట్ వీళ్ళకి అంటే, ఇప్పుడు మేము ట్రీట్మెంట్ ఇచ్చాక వాళ్ళ టెస్ట్లలో అన్ని వైట్ సెల్సే కనబడుతున్నాయి, క్యాన్సర్ సెల్స్ కనపట్లే. అయినా మేము 12 ఇవ్వాలి ప్రోటోకాల్ అని చెప్పేసి ఇస్తున్నారు ఇక్కడ. మరి అది మనీకి ఇస్తున్నారో ఎందుకు ఇస్తున్నారు. US లో అయితే మటుకు పోస్ట్పోన్ చేస్తున్నారు, ఇవ్వట్లేదు. రైట్. అయితే US లో ఉన్న ఆంకాలజిస్ట్ ఏమన్నా అంటే ఇవ్వకూడదు. ఎప్పుడైతే పేషెంట్ ఈజ్ హీల్ లాగా కనబడితే అక్కడ ఆల్రెడీ ఫస్ట్ వాటికి రెస్పాండ్ అయినట్టు వాట్ ఎవర్, ఇక వాళ్ళ లాంగ్వేజ్ ప్రకారం మన హీలింగ్ ది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కరెక్ట్. సో కనబడితే ఫర్దర్ మేము ఇవ్వద్దు, ఇంకా అది డాక్టర్స్ అయినా వెళ్ళి ఇస్తున్నారు అంటే అది ఎథికల్ గా రాంగ్ అని చెప్పారు వాళ్ళు. అంటే మీరు ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి మెయిన్ మెడిటేషనే కారణం అంటారా? పూర్వజన్మలే అండి. నాకు 3rd డేనే నేను ఐ వాజ్ ఎన్లైటెండ్. నేను ఎప్పుడైతే యోగ నిద్ర అని వెళ్ళానో దానికి నాకు బాగా మీరు అన్నారు కదా ఇందులోకి నువ్వు ఎందుకు వెళ్ళాను, అవును, నాకు మెమరీ ఇష్యూ ఉండింది. అది నాకు 3 పిల్లలు పుట్టాక సడన్ గా ఐ హ్యాడ్, అంటే కంప్లీట్ మర్చిపోవడం. మీకు ఇక్కడ రిమైండర్ కూడా పెట్టుకున్నారని విన్నాను. అదే ప్రతి పనికి మీరు రిమైండర్ పెట్టుకునేవారని. రిమైండర్ పెట్టుకొని కాళ్ళలో కూర్చున్నా కూడా మర్చిపోయేవారు. ఇంట్లోకి వెళ్ళిపోయేదాన్ని, ఇట్లా తయారై ఉండి కూడా ఇంట్లోకి వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు ఇక్కడికి వచ్చేదాన్ని కదా, అంత సీరియస్ ప్రాబ్లం. సో నాకు మేజర్గా నాకు దాన్ని రిపేర్ చేసుకోవాలని ఎందుకు అనిపించిందంటే, కంప్లీట్ రివర్ట్ చేసుకోవాలని మేజర్గా నాకు 3 పిల్లలు కదా, వాళ్ళు చాలా చిన్న, వాళ్ళు కార్ సీట్లలో ఉంటారు, వాళ్ళను మర్చిపోయి దిగిపోయానంటే ఐ లూజ్ దెమ్ ఎండకి. సో అది నాకు మేజర్గా ఒక టెడ్డీ బేర్ పక్కన పెట్టుకునేదాన్ని, మర్చిపోకుండా దిగకుండా అసలు చాలా కాషన్స్ తీసుకునేదాన్ని. అక్కడ డాక్టర్స్ ఏమన్నారు మరి మీరు చూపించుకుంటే సైకియాట్రీ వాళ్ళ దగ్గరికి వెళ్తే మందు ఇచ్చారు. నాకు చిన్నప్పటి నుంచి మందులు అలవాట్లేదు. ఆ మందు తీసుకునేసరికి అసలు ముందు ఇంత ప్రాబ్లం లేదు, కొద్ది మర్చిపోయేదాన్ని. అది ఈ కేసుకి ఈ స్థాయికి మందులు వేసుకోవడం వల్ల వచ్చా. అయ్యో, కంప్లీట్ గా మతి మరుపు. ఓకే. సో ఇమ్మీడియట్ స్టాప్ చేసి ఇంకా ఐ వెంట్ బ్యాక్ టు మై భక్తి. రైట్. వెళ్ళి హనుమంతుడితో మొదటి నుంచి నాకు కనెక్షన్ ఉంది. సుందరకాండ అంటే పిచ్చి నాకు. ఎప్పుడన్నా ఇట్లా లో వెళ్తున్నా అంటే సుందరకాండ పెట్టుకుని, MS రామారావుది సుందరకాండ పెట్టుకుంటే నేను అలా వెళ్ళిపోతాను అనమాట అక్కడికి, సీతాదేవి దగ్గరికి, లంకకి వెళ్ళిపోతా. అప్పుడు సుందరకాండ అది ఇది పెట్టుకుని హనుమంతునితో కూర్చుని, ఈవెన్ నారాయణతో కూడా నాకు ఫుల్ కనెక్షన్ ఉంది. కూర్చుని నాకు దారి చూపియు అని అడిగితే అప్పుడు మా ఆంటీ ఆంకాలజిస్ట్ అనమాట, ఆవిడ వచ్చి, నేను ఇలా దగ్గర ఒకటి అమృత్ దేశ అని ప్లేస్ ఉంది, నేను అక్కడ యోగా నేర్చుకోవడానికి వెళ్తున్నా, వస్తావా అన్నారు. నేను అమ్మో, నాకు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి మతపరంగా అంటగడతారు, అట్లాంటి బ్లాక్స్ ఉండినాయి. సో నేను రానని చెప్పాను. మళ్ళీ ఆంటీ బ్యాక్ వచ్చి చెప్పారు నాకు, వాళ్ళు అక్కడ ఏం టీచ్ చేస్తారు, ఎట్లా టీచ్ చేస్తారు. నాకు చాలా నచ్చింది, బాడీ మైండ్ అండ్ సోల్. అక్కడ పొద్దున కూడా యాక్చువల్లీ రాముని మీద అన్నిటి మీద ఇట్లా కొంచెం అన్ని మ్యూజిక్ లాగా చేస్తారనమాట, సత్సంగ్ లాగా. నచ్చింది నాకు.
ఇంకా వెళ్ళాను. అంటే యాక్చువల్లీ మనమే చెయ్యొచ్చు మార్నింగ్ అది ఆ పాటలది అదంతా ఇష్టం ఉన్న వాళ్ళు ఆ వాలంటీర్సే చెయ్యొచ్చు అనమాట. రైట్ సో నేను రోజు రామునికి చేయించేదాన్ని నేను వెళ్ళినప్పుడు. అయితే అక్కడికి వెళ్ళి అక్కడ గురువుని అడిగితే ఆయన చెప్పారు, ఇక్కడ యోగ నిద్ర అని ఉంటుంది, అది చెయ్యి నువ్వు 11 days కోర్సు, ఇక్కడే ఉండాలి ఆశ్రమంలోనే, సో నీకు కంప్లీట్ మోస్ట్లీ వచ్చేస్తుంది అని చెప్పారు. వచ్చిందా మీకు అలాగ వెనక్కి? నాకు 3rd day నేను అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ అయ్యా. అక్కడ కంప్లీట్ చేంజ్ అయిపోయినా నేను. మొత్తం నా ఎవ్రీ సెల్ కాదు, ఐ కుడ్ ఫీల్ ఎవ్రీథింగ్ బికేమ్, మై బాడీ బికేమ్ న్యూ బాడీ. ఐ వాజ్ టోటలీ కళ్ళు తెరిసేసరికి ఐ వాజ్ డిఫరెంట్ పర్సన్. నాలో ఉన్న ఆనందం వేరు. ఎవ్రీ సెకండ్ నేను నవ్వుతూ ఉండడము, చెట్లు కలర్ చేంజ్, పుష్పాలు వేరే కలర్ కనిపించేవి, మొత్తం ఈవెన్ ఏదైనా ఒక వర్డ్ కనబడితే ఆ లోగోనో ఎనీ వర్డ్, ఒక అందమైన చక్కటి ప్రపంచాన్ని చూస్తున్న ఫీలింగ్, కొత్త ప్రపంచంలోకి వెళ్ళిన ఫీలింగ్, అన్ని మీనింగ్స్ తెలిసేవి, ఎదుటి వాళ్ళ బాధలు తెలిసేవి, వాళ్ళ షూస్ లో కాల్ పెట్టినట్టు ఫీల్ అయ్యేదాన్ని నేను. నాకు ఇమీడియట్ వాళ్ళు ఒక మాట స్టార్ట్ చేయగానే నాకు ముందే తెలుసు ఏ స్థితిలో ఉన్నారు ఏంటి అని. సో అట్లా నాకు అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా సమస్యతో మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి సొల్యూషన్ అంటే ఒక్కొక్కళ్ళ సమస్యకు ఒక్కొక్క సొల్యూషన్ ఉంటుందా? మీరు ఎలా అడ్వైస్ చేస్తారు వాళ్ళకి? మేజర్ గా మేము ఇప్పుడు మామూలుగా అయితే డ్రీమ్స్ తో కనెక్ట్ కమ్మంటాం. ఇది ఎంత సంవత్సరం కింద. ఓకే, ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు మేము ఏ యుగంలోకి వచ్చేసాం. అంత ఇన్స్టాంట్. రైట్. ట్రీట్మెంట్ ఇన్స్టాంటే, రిజల్ట్ ఇన్స్టాంటే, మీకు అన్ని ఇన్స్టాంట్. ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా అంటే అంత ఫాస్ట్ గా మీకు రిజల్ట్ చూపించగలుగుతాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డబ్బు సమస్యతో వచ్చారనుకోండి, ఒక పర్సన్ ఏ అనే పర్సన్ డబ్బు సమస్యతో వచ్చాడు, ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే చాలా మంది ఈ బినామీ సిగ్నేచర్లు పెడుతున్నారు. ఎవరైనా ఒకరు అప్పు తీసుకుంటే ఇంకొకరి కోసం అని వెళ్ళి వీళ్ళు గ్యారంటీ అలా పెట్టి సమస్యలకి వెళ్తున్నారు. మాకు వచ్చే కేసులన్నీ ఎక్కువ అవే. అయ్యో. సో వీళ్ళు అప్పు తీసుకుంది లేదు, చేసింది లేదు, ఇదే ఈ అతి మంచితనం అన్నా కదా. అవునవును. ఈ కేసులు నాకు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే నేను ఆ మిస్టేక్ చేసినందుకు ఇప్పుడు వాళ్ళకి సేవ చేస్తే నాది క్లియర్ అవుతుందేమో మరి. సో ఈ అతి మంచితనం ప్రాబ్లంలోకి వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళు వస్తే మేము ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ కర్మ ఉంటుంది అక్కడ వెళ్ళి సైన్ పెట్టడానికి. అతి మంచితనం ఒకటి ఉంటుంది. అతి మంచితనం నేర్చుకోవాలంటే కర్మగా మీ కర్మ లేకున్నా ఆ డిజైన్ చేసుకోవాలి మీరు ఆ స్టోరీని. ఇప్పుడు మీరు నేర్చుకోవాలి కదా. సరే ఇప్పుడు మీరు ప్రాబ్లంలో పడ్డారు, ఎందుకు పడ్డారు? అతి మంచితనం వల్ల పడ్డారు. నో అని చెప్పలేకపోడ్డారు. సో నెక్స్ట్ టైం నేర్చుకోవాలి కదా మీరు, నెక్స్ట్ టైం నో చెప్పాలి కదా. నెక్స్ట్ టైం మళ్ళీ వస్తుంది మీకు టెస్ట్. ఇప్పుడు మేము నుంచి బయటపడేసిన మళ్ళీ వస్తుంది. వస్తే అప్పుడు కనుక మీరు నో చెప్పక మీరు మళ్ళీ చేశారనుకోండి, ఈసారి పెద్ద ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ మీరు నో చెప్పక మళ్ళీ మాతో క్లియర్ చేయించుకున్నారనుకోండి, ఇంకా పెద్ద ప్రాబ్లం వస్తుంది. సో మేము ఏంటంటే జస్ట్ సొల్యూషన్ ఇవ్వడమే కాకుండా దాని మూలాల్లోంచి వాళ్ళకి నేర్పిస్తాం. రైట్. సో ఈ టెక్నాలజీ, ఈ సిస్టమ్ ఎక్కడా లేదు. ఏ గురువైనా ఒక్కోసారి వాళ్ళకు ఇది ఉండి వాళ్ళ కర్మలు వీళ్ళు తీసుకుంటే వీళ్ళకి వెనకట అది రాచపుండ్లు రావడము ఇవన్నీ ఎందుకు? వాళ్ళ కర్మలు వీళ్ళు తీసుకోవడం. ఇక్కడ మేము ఎవరి కర్మలు తీసుకోం. రైట్. వాళ్ళ కర్మ వాళ్ళకే చూపించి వాళ్ళనే రిలీజ్ చేసుకుంటట్టు చేస్తాం. సో అది రిలీజ్ చేసుకున్నాక కూడా అందులోంచి మీరు ఏం నేర్చుకోవాలి, మీరు ఇది నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? ఈ పద్ధతి ద్వారా నేర్చుకోవాలి. సో ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసి టీచ్ చేస్తాం. రైట్. మనకి ఇప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ 250-300 వాలంటీర్స్ ఉన్నారు. మనకు పర్ డే 100 calls వస్తాయి పర్ డే. ఈ 100 calls ని వీళ్ళు లివ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ వినం మేము. మాకు చెప్పినా కూడా అసలు ఏదో వస్తుంది, ఫైనాన్షియల్ అంటే చాలు, సొల్యూషన్ ఇచ్చేది. నాకు పిల్లలతో అంటారు పాయింట్ చాలు. పిల్లలు డ్రగ్స్ లో ఉన్నారు, డ్రింక్ లో ఉన్నారు, పిల్లలతో డ్రింక్స్ ఇష్యూ అంటే చాలు మనకి. అందుకని బయట పిల్లలతోనే మీరు మాట్లాడతారా? అవసరం లేదు మాకు. పిల్లలు తల్లిదండ్రుల కర్మ ఉంటది కదమ్మా. ఓహో. సఫర్ అయ్యేది ఎవరు? ఇక్కడ భోగ జీవితం అనుభవించేది ఎవరు? పిల్లలు. పిల్లలకి ఎందుకు ఉంది అక్కడ కర్మ? ఓకే. సో పిల్లలు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు అనుభవించాల్సింది పేరెంట్సే కాబట్టి కర్మ వీళ్ళదే. అంటే ఇప్పుడు మిస్టేక్ అన్నది కొడుకు అనుభవిస్తున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాధ ఉంది శారీరకంగా, అది కొడుకుకి పెయిన్ వచ్చింది అనుకోండి, ఆ పెయిన్ మందం కొడుకుంటది. కరెక్ట్. అంత సేవ్ అంతా తల్లిదండ్రులు. నిజం. ఇప్పుడు సపోజ్ వాళ్ళు అడిక్షన్ కే ఉన్నారు, వాళ్ళు భోగం అనిపిస్తున్నారు, బానే ఉంది, బట్ వీడు పేరెంట్స్ కదా బాధ. ఒక మత్తులో ఒక దునియాలు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ.
సో ఇది పేరెంట్స్ కర్మ, ఇది అబ్సల్యూట్లీ. సో దర్ ఇస్ అ డిఫరెన్స్. సో మాకు పేరెంట్స్ కనెక్ట్ అయితే చాలు. పేరెంట్స్ ఒక్కరు కనెక్ట్ అయినా కూడా వీ కెన్ వర్క్ విత్ దెమ్. రైట్. ఎందుకంటే ఇప్పుడు హస్బెండ్ వైఫ్ లో ఒకరి కర్మ రిలీజ్ అయిపోయింది అనుకోండి, రెండో వాళ్ళ ఆత్మ డిసైడ్ చేసుకోవాలి వెదర్ దే ఆర్ పోస్ట్పోనింగ్ టు అనదర్ జన్మ. వాళ్ళకి ఆత్మకు తెలిసి ఏమవుతుందో. భౌతికంగా మీరు ఒప్పుకోవట్లేదు, ఒకసారి ఆత్మ ఒప్పుకోదు అది రిలీజ్ చేసుకోవడానికి, ఇట్లా రిలీజ్ చేసుకోవడానికి, అది అనుభవించి నేర్చుకోవడానికే ఒప్పుకుంటది. అయితే మేము ఇక్కడ కన్విన్స్ ఏం చేస్తామంటే సోల్ టాక్ అని ఉంది మాకు అన్నిటికీ ఉన్నాయి అనమాట ఒక సిస్టమ్. రైట్. ఇప్పుడు హస్బెండ్ సోల్ ఒప్పుకోలేదు, హస్బెండ్ ఒప్పుకోలేదు నా దాంట్లోకి వచ్చి ఇదంతా చేసుకోవడానికి. ఈ వైఫ్ హస్బెండ్ సోల్ ని పిలుచుకుని షీ కెన్ టాక్, నువ్వు నెక్స్ట్ జన్మకి రిలీజ్ చేసుకో, లేకపోతే ఇప్పుడైనా రిలీజ్. సాధ్యం అది? అన్ని సాధ్యమమ్మా. ఎవ్రీ బిహైండ్ ద డోర్స్ చాలా స్టోరీ అయితే నిజమేనా స్టోరీయా అనుకుంటారు కదా. కాదమ్మా, మీ వెనకాల మీరు ఇలా ఉండడానికి ఎంతో మంది కృషి ఉంటది అక్కడ, కానీ మీకు కనిపించదు. మీరు అనుకుంటారు నేను చేశాను, ఇదంతా నాదే, నేను అంజలిగా ఇంత పైకి రావడానికి నేను నా స్వయం కృషి అనుకుంటారు. మిమ్మల్ని ఈ స్థితిలో ఇప్పుడు ఆధ్యాత్మికంగా చాలా మందికి హెల్ప్ అవసరం ఈ టైంలో. కరెక్ట్. ఎందుకంటే మన భూమి డైమెన్షన్ చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయ్యే టైంలో మనందరం చేంజ్ కాలేదనుకోండి, మళ్ళీ మనము దేహాన్ని వదిలేసి వేరే లోకానికి తీసుకెళ్తారు. మనం చనిపోయాక ఆత్మలోకానికి వెళ్ళరు, ఆ టైంకి వేరే లోకాన్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని శుద్ధి చేస్తారు. సో అక్కడ చేసి మళ్ళీ ఈ డైమెన్షన్ కి మ్యాచ్ అయ్యేటట్టు చేసి పుట్టిస్తారు, లేకపోతే ఇంకా వాళ్ళు పుట్టరు మళ్ళీ ఈ డైమెన్షన్ నుంచి మళ్ళీ ఇంకో డైమెన్షన్ వెళ్ళే వరకు. ఎందుకంటే సత్యయుగంలో ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూత్. అవును కదా. మరి ఆ ట్రూత్ అన్నది ఎట్లా వస్తుంది? ఇప్పుడు అంటే కెమెరాస్ ఇప్పుడు లేవా? కెమెరాస్ ఇప్పుడు మన అన్నది ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది, మన లైఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. కరెక్ట్. ఎందుకు అవుతుంది? సత్యయుగం రావడానికి అవుతుంది. సత్యయుగంలో మీకు బ్రైబ్ అంటూ ఉండదు. అవును. బ్లాక్ మనీ ఉండదు. చూడండి, ఆల్రెడీ వీఆర్ గోయింగ్ టు దట్ డైరెక్షన్. కాల్స్ రికార్డ్ అవుతున్నాయి అని ఇదని నిజమో కాదో మనకు తెలియదు, బట్ దట్ డైరెక్షన్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. దర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ మనీ రాంగ్ గా తీసుకోవడము, ఇది ఇంక ఉండదు. అంటే ఆ సైడ్ వెళ్తున్నాం మనం. ఎవరైతే చేంజ్ గారో భూమి వదిలేసి వెళ్తారు. కానీ ఇప్పుడు ఇది ఎన్నో జన్మ, ఇది నాకు ఆఖరి జన్మేనని ఎలా తెలుసుకోగలుగుతాం? అది మనకి డ్రీమ్స్ లో కనెక్ట్ అయితే, కొంతమంది నాకు డ్రీమ్స్ రావంటారు, కొంతమంది వస్తాయి అంటారు. ఇప్పుడు నేను డ్రీమ్స్ అనగానే నాకు ఒక్క డ్రీమ్ కూడా రాదు అంటారు ఫస్ట్ వర్డ్ కొంతమంది. కొంతమంది ఏమో పిచ్చి పిచ్చిగా డ్రీమ్స్ వస్తాయి నాకు అంటారు. కొంతమంది ఏమో నాకు డ్రీమ్స్ గుర్తుండవు అంటారు. కానీ డే టైంలో ఏదో ఒక పనిలో టక్కున గుర్తొస్తుంది ఆ కళ. సో డ్రీమ్ అన్నది ప్రతి ఒక్కరికి వస్తుంది. దర్ ఇస్ నో క్వశ్చన్ నాట్ కమింగ్. ఇప్పుడు మీరు డే టైంలో క్వశ్చన్ అడుగుతారా లేదా? ఎంత ఆధ్యాత్మికంలో ఉన్నా ఎలాంటి వ్యక్తి అయినా డే టైంలో తనకు ఒక ఇష్యూ ఉన్నా ఏదున్నా క్వశ్చన్ అడుగుతాం మనం. అరే ఇది నాకు ఎందుకు వచ్చింది, లేకపోతే ఇది ఎందుకు ఇలా అయింది, ఇది ఎవడు కనిపెట్టాడు, ఏదో ఒకటి అడుగుతాం. డ్రీమ్ లో మనకు ఆన్సర్ వస్తుంది, ప్రతి ఒక్క మనిషికి వస్తుంది. ఆధ్యాత్మికంగా మీరు ఉండాల్సిన అవసరం లేదు. మీరు నవ్వుకోనంటే నాకు ఎప్పుడు ఒకే కళ వస్తూ ఉంటుంది. అంటే 2-3 రకాల కళ ఒకటి ఎక్కువ, అది నేను మీనింగ్ తెలుసుకోవాలనుకుంటున్నా, చెప్తారా నాకు? 100%. రాత్రిపూట నేను బెడ్ మీద పడుకుని ఉంటాను. సడన్ గా ఒక ఇంత సైజు ఒక భయంకరమైన ఒక దెయ్యం లాంటిది వస్తుంది, వచ్చి నన్ను బాధ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నేను అమ్మవారి ఖడ్మాలు చదువుతూ ఉంటాను. నేను ఖడ్మాలు చదివినప్పుడల్లా వదిలేసి మళ్ళీ బెడ్ మీద పడుకుంటాను. ఖడ్మాలు ఆపిన తర్వాత మళ్ళీ అది పైకి లేపుతూ ఉంటుంది. ఎదురుకుండా నాకు అమ్మవారు నాకు కనపడుతుంటారు. ఒకసారి ఈవిడేమో రైట్ సైడ్ ఉంటుంది, ఈవిడేమో లెఫ్ట్ సైడ్ ఉంటారు. ఖడ్మాలు ఆపినప్పుడల్లా మంచం మీద పడుకుంటాను. విన్నారా? అర్థమైంది నాకు. వెంటనే మళ్ళీ పైకి నన్ను లేపుతూ ఉంటుంది. అంటే నన్ను తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నేను చదువుతుంటాను. ఇయర్స్ టుగెదర్ అండి. అయితే ఇది మీకు ఒక సోల్ మిమ్మల్ని ఏమంటారు అటాక్ చేయడానికి చూస్తుంది. ఆ సోల్ ఏం సోల్ అంటే, ఒక జన్మలో మీరు అంటే మనం సైసాత్మగా ఉన్నప్పుడు, ఇప్పుడు చాలా మందికి ఈ జన్మలలో వాళ్ళు చంపినట్టు రేపులు చేసినట్టు చూసుకుంటారు. వాళ్ళకి నచ్చదు అది. ఎందుకంటే నేనేంటి అవి చేయడం ఏంటి, నేను మంచిదాన్ని. ఇప్పుడు మీరు ఏమైనా చేశారంటే నమ్ముతారా? ఇంపాసిబుల్ అది. ఎందుకంటే ఒకప్పుడు సైసాత్మగా ఉన్నప్పుడు, సైసాత్మ అంటే ఎనిమల్ నుంచి మనం మనిషిగా వచ్చినప్పుడు ఎనిమల్ ప్రవృత్తి ఉంటుంది. ఎనిమల్ ప్రవృత్తి ఏంటి? మనం ఒక్కొక్క దాంట్లోంచి నేర్చుకుంటూ వస్తాం. చెట్టుగుంటాము, రాయిగుంటాము, అన్ని ఒక్కొక్క దాంట్లోంచి నేర్చుకుంటూ ఎనిమల్ది లాస్ట్ కాబట్టి వాసనలు అంటారు వాటిని. మన ఆ వాసనలు రీసెంట్వి ఉండిపోయేసరికి ఏమవుతుంది, మీరు అట్లాంటి పనులే వెళ్ళి చేస్తాం. మనకు ఆకలి అయితే వెళ్ళి కొట్టి తీసుకోవడము వాళ్ళ దగ్గర. సో మన ర్యాండమ్ గా వెళ్ళి మనం పుడతాం అనమాట ఎవరికో. సో అట్లా ఉంటుంది. అయితే ఏమవుతుంది, అప్పుడు మనము అన్ని పిచ్చి పనులు అన్ని చేస్తాం. చంపడాలు, రేపులు అన్ని చేస్తాం. చెయ్యని పని అంటూ ఉండదు. అప్పుడు కిడ్నాప్లు అంటే ఇక డిఫరెంట్ చూసుకుంటారు అందరూ. వాట్ ఎవర్ కొంతమంది దొంగతనాలు, దోపిడీలు అలాంటివి చేసినప్పుడు ఎవరైతే ఒకరు సఫర్ అయ్యారనుకోండి,
ఆవిడ దాని వల్ల చనిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాళ్ళని బంధించి రేప్ చేసి ఫుడ్ పెట్టక ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి. వాళ్ళు చనిపోతే ఏం చేస్తారు, కక్షతో మసిలిపోరా, అప్పుడు అది సోల్ లాగా ఇక్కడే ఉండిపోతుంది, వాళ్ళ ఆత్మలోకానికి వెళ్ళదు. రైట్. అయితే మనకి ఎప్పుడైతే మనము జన్మ తీసుకుంటామో, మనం ఎప్పుడైతే ఆ కర్మను మనం తీసుకుంటామో అప్పుడు ఇవి అట్రాక్ట్ అవుతాయి, మనకి తెలుస్తుంది మనం ఎక్కడ ఉన్నామో వాటికి రైట్. ఎనర్జీ పరంగా. ఎందుకంటే మనం ఆ కర్మను ఇప్పుడు అనుభవిస్తున్నాం. సో ఆటోమేటిక్గా దే కెన్ కమ్ టు యూ, వచ్చి ఏం చేస్తాయి, మిమ్మల్ని అటాక్ చేద్దామని చూస్తాయి, మీ లోకి కూడా ఎంటర్ అయిదామని చూస్తాయి. రైట్. అండ్ ఒక మనిషిలో 3-4 సోల్స్ కూడా ఎంటర్ కావచ్చు. కొంతమంది నాతో అమ్మవారు మాట్లాడింది, రోజు మాట్లాడుతూ ఉంటది, అమ్మవారు చెప్పింది ఇది చేసింది అది చేసిందని. అవును. అవన్నీ ఈ సోల్సే. ఏ అమ్మవారు వచ్చి మీలో ఉంటదమ్మా, మన ఎనర్జీకి అమ్మవారి ఎనర్జీకి ఇంపాసిబుల్. రైట్. ఏ దేవుడు వచ్చి మనతో మాట్లాడరు. దే కెన్ కనెక్ట్ ఇన్ ద డ్రీమ్స్ మేబీ, కరెక్ట్. ఆర్ దే కెన్ గివ్ యూ ఏ సమ్ కైండ్ ఆఫ్ హింట్స్. 6th సెన్స్ కూడా మన సోలే ఇస్తుంది. మన సోల్ కి భగవంతుడు అంత ఎనర్జీ ఉంటుంది, భగవంతుడు అంత శక్తి ఉంటుంది, ఫ్యూచర్ పాస్ట్ తెలుసు. కరెక్ట్. కరెక్ట్. 90% 99% ఆఫ్ ద టైమ్స్ డ్రీమ్స్ లో కూడా మన సోలే డిజైన్ చేసి ఇవ్వగలుగుతుంది. ఏ హనుమంతుడు అవసరం లేదు, ఏ దేవుడు అవసరం లేదు. మనకు దేవుడు అంతా సిస్టమేటిక్ గా ఆటోలో పెట్టేసిండు. మనం ఏఐ యుగంలోనే మనమే మనుషులుగా కంప్యూటర్ ని ఆటోమేటిక్ చేసినాం, ఏఐ చేసేసినాం. దేవుడు ఎంత చేయాలి, మనం అంతా ఆటోమేటిక్ చేసిండు. దేర్ ఇస్ నథింగ్, నో వన్ కెన్ కమ్ అండ్ డూ ఎనీథింగ్ టు అస్. కరెక్ట్. మన ఎనర్జీనే మనం నడుపుతుంది, మన మాటనే మనకి శాసనం అవుతుంది. మీ నోట్లోంచి ఏదొస్తే, నా జాబ్ పోతుంది, నా బాస్ నేనంటే ఇష్టపడడు, నా ఇల్లు పోతుంది, ఆ 3 పోతాయి. బికాస్ యు ఆర్ ద వన్ ఆస్కింగ్ ఫర్ ఇట్, రైట్? సో మీరు ఏది మీ నోట్లోంచి వస్తే అదే మీకు జరుగుతుంది. రైట్. అందుకే నేను అన్నా కదా, నోట్లోంచి ఇప్పుడు మంచి పలకాలి అని చెప్తారు. డివోర్స్ ఇచ్చా ఈ వర్డ్స్ కి అని. ఎందుకంటే మీ మాటే వేదం. నాకు అన్ని తెలుసు, నాకు అన్ని అర్థమవుతాయి అన్నప్పుడు నాకు అన్ని అర్థమవుతాయి. నాకేం కష్టాలు లేవు, నా లైఫ్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంటుంది. కరెక్ట్. నా పిల్లలకి దిస్ నథింగ్ ఐ కెన్ కంప్లీట్, దే ఆర్ ద పర్ఫెక్ట్ కిడ్స్ అంటే కరెక్ట్. దే విల్ బి ద పర్ఫెక్ట్ కిడ్స్. 10 ఏళ్ల పాటు మీరు నమ్మరు, దసరా అమ్మవారి నవరాత్రులు చేసేదాన్ని. ఒక 10 ఏళ్ళు, 10 years బ్యాక్ సంగతి. అంటే ఇది నండూరు శ్రీనివాస్ గారి ఇంటర్వ్యూలో కూడా నేను షేర్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి మొత్తం స్టోరీ చెప్పకపోయినా దీనికి రిలేట్ అయిన పాయింట్ నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అన్నేళ్ళు చేసిన తర్వాత మా పిల్లలు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వెరీ రీసెంట్లీ కాలేజ్కి అని చెప్పి వెళ్ళేవారు. నేను ఆఫీస్లోనే నాకు 6 months తెలిసేది ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా కాలేజ్లో లేరు, దే వెంట్ సమ్వేర్. అది ఏదైనా ఒక యాక్సిడెంట్ ఏదైనా జరుగుతోంది అంటే ఆ రోజు వాళ్ళ మీద నాకు చాలా బెంగ ఉంటుంది, సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. కొంచెం దడలాగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అది కూడా పర్టికులర్ పర్సన్ మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ పర్సన్ కి నేను మా శర్మ గారికి ఫోన్ చేసి అదే ఇలా అని అంటే, నువ్వు ఇన్నాళ్ల పాటు నువ్వు కొలిచావు, అది ఎంతో కొంత పవర్ నీకు ఉంటుంది, ఖచ్చితంగా ఏదో కొంత నీకు హింట్ ఇస్తూ ఉంటుంది. కరెక్ట్. ఆ హింట్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలంటే మీరు నమ్మరు, అలా అనిపించిన ప్రతిసారి నేను కాలేజ్కి వెళ్ళాను, వాళ్ళు లేరు కాలేజ్లో. అమేజింగ్. అది అంటే చితక్కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తారు పేరెంట్స్ అంటే, అది నాకు ఏదో అట్లా వచ్చిందిలే, నేను అపనమ్మకం, వాళ్ళు రాగానే నువ్వు ఉన్నావా ఈ రోజు కాలేజీలో అట్లా అడుగుతారు. లేదు, నేను అడగను, నేను వెళ్ళిపోయాను. అది వచ్చిన ప్రతిసారి నేను కాలేజ్కి వెళ్ళాను చిత్తకొట్టిసని పట్టుకొని. అంటే కాలేజ్ వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు, పిల్లలు కాలేజ్లో ఉన్నారు లేదు మీకు తెలియకుండా ఎలా ఉంటుందండి, అటెండెన్స్ వేసి వెళ్ళిపోతే నెక్స్ట్ క్లాస్కి వచ్చారు లేదు చూసుకోరా మీరు అని వాళ్ళని కడిగేసి వీళ్ళని కడిగేసి అది పెద్ద టార్చర్ అయిపోయింది నాకు. అయితే మీకు ఫ్యూచర్ తెలిసేది, చాలా మందికి ఫ్యూచర్ తెలుస్తుంది, కానీ వాళ్ళకి తెలుసని తెలియదు, అంటే అంత అవేర్నెస్ లో ఉండరు. కరెక్ట్. ఇంకొకటి, మీకు ఆ పర్టికులర్ సోల్ మిమ్మల్ని అటాక్ చేసినప్పుడు మీరు అది ఖడ్గమాల ఎందుకు చదివారు అంటే, మీ సోల్లో నరాల్లో ఆవిడ మీద ట్రస్ట్, ఆ మంత్రం ఉంది కాబట్టి మీకు ఆల్రెడీ సబ్ కాన్షియస్ లెవెల్లో నాకు కష్టమైనప్పుడు ఈ మంత్రం చదవాలి అని మీరు అందులో నాటుకుపోయి ఉంది. అందుకని మీరు ఆటోమేటిక్ గా చదవగలిగారు. నాట్ ఎవ్రీబడి కెన్ డూ దాట్. వాళ్ళకి ఏమవుతుంది, వచ్చేది అటాక్ చేసేస్తుంది. ఒక్కోసారి గొంతు బిస్కినట్టు, చాలా క్లారిటీగా డ్రీమ్ లో చాలా క్లియర్ గా ఉంటుంది, గొంతు బిస్కినట్టు, లేకపోతే వాళ్ళలోకి ఎంటర్ అయినట్టు, వీళ్ళ బాడీ ఇట్లా లెగిసినట్టు, ఎంటర్ అయితే లేకపోతే రిలీజ్ అయినట్టు. నేను మొన్న ఒకరికి, ఒక అమెరికాలో 2 డాక్టర్స్ అయితే, 2 పెద్ద స్పెషలిస్టులు, చాలా వాళ్ళకు ఒక అబ్బాయి 5 year అబ్బాయి మాట్లాడట్లేదు అనమాట. అవి కూడా మనం సాల్వ్ చేస్తాం. హైపర్ యాక్టివ్, మాట్లాడట్లేదు, అసలు ఇష్యూకి ఇది అది లేనే లేదు అసలు. ఏ ఇష్యూ సొల్యూషన్ ఉంది. సో వాళ్ళ చిన్న అబ్బాయి 5 year old అబ్బాయి మాట్లాడాడు అనమాట. కానీ వాళ్ళకి తెలుస్తుంది అబ్బాయి డివైన్ సోల్ అని, చాలా క్లారిటీగా వచ్చాయి. అబ్బాయి అన్ని చెప్పగలుగుతాడు కానీ మాట్లాడు, అదొకటి. ఇంకోటి, ఆమెకి ఎన్నోసార్లు ఫిజికల్ గా వాళ్ళ ఇంట్లో దయ్యాన్ని చూసింది. అంటే ఇట్లా 2 ఐస్, పెద్ద ఐస్ ముసుగులాగా వేసుకుని వస్తూ తన సైడ్ వస్తున్నట్టు బెడ్రూమ్ లో.
ఒకసారి కాదు చాలా సార్లు విజువలైజ్ చేసింది. అది కాకుండా నిద్రలో ఏలియన్ ని చూసిన అంది. మరి ఏలియన్ ఎట్లా ఉంటాడు ఏంటి అంటే నాకు ఐ కెన్ టెల్ దట్ ఈస్ ఏలియన్ అంది. రైట్. అండ్ ఈజ్ నాట్ హార్మింగ్ మీ, బట్ నన్ను అంటే ఈమె సోల్ బయటకు వచ్చినప్పుడు నిద్రలో ఈ సోల్ ఆ సోల్ రెండు చూసుకుని ఆయన కూడా కొంచెం ఆ సోల్ కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అయిందంట. ఈ సోల్ భయపడిందంట. భయపడి మళ్ళీ బాడీలోకి వచ్చేసినాడు. బాడీలోకి రారాదు భయపడితే, నేను భయపడ్డా అని చెప్పింది. రైట్. అయితే మేము సరే హీలింగ్ చేస్తాం, హనుమాన్ హీలింగ్ అని ఉంది. ఒక 40 మంది వాలంటీర్స్ కలిసి మేము హీలింగ్ చేస్తాం. ఓహో. అది నాకు కూడా నేను అక్కడ ఏం పదాలు వాడతాను ఏం చేస్తాను నాకు తెలియదు. నేను హనుమంతుల వారి ఛానలింగ్ ద్వారా చేస్తాను. రైట్. సో ఎవ్రీథింగ్ ఈస్ డన్. ఇప్పుడు మన రిట్రీట్స్ లో కూడా ప్రతి ఒక్కటి డన్ బై ఛానలింగ్. రైట్. నాకు సంబంధం ఏమి ఉండదు, నా బాడీ కాదు, నేను కాదు, నా నాలెడ్జ్ కాదు అనుకుంటా నేను ఏది కూడా. సో ఆయన్నే పిలుచుకుని నువ్వే చెప్పు ఏం చేయాలో వీళ్ళకి ఇవ్వు, ఏం చేయాలో చెయ్యి. అయితే ఒకసారి డ్రీమ్ లో ఇలాగే అడిగా, అందరూ ఇట్లా చెయ్యొచ్చు కదా ఎందుకు అంటే మరి ఏమన్నారంటే హనుమంతుల వారు, ఏ మాస్టర్ అయినా ఇప్పుడు నువ్వు ఒక పుస్తకం చదువుతున్నావు, ఒక మాస్టర్ది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోల్ ఏదో ఒక వివేకానంద బుక్ చదువుతున్నావు. అయితే నీకు వివేకానందనే వచ్చి నీకు ఆ బుక్ ఏ పదం ఏంటి అని నీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అట్లా ఎందుకు అందరూ చెయ్యరు అని. ఇప్పుడు నాకు ఒక బుక్ చదువుతున్నా అంటే నా బాడీ అంతా షేకింగ్ లాగా ఉంటుంది, ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ ద ఛానలింగ్ టు అండర్స్టాండ్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. సో అందరు ఎందుకు ఇది చెయ్యరు అని అడిగారు. అయితే హనుమంతుల వారు ఏం చెప్పారు నాకంటే, నెంబర్ 1 వాళ్ళకి మాకు ఎనర్జీ సెట్ అవ్వాలి. నెంబర్ 2 వాళ్ళు ధర్మంలో ఉండాలి. ధర్మంలో ఉంటేనే ఎనర్జీ సెట్ అవుతుంది. నెంబర్ 3 సత్యంలో ఉండాలి. మరి సత్యం అన్నది సత్యం కాదు కదా అన్న, మీకు కనిపించే సత్యం కాదు. అవును అవును, అదైతే ట్రూ. కనిపించే సత్యం కాదు. కాదు. అయితే సత్యం అనే సత్యం కాదు కదా అంటే ఆయన ఏమన్నారంటే, నీకు తెలిసిన సత్యంలో ఉండు, నువ్వు అబద్ధం ఆడకపోచారు. నీకు తెలిసిన అబద్ధం ఆడొద్దు, నీకు తెలిసిన సత్యంలో ఉండు. రైట్. నీకు కాన్షియస్ గా నువ్వు అబద్ధం ఆడితేనే నువ్వు అబద్ధం ఆడినట్టు. నువ్వు కాన్షియస్ లేకుండా నీకు తెలియకుండా మాట్లాడేటివి అబద్ధం అన్నారు అని. నువ్వు ఈ 3 ఫాలో అయితే నీ దగ్గరికి మేము రాగలుగుతాం, నీ త్రూ ఛానలింగ్ చేయగలుగుతాం. ఇంకోటి 4వది ఏం చెప్పారంటే నాకు, అందరూ బాగుండాలి, వాళ్ళకి ఇది బెనిఫిట్ అవ్వాలి. నేను నీ టైము అన్ని కూడా ఒకటి ఆశించి లేకపోతే ఈగోతోని నాకు డబ్బు రావాలనే దాంతో, నేను ఫేమస్ అవ్వాలి అనే దాంతో, ఇందులో ఏ అర్షద్ వర్గాల్లో ఉన్నా మేము రాలేం. నువ్వు కోపంలో ఉన్నా, అతి ఆశలో ఉన్నా, ఎందులో ఉన్నా మేము రాలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్షద్ వర్గాలు నీకు ఉండరా, అవన్నీ దూరం ఉండాలి. నువ్వు ధర్మంలో ఎప్పుడు ఉంటాం మనం, అవన్నీ లేకపోతేనే ధర్మంలో ఉంటాం. 100%. కాకపోతే ఇక్కడ అర్థం కావాలని అంటున్నాను. కరెక్ట్. సో ఇవన్నీ ఈ క్వాలిటీస్ వేరే వాళ్ళకి హెల్ప్ కావాలి అని ఒకటే ఒక ధ్యేయంతో పనిచేసే వాళ్ళకి మేము వెళ్ళి, ఏ గురువైనా వెళ్ళి ఛానలింగ్ చేసి, అంటే మేమే మీ ద్వారా చెప్తాం, ప్రజలకు వెళ్తుంది. సో అట్లాంటి స్థితి ఎప్పుడూ ఒక మనిషి ఉండగలగాలి. అది చాలా కష్టమైన పని. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఇప్పుడు మీరే చూడండి, భౌతికంగా కొంచెం పాపులర్ కాగానే కొంచెం నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ దాంతో భూములు కొంటారు, ఏదో కొంటారు, వాళ్ళ పేర్ల మీద పెట్టుకుంటారు. సో ఏదో అవుతుంటాయి. సో అట్లా కాకుండా మనం దేంట్లోకి రాకుండా, దేంట్లోకి వెళ్ళకుండా, మన ఓన్లీ ధ్యేయం మీరు బాగుండాలి. రైట్. నా ముందుకు వచ్చే మనిషి నార్మల్ అయిపోయి, హెల్దీగా అయిపోయి, హ్యాపీగా ఉండి, మళ్ళీ మేము మా హీలింగ్ లో మిమ్మల్ని కనకనము మళ్ళీ సృష్టికి సహాయకులుగా తయారు చేస్తాం. అదే మా ధ్యేయం. అంటే నాలాగా మిమ్మల్ని చేస్తాం. రైట్. అదే నా సంకల్పం, వేరే సంకల్పం ఏమీ లేదు. రైట్. అటు మీకు మనీ ఉండాలి, భోగభాగ్యాలు ఉండాలి, ఇంట్లో సుఖం ఉండాలి, ఇంట్లో ఏ ఇష్యూస్ ఉండొద్దు. ఏ ఇష్యూ ఉన్నా మీరు ఇళ్ళకి ఎట్లా వస్తారు? ఏ ఇష్యూ ఉన్నా మీరు చేయలేరు. కరెక్ట్. సేవ చేయలేరు అన్లెస్ నాకు ఇక అదొక బిజినెస్ లాగా చేసుకుంటే అది వేరే విషయం. అవును అవును. కానీ కంప్లీట్ ప్యూర్ సేవ అంటే నాకు ఇంట్లో ఇష్యూస్ ఉండొద్దు. కరెక్ట్. నాకు మనీ ప్రాబ్లం ఉండొద్దు, లేకపోతే ఈ మనీని మళ్ళీ తీస్తా కదా నేను. అంతే కదా. ఇంకొకటి నాకు హెల్త్ బాగుండాలి. రైట్. మన హెల్త్ బాగుండకపోతే మనం అవతల వాళ్ళకి ఎలా ఏం చేయగలం? ఏడు నడిచిపోగలుగుతాం, ఏడు తిరుపతి పోగలుగుతాం, ఎక్కడ పోగలుగుతాం, ఏడు రిట్రీట్ అయినా మొన్న ఉన్న కాడికి ప్రజలు రమ్మంటారు. అట్లా కాదు కదా. సో అందుకని ఇవన్నీ ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తాయి. కరెక్ట్. ఎప్పుడు మీరు గనక, నేను నా దేహాన్ని, నేను రోజు పడుకుంటప్పుడు ఒకటి అనుకుంటా, ఇది అందరు అనుకుంటే అందరిలో చేంజెస్ వస్తాయి. ఏమనుకోమంటే ఇది ఒక పెద్ద ద బెస్టెస్ట్ మంత్రం అన్నమాట. నేను నా శరీరాన్ని, బుద్ధిని, మనసుని, ఆత్మని నీకు యూనివర్స్ అప్పచెప్పిస్తున్నా. ఈవెన్ నా దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కటి, ఆస్తి కాదు, హస్బెండ్ కాదు, పిల్లలు కాదు, అన్ని మీరే చూసుకుని నేను ఏ సేవ చేయాలో, ఎవరికి ఏది హెల్ప్ చేయాలో మీరే నన్ను తీసుకెళ్లి చేపియండి. నేను దేంట్లో లేను. శరణాగతి 100%. నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఈ పనికి, సృష్టి సేవకి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు థ్యాంక్ యూ. ఇన్ని కోట్ల మందిలో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు కదా,
మరి సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు నేను అన్న కదా బిజినెస్ లో నాకు అన్ని నేర్పించారని, అంటే దీనికి సంబంధించిన నేర్పించారని, అది నేను అవేర్నెస్ లో లేను, వాళ్ళే నేర్పించారు. అంటే నేను సెలెక్ట్ చేయబడ్డా కదా నా సో కరెక్ట్. సో నన్ను మీరు సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ, నాకు ఇవన్నీ నేర్పించినందుకు థ్యాంక్ యూ, నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు థ్యాంక్ యూ. నాకు ఇట్లా కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి ఆయన్ని తలుచుకున్నప్పుడు. మళ్ళీ పడుకునేటప్పుడు హనుమంతుని పిలుచుకుని ఆయన కూర్చుని నా ముందు కూర్చోబెట్టుకుని ఆయనతో పాటు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాను నేను. రైట్. ఒక 72 బ్రెత్స్ లేకపోతే 36 బ్రెత్స్ అట్లా చేసి ఎప్పుడు పడుకున్నానో పడుకుంటాను. సో నేను ఏది అడగను నేను, బికాస్ దర్ ఇస్ నథింగ్ ఐ కెన్ ఆస్క్. కానీ ఈ స్పిరిచువల్ జర్నీలో ఉన్నవాళ్ళు, ఇంత డివోషనల్ గా ఉన్నవాళ్ళు సంసార జీవితంలో ఉంటూ ఇంత బాహ్య ప్రపంచంలో అన్ని అనుభవిస్తూ ఇది సాధ్యమా అంటే 100%. ఎందుకంటే టైం అన్నది మన చేతిలో లేదు, వాళ్ళే ఇస్తారు. నాకు ఎంత టైం వస్తుందంటే నేను ఆల్మోస్ట్ నాకు ఇంకా బిజినెస్ ఉంది, 4-5 అవర్స్ బిజినెస్ వెళ్తాను నేను. ఒక 8 to 9 to 10 అవర్స్ దీంట్లో పెడతా. అది కాకుండా నాకు 3 పిల్లలు ఉన్నారు, ఇంట్లో నేనే వంట చేసుకుంటా, అమెరికాలో కదా అవును, నేనే వంట చేసుకుంటా, ఇంట్లో థింగ్స్ నేనే చూసుకుంటా ఏదున్నా. ఇప్పుడు మా అబ్బాయిల్లో 3వ అబ్బాయి కొంచెం దీంట్లోకి వచ్చి ఇప్పుడు వాడు కూడా ఇస్తాడు పాడ్కాస్ట్, వాడు కూడా వచ్చి పిల్లల్ని ఎట్లా పెంచాలి. చిన్నప్పుడు నాకు అమ్మ ఏది చేస్తే నాకు బెనిఫిట్ అయింది, నేను ఎందుకు ఇలా ఉన్నా, మీరు ఇప్పుడున్న యుగానికి కాలేజ్ పోయే కిడ్కి ఏమేమి నేర్పియాలి ముందు, లేకపోతే చిన్నప్పుడు ఏం నేర్పియాలి, ఇదంతా వాడు టీచ్ చేస్తున్నాడు. అంటే మీ ఉద్దేశం ప్రకారం కాస్త స్పిరిచువల్ జర్నీలోకి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఒకలాంటి చీరలు కట్టి ఒకలాంటి డ్రెస్సులు కట్టి ఈ హంగులు హంగమాలు ఏం లేకుండా, కరెక్ట్, ఈ లిప్స్టిక్లు మేకప్లు లేకుండా ఒక టైప్ లో వాళ్ళని వాళ్ళు పోర్ట్రేట్ చేసుకుంటున్నారు కదా. అవును. మీరు చూస్తే యాజ్ అ బిజినెస్ ఉమెన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అనండి, హౌస్ వైఫ్ గానండి, మదర్ గానండి, కంప్లీట్ గా చక్కగా యాజ్ అ ఉమెన్ గా మీకు ఉండాల్సిన విధంగా ఆ లైఫ్ ని కూడా మీరు ఎంజాయ్ చేస్తున్నారు. అవును. ఇది జనరల్ పబ్లిక్ కూడా సాధ్యమా? సాధ్యం. ఎందుకంటే మీరు నగలు నేను కొనొద్దానని మా వాళ్ళని, మీకు డబ్బులు ఉంటే మంచి కొనుక్కోండి, వేసుకోండి, రైట్, అనుభవించండి, రైట్, కానీ దాంట్లో మోహంలో ఉండొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ లూజ్ ఏదన్నా ఒక బ్యాంగిల్ పోయింది నాది, ఇక దానిలో పోయింది అనేసి ఆ డిప్రెషన్ లోకి వెళ్ళి బాధపడి అది చేయొద్దు. రైట్. అది మనకు ఉన్నంత వరకు, మనకి ఇచ్చేంత వరకు అది ఇస్తుంది, మనకి పోయినప్పుడు పోతుంది అంతే. కరెక్ట్. సో మనం ఎప్పుడైతే ఆ మోహంలో ఉండకుండా ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయాలి. రైట్. అంటే ఇప్పుడు పిల్లలతో కూడా అటాచ్మెంట్ ఉండొద్దు, తల్లిగా నేను చేయాల్సిన డ్యూటీ చేయాలంతే. కరెక్ట్. వాళ్ళు పెళ్లి చేసుకుంటారా, పెళ్లి చేసుకోలేదా, వాళ్ళు ఇంకేదో చేస్తుండ్రా. చాలా మంది ఇప్పుడు ఇష్యూస్ అమెరికాలో ఉన్న తల్లిదండ్రులకి పిల్లలు పెళ్లి చేసుకోవట్లేదని. అవును. అది మేజర్ డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. అవును. ఎందుకమ్మా వాళ్ళు చేసుకుంటే మళ్ళీ వీళ్ళు హస్బెండ్ వైఫ్ ఇది లేదు అది లేదు అని అదొక గోల, మళ్ళీ పిల్లలు పుట్టట్లేదని గోల, ఇక మీకు అన్ని గోలలే. వాళ్ళు హ్యాపీగా ఉంటే అయిపోతుంది కదా. సింగిల్గా ఉంటే మనం హ్యాపీగా ఉండలేమా మన లైఫ్? ఎందుకు మరి? అంటే యాజ్ ఎ పేరెంట్ మనం భయపడతాం కదా, అమ్మో మన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో, వాళ్ళు ఎవరు చూసుకుంటారో ఏంటో. అంటే ఒక్కోసారి మనమే హస్బెండ్ చూసుకోవాల్సి వస్తుంది కదా, గ్యారంటీ ఏముంది మనం ఒకటి చూసుకుంటాడని. అందరు మనకే బర్డెన్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, పిల్లలు కూడా మనకు బర్డెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దెర్ ఇస్ నథింగ్ గీత వాళ్ళు అనుకున్నట్టు ఏది ఉండదు కదా. నేను అనేది ఏంటంటే చేసుకోవద్దు అనట్లేదు పిల్లల్ని, ఇప్పుడు ఇది ఉల్టా డిఫరెంట్ గా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అవునవును. కాదు, నేను అనేది ఏంటంటే మీకు ఏది మీ ముందున్నదని యాక్సెప్ట్ చేయండి, బాధ ఎందుకు ఉంటుంది, ఇంకా డిప్రెషన్ లోకి ఎందుకు వెళ్తారు? కరెక్ట్. మనకి దానికి సొల్యూషన్ చూసుకోండి, దానికి కర్మ. ఎందుకంటే బాధపడేది నువ్వు, ఆ పిల్ల కాదు. పిల్లగాడు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, జాబ్ చేసుకుంటూ ఇది చేసుకుంటూ, కొంతమంది డేటింగ్ చేసుకుంటూ వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. కరెక్ట్. వాళ్ళ శరీరాన్ని నీడ్స్ కూడా వాళ్ళు తీర్చుకుంటున్నారు. కరెక్ట్. మధ్యలో బాధపడేది ఎవరు? తల్లిదండ్రులు. కర్మ ఎవరికి ఉంది? తల్లిదండ్రులకి. మరి ఎవరు ఇప్పుడు నా ప్రాసెస్ నా దగ్గర రావాలి? తల్లిదండ్రులు. ఆ ప్రాసెస్ చేసుకుంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ బాధ మట్టుకుండదు దానికి. సో బాధ లేకుండా సంతోషమైన జీవితాన్ని జీవించడానికి మేము హెల్ప్ చేస్తాం. సో అయితే ఏ ప్రాబ్లం ఉన్నా మీ దగ్గర రావచ్చు, హ్యాపీగా లైఫ్. అది ప్రపంచంలో ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీ దగ్గర రావచ్చు. సో దిల్ గెట్ సమ్ సొల్యూషన్. ఇప్పుడు ఎక్కడో యుద్ధం అవుతుందని ఇక్కడ వీళ్ళు డిప్రెషన్ ఉంటారు. ఎవరి కర్మ వాళ్ళది. భూమి కర్మ ఉంటది, సిటీ కర్మ ఉంటది, కంట్రీ కర్మ ఉంటది, చాలా కర్మలు ఉంటాయి. అవును. మన ప్రెసిడెంట్ చేసేది, ఇప్పుడు మన సిటీ యొక్క వీళ్ళు చేసేది కూడా మన కర్మానుసారమే వాళ్ళు చేస్తారు. కరెక్ట్. మనం ఒకసారి కేసీఆర్ వచ్చిన ఒకసారి వీళ్ళు వచ్చినట్టు ఒకసారి వాళ్ళు వచ్చినట్టాం కదా. ఇప్పుడు మన సిటీ కర్మ, ఈ తెలంగాణ కర్మ ఏముంటదో ఆ టైంలో మన కర్మ ప్రకారమే ఆ అధిపతి వస్తారు, ఆ పనులు చేస్తారు. మనం వాళ్ళని ఎంత తిడుతుంటే మన కర్మ అంతా వాళ్ళ కర్మ కూడా మనకు యాడ్ అవుతా ఉంటుంది. మన చెడు కర్మని నిజంగానే మనం తగ్గించుకోగలమా? 100%. ఏ విధంగా అంటారు? మన చెడు కర్మ అంటే ఇప్పుడు కర్మ అన్నది చెడు మంచు అంటూ ఉండదు అంటే గాడు దృష్టిలో మనం ఏం చేస్తే మనకు అది వస్తుంది. మనం దాన్ని చెడు అని, మంచి అని, దానికి ఒక బాధ అని, దీనికి సుఖం అని పెట్టుకున్నాం. కరెక్ట్. మీరు మంచి కర్మను అనుభవించవచ్చు ఇన్వైట్ చేసుకొని, చెడు కర్మను రిలీజ్ చేసుకోవచ్చు.
కాకపోతే మీకు ఒకసారి ఇప్పుడు చెడు కర్మ రిలీజ్ అనుభవిస్తూ ఉంటే మంచిది రిలీజ్ అడగొద్దు, దాన్ని తెచ్చుకోవద్దు. ఈ చెడు దాన్ని ఫస్ట్ రిలీజ్ చేసుకోవాలి. ఎలా అంటే మీరు డ్రీమ్ లో ఇప్పుడు డ్రీమ్ లో అడిగే ఒక పద్ధతి ఉంది. అలా కాకుండా ఇప్పుడు హీలింగ్ అన్నా కదా, ఇప్పుడు ఒక అబ్బాయి మాటలు మాట్లాడకపోతే మేము హీలింగ్ అంటూ చేసాం. వచ్చే అబ్బాయికి మాటలు ఇప్పుడు మొన్ననే చేసాం. నేను ఇటు యుఎస్ వచ్చే ముందు చేశాను. ముందు రోజు రాత్రే, నాకు నెక్స్ట్ డే ఫ్లైట్ ఉంది, ముందు రోజు రాత్రి అబ్బాయికి చేశాను. వస్తాయి మాటలు, 100% వస్తాయి అబ్బాయికి. మాకు క్లారిటీగా విజన్ లో చూపించారు. అబ్బాయి చాలా హయ్యర్ సోల్, ఒక రిషి, ఒక భూమి మీద ఒక పని మీద వచ్చాడు. ఆ రిషి మాతో మాట్లాడాడు, నేను ఒక పని మీద వచ్చాను కానీ ఇంట్లో 40 సోల్స్ ఉన్నాయమ్మా, 40 సోల్స్ ఉన్నాయి. ఏలియన్స్ అని, ఈ చనిపోయిన ఆత్మలు 40 ఉన్నాయి ఇంట్లో. అయితే వాటన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చి ఒక వ్యాక్యూమ్ లాగా పంపించేసాం ఆత్మతలాలకి. పంపించేశాక అప్పుడు ఆ ఋషి ఏం చెప్పాడు మాకంటే, ఈ సోల్స్ వల్ల నేను రాలేకపోతున్నా, నా వాయిస్ కూడా వస్తలేదు, అవి అటాక్ చేస్తున్నాయి నన్ను. ఎందుకంటే వీళ్ళు మంచి చేస్తే మళ్ళీ మనకి భూమి బెటర్ అవుతుంది, ఈ నెగిటివ్ సోల్స్ అన్ని వెళ్ళిపోవాల్సి వస్తుంది. కరెక్ట్. అందుకని మన అందరినీ ఇప్పుడు మీలాంటి మంచి వ్యక్తులని మంచి కాకుండా ఎప్పుడు ఆపుతూ ఉంటది. ఇప్పుడు మనకి పేస్ట్ లో అది ఉంది, థర్డ్ ఐ ఓపెన్ కాకుండా, టూత్ పేస్ట్, అట్లాగే కొన్ని మనం రోజు వాటర్, ఉప్పు, షుగరు, ఇవన్నీ కూడా మనకి ఆధ్యాత్మిక పైకి రాకుండా మనని ఆపేస్తున్నాయి. ఎప్పుడు నెగిటివ్ జోన్ లో, నెగిటివ్ థాట్స్ లో ఉండేటట్టు బేసిక్వి. అంటే ఇవన్నీ తినకుండా ఉండాలంటున్నారా? అంటే మీరు న్యాచురల్ ఉప్పు, కళ్ళు ఉప్పు అంటారు కదా, న్యాచురల్ ఉప్పు తినాలి. ఈ స్టోర్ తయారు చేసింది మొత్తం కెమికల్, అందులో అంతా మిమ్మల్ని థర్డ్ ఐ ఓపెన్ కాకుండా ఆపే కెమికల్స్ ఉన్నాయి. వాటర్ లో ఉన్నాయి, ఎందుకంటే అది క్లోరిన్ అవి వాడడం వల్ల వాటర్ లో కూడా అది ఆపేస్తుంది. ఈ నెగిటివ్ సోల్స్ అది చేస్తుంది. సీరియల్స్ కూడా నెగిటివ్ సోల్స్ తీస్తాయి అవి. ఆ డైరెక్టర్స్ లోపలికి వెళ్ళి తీస్తాయి అవి, ఆ రైటర్ లోపలికి వెళ్ళి తీసేవి ఇవన్నీ. సో ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా పైకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఇప్పుడు సత్యయుగం రాకుండా ఉండాలంటే వాళ్ళు ఎంత వీలైతే అంత మనని అటాక్ చేయాలి. సో అది డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ మేము ఇవన్నీ క్లిన్స్ చేస్తాం వాళ్ళలో. ఆల్రెడీ ఎఫెక్ట్ అయినాయి బ్లాక్స్, చిన్నప్పటి నుంచి నువ్వు ఇది ఎందుకు పనికిరావు, నువ్వేం చేయలేవు, చిన్నప్పటి నుంచి బ్లాక్స్ ఉంటాయి కదా. మనం కోప్పడ్డా కొట్టినవన్నీ బ్లాక్స్ లాగా ఉండిపోతాయి వాళ్ళలో. వాళ్ళు తప్పు చేశారు కానీ వాళ్ళకు ఆ తప్పు చేసిన దానికంటే కూడా మనం చేసిన పని బ్లాక్ లాగా ఉంటుంది. సో ఆ బ్లాక్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తున్నాం. నెంబర్ 1 ఇప్పుడు మనకి లోపల భగవంతుడు ఉన్నాడు అంటే ఆ భగవంతుడి పైన లేయర్స్ ఆఫ్ మట్టి ఉంటుంది. ఈ అన్ని బ్లాక్స్ మనకి, ఇంకా కర్మలు, ఇవన్నీ కూడా బ్లాక్స్ లాగా ఉండిపోతాయి. అవన్నీ మనం రిలీజ్ చేసిన కొద్ది భగవంతుడు బయటకు వస్తాడు అనమాట. సో ఆ డివైన్ యూ కెన్ ఫీల్ ఇట్. ఇక్కడ మన హీలింగ్ లో ఏం చేస్తాము, ఒక్కొక్క లేయర్, ఇప్పుడు చక్రాస్ లో కూడా ఒక్కొక్క చక్రలో ఒక్కొక్కటి కర్మలు ఉంటాయి, బ్లాక్స్ ఉంటాయి. ఫస్ట్ చక్ర భూమితో అనుసంధానం. సో మనం ఏం చేస్తాం, అన్ని క్లిన్స్ చేస్తూ మనము మొత్తం మన సెల్స్ కూడా న్యూ సెల్స్ పెడతాము. ఈవెన్ మన డిఎన్ఏలో కూడా అన్ని చేంజ్ చేస్తాం. డిఎన్ఏలో మనకి రోగాలు ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి. నెక్స్ట్ 5 years కి మనం రిపేర్ చేసేస్తాం అన్నిటిని. ఇప్పుడు మన రిట్రీట్స్ అని చేస్తున్నాం కదా, ఇప్పుడు తిరుపతిలో ఉంది 7 కొండల పైన. మనకు అది హనుమంతుల వారు ఇచ్చింది. అంత పైన 250 people కి ఉండడానికి హాల్ అదంతా ఆయనే ఇచ్చారు మనకు. వ్యాస మహర్షి ఆశ్రమం అని, మలయాళ స్వామి అని వారిది ఉందన్నమాట. అక్కడ ఏం జరుగుతూ ఉంటుందండి? రిట్రీట్ చేస్తున్నాం, 2 day రిట్రీట్. అందులో అద్భుతంగా మనం ఏమేం చేస్తామంటే, ఫస్ట్ ఒక హోమం చేస్తాం. ఏంటంటే ఈ నెగిటివ్ అంతా రిలీజ్ కావడానికి. కొంతమంది లోపల సోల్స్ ఉండే ఛాన్స్ ఉన్నాయి. సో అవన్నీ రిలీజ్ చేయడానికి ఫస్ట్ హోమం ఉంటది. మనం ప్రతి దాంట్లో అట్లాగే చేస్తాం. ఆవు పిడికలతో శ్రీ రామనామంది హోమం ఉంటది. అది అయ్యాక నెక్స్ట్ మనం ఇదంతా, ఈ స్టోరీ అంతా, అంటే కళలను ఎట్లా తెచ్చుకోవచ్చు, అసలు కళలు ఏంది, కొంతమంది ఎందుకు రావాలంటే ఏం చేయాలి, మొత్తం టీచింగ్ ఉంటుంది అక్కడ. అయితే ప్రతి కళకి ఒక అర్థం ఉంది. ప్రతి కళకి ఒక అర్థం ఉంది. దాంతో లైట్ తీసుకోవడానికి లేదు. దానికి మీనింగ్ మేము ఈజీగా చెప్పగలుగుతాం. మాకు డ్రీమ్ డీకోడింగ్ అని గ్రూప్స్ ఉన్నాయి మనకి. ఒక 3000 మంది 5000 మంది గ్రూప్స్ ఉన్నాయి మనకు. ఆ డీకోడర్స్ కూడా ట్రైన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు వచ్చిన డ్రీమ్ పెడితే వాళ్ళు మీకు ఆన్సర్ చెప్పి దాన్ని, ఆ దయ్యాన్ని ఎట్లా రిలీజ్ చేసుకోవాలో చెప్తారు. అది రిలీజ్ చేసుకోగానే ఇంకా మళ్ళీ మీకు ఆ డ్రీమ్ రాదు. అందుకే మళ్ళీ వస్తుంది, అది రిలీజ్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా రిలీజ్ చేసుకోవాలంటే, నేను ఏం చేస్తే నీకు ఈ స్థితి వచ్చింది నాకు అది చూపిమని అడగాలి. డ్రీమ్ లో మీకు ఆ స్టోరీ వస్తుంది. మీరు ఏం చేశారో ఒక జన్మలో వస్తుంది. కానీ అంత కనెక్ట్ అవ్వగలగాలి మనం కూడా. అవసరం లేదు, మీరు అడగగానే వస్తుంది, మీ సోలే ఇస్తుంది మీకు. ఎప్పుడు మీకు రాదు డ్రీమ్ అని అనుకుంటారంటే, మీకు గనుక సోల్లో అంత పవర్, అంటే గుర్తు పెట్టుకునేది లేకపోతే, ఇవ్వడం ఇస్తారు వాళ్ళు మీకు. ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి మీకు పవర్ అవసరం లేదు. రైట్. కానీ ఇచ్చింది చూడడానికి పవర్ అవసరం మీకు.
సో అప్పుడు మేము కొన్ని టెక్నిక్స్ చెప్తాం, నువ్వు ఇది చెయ్యు నీకు గుర్తుంటది. పడుకుంటప్పుడే అడిగేటప్పుడే చెప్పాలి, నాకు గుర్తుండేలాగా శక్తిని ఇవ్వండి మాస్టర్స్ అని అనాలి. రైట్. సో మీకు టెంపరీ శక్తిని ఇచ్చినా గుర్తుంటట్టు చేస్తారు. రైట్. ఆ శక్తి పెంచుకోవడానికి కూడా మనం నేర్పిస్తాం థింగ్స్. మనదంతా ఫాస్ట్ ట్రాక్, గంటలు గంటలు మెడిటేషన్ చేయి, గంటలు గంటలు కూర్చొని ఇది చేయి, గంటలు గంటలు అది చేయి ఉండదు. చాలా ఫాస్ట్ ట్రాక్ ఇస్తాం మనం మిమ్మల్ని ఎన్లైటన్ చేయడానికి. సో అందులో మీకు ఎప్పుడైతే ఆ డ్రీమ్లో వస్తుందో ఒక్కసారి మీరు అది చూసుకున్నాక మీలో అంతా ఒక లాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది, ఓ మై గాడ్ ఇది నేను చేసిన, అసలు ఈమెకి నేను ఎంత అన్యాయం చేశాను అని. ఒక్కసారి మీరు ఆ యూనివర్స్కి ఒక 3 days చెప్పుకుంటే చాలు, యూనివర్స్కి నేను చేసిన నేను ఒప్పుకుంటున్నా. మీరు పశ్చాత్తాపం, పరివర్తనం, ప్రాయశ్చిత్త ప్రక్రియ 4P అంటాం. మీరు యూట్యూబ్లో 4P అని కొట్టండి వచ్చేస్తుంది. తెలుగు అంటే తెలుగు, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్. ఓకే. డైలీ మనకు ఒక 10 times ఈ 4P అనేది వస్తూనే ఉంటుంది లైవ్లో. ఈ 4P అంటే ఏంటంటే పశ్చాత్తాపం, నేనే చేశానని ఒప్పుకోవడం, నేను ఇంకెప్పుడు ఇట్లాంటి పని చేయను. పరివర్తన అంటే ఎప్పుడు నేను ఇలాంటి పని చేయను అని ప్రామిస్ చేయడం, రియలైజేషన్. పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే అట్లాంటి పీపుల్కి మీరు హెల్ప్ చేయాలి. ఓకే. సేవ. ఏదైతే మీరు చేశారో అట్లాంటి పీపుల్కి మనీ ఇవ్వడము, శారీరకంగా హెల్ప్ చేయడము. సో ఇప్పుడు మన దాంట్లో అదే చేస్తాం. మీకు ఏవేవైతే డ్రీమ్స్ వస్తాయో, మీరు డొనేషన్ లాగా 50 రూపాయలు ఇచ్చారనుకోండి, నేను కంపల్సరీ మంత్లీ వెయ్యాలంట. 5 రూపాయలైనా పర్లేదు, 10 రూపాయలైనా పర్లేదు. ఎవ్రీ మంత్ యూ హ్యావ్ టు డొనేట్ వాట్ యు మేక్. సో అది కూడా రైట్ ఆర్గనైజేషన్కి. రాంగ్ ఆర్గనైజేషన్కి ఇస్తే మళ్ళీ అది మన కర్మ వస్తుంది. అవును, అవును. మీరు ఇచ్చిన 50 రూపాయలు ఇప్పుడు మీకు వచ్చింది, ఆమెను భౌతికంగా హింసించి శారీరకంగా హింసించారు, అట్లా హింస గోత్రు అయ్యే ఉమెన్ ఆర్గనైజేషన్, అది కూడా న్యాయబద్ధంగా పనిచేసే ఆర్గనైజేషన్కి మనం వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూసుకుని అవి కొనిస్తాం. ఎవరికి డబ్బులు ఇవ్వం మనం. రైట్. ఇప్పుడు వృద్ధాప్యం, కొంతమందికి ఓల్డ్ ఏజ్ వాళ్ళని సతాయించినట్టు వస్తుంది డ్రీమ్లో. ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ వీళ్ళు సేవ చేయాల్సి వస్తుంది పేరెంట్స్కి. ఏంటి అని చూస్తే వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు జన్మల వృద్ధులని సతాయించినట్టు ఉంటుంది. మనం ఏం చేస్తాం, వీళ్ళు ఇచ్చిన డబ్బులు ఓల్డ్ ఏజ్ హోమ్ ఎక్కడైతే న్యాయంగా ధర్మపరంగా పనిచేస్తున్నారో, వాళ్ళకి డబ్బులు తక్కువ ఉన్నాయో వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేస్తాం. నేను ఎప్పుడు కూడా మన ఓన్ కడదాము చేద్దామంటే నో చెప్తా. దెర్ ఆర్ సో మెనీ ఆర్గనైజేషన్స్ న్యాయపరంగా ధర్మపరంగా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి డబ్బులు లేక కష్టాలు పడుతున్నారు. వాళ్ళకి వెళ్ళి సాయం చేస్తే అయిపోద్ది కదా, మళ్ళీ మనం ఒకటి కట్టడం ఎందుకు? కరెక్ట్. సో వాళ్ళకి కన్స్ట్రక్షన్ కావాలని చేస్తాం, వాళ్ళకి వాటర్ ఇష్యూ ఉన్నా మనమే అన్ని ఇంగ్రీడియంట్స్ కొనిచ్చి మన వాళ్ళు వెళ్ళి అక్కడ సెట్ చేసి వస్తారు. రైట్. ఫుడ్ లేదు, లేకపోతే 10th class ఎగ్జామ్స్ దగ్గర 10th class ఎగ్జామ్స్ కడతారు ఫీజులు వాళ్ళకి. సో ఎవరికైతే ఎడ్యుకేషన్, ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉంది, అప్పుడు మీరు ఈ ఎడ్యుకేషన్ ఫీజులు కట్టారు. సో ఏది ఉంటే అది ఇవ్వాలి, అది కూడా మనస వాచ కర్మ. అందుకని మీరు ఎవ్రీ మంత్ 5 రూపాయలైనా మీకు కష్టం కాకుండా ఇవ్వండి అని. రైట్. హృదయంతో ఇవ్వండి, ఇష్టంతో ఇవ్వండి. సో దాంతో ఏమవుతుందంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్మ మీరు చూసుకున్నారు, మీలో రియలైజేషన్ వచ్చింది, అరే నేను ఎవరిని బ్లేమ్ చేయడం మానేస్తారు, ఇంకా నేను చేసిందే నాకు వచ్చిందని వస్తుంది. నెంబర్ వన్ బ్లేమ్ చేయడం మానేయాలి వేరే వాళ్ళని, మీకు కర్మ రిలీజ్ అవ్వాలంటే. నెంబర్ 2 నేనే చేసిన అంటుండ్రు మీరు. ఇంకోటి ప్రాయశ్చిత్తంలో భూమికి, ఎనిమల్స్కి, మనుషులకి సేవ చేస్తా అని ప్రామిస్ చేయాలి. చెట్లను కొట్టేయ అని, జంతువులను చంపనని. ఇప్పుడు మనం చేసే పని అదే కదా. మీరు నాన్ వెజ్ తింటారా? తినరా? అదే జంతువుని చంప, అదే అందుకే అంటున్నాను. అందరితో ప్రామిస్ చేపిస్తాను నేను ఎట్లా తింటా. లేదు, నా ఉద్దేశం ఏంటంటే స్టార్టింగ్ తినేవాళ్ళు తర్వాత మధ్యలో ఆపేస్తారా లేకపోతే? స్టార్టింగ్ మేము ఏమంటారు, క్షత్రియులు గట్టిగా తింటారు, నాన్ వెజ్ తింటారు. కానీ నేను ఇప్పుడు కూడా ఫుడ్డే తినేదాన్ని కాదు. గాలి పీల్చుకొని బతుకుతావు నువ్వు అంటారు నా పేరు. నువ్వు గాలి తింటావు అంటారు. ఎప్పుడు కూడా నేను ఫుడ్, ఐ వాజ్ నెవర్ బీన్ ఫుడ్ ఇష్టంగా తినేది కాదు. అందరూ తింటే సీ ఫుడ్ తినేదాన్ని. నాన్ వెజ్ అసలు ఈ ల్యాండ్ మీద ఉన్నవి నాకు ఎప్పుడు సెట్ అయ్యేవి కాదు. రైట్. ఎప్పుడో మానేసారు ఈ చికెన్, మటన్ అంటూ. ఓన్లీ వాటర్లో ఉండేవి. మీకు మామూలుగా వాటిని చంపితే పెయిన్ ఉండదు. ఫిష్కి పెయిన్ రాదు మీరు పట్టుకున్న చంపిన. సో మీకు ఇంకోటి నీళ్ళల్లో ఉంటాయి కాబట్టి వాటి ఎనర్జీ వేరు, వాటి లోకం వేరు, వాటి గోల వేరు. సో కంపారిటివ్లీ మీలో ఎక్కువ చేంజెస్ ఆధ్యాత్మికంగా మనం గ్రో అయ్యేటప్పుడు కాదు, ఏదైనా చేంజెస్ ఎక్కువగా డిఫరెన్స్ ఉండదు అంటే అందులో వాటితోటి ఏదైనా చంపడమే. రైట్. ఇప్పుడు ఏది చేయను నేను, కానీ కంపారిటివ్లీ ఆటోమేటిక్గా నేను తింటే అది తినేదాన్ని లైట్గా, లేకపోతే అసలు నేను తినేదాన్ని కాదు, ఫుడ్డే తినేదాన్ని కాదు, లంచ్ తీసుకెళ్లేదాన్ని కాదు, బ్రేక్ఫాస్ట్ తినేదాన్ని కాదు, ఈవినింగ్ వచ్చాక పల్లీలు తినేదాన్ని, 10 పల్లీలు, ఆ టైపు నా జీవనం. తర్వాత కూడా ఎప్పుడు కూడా నా ట్విన్స్ పుట్టాక కొంచెం బెటర్ అయ్యా ఫుడ్ తినడంలో. రైట్. నాకు క్రేవింగ్స్ తక్కువే, ఫుడ్డే తక్కువ.
అదేమో అంటారు కదా, ఆధ్యాత్మిక గురువుల లక్షణాలు ట్రూ ట్రూ నాకున్నది. రైట్. సో ఇంకోటి, మనము ఈ ప్రాసెస్ లో వాళ్ళను ప్రేమతత్వం పెంచుతాం. మంచి మాటలు అంటే ఇప్పుడు వేరే వాళ్ళ మీద ఇది అది చెప్పడము, అది బాగాలేదు, ఇదేంటి ఇలా వేసుకుంది, ఇవన్నీ కూడా మనము వాళ్ళని తగ్గిస్తాం. సో అదే కదా ఇప్పుడు మీరు ప్రామిస్ చేసేది, మంచి మాటలు మాట్లాడాలి. సో ఇవన్నీ తెలియకుండానే వాళ్ళలో మార్పులు వచ్చేస్తాయి. సో దే బికమ్ ఏ బెటర్ సోషల్ ఎనిమల్. అంటే ఎవరికి నష్టపెట్టకుండా అందరికి హెల్ప్ చేయాలని, ఎవరైనా హెల్ప్కి వస్తే కూడా అవుట్ ఆఫ్ ద వే వెళ్ళే చేస్తారు వాళ్ళు. ఎందుకంటే మనం నేర్పించేది అదే, నువ్వు భౌతికంగా హెల్ప్ చేయి, శారీరకంగా హెల్ప్ చేయి, అట్ ద సేమ్ టైమ్ నువ్వు మాటలతో హెల్ప్ చేయు. ఇట్లా వీలైతే అట్లా ఓన్లీ హెల్పే. ఇక నువ్వు వేరే దేం ఆలోచించొద్దు, వేరే ఏ కోరికలు పెట్టుకోవద్దు. నా దేహాన్ని నేను ఎట్లా హెల్ప్ చేయగలగాలి, భూమిని కూడా ఒక ప్లాస్టిక్ కింద ఉంటే ఏరమని చెప్తాను. నా రిట్రీట్స్ లో ఎక్కడ ఏదున్నా నేను వంగి తీస్తా. మేడం మీరు దియొద్దని ఊరుకొస్తారు, మరి మీకు ఎందుకు కనిపించలేదు, నాకు ఎందుకు కనిపించిందని. అని నేర్పించేది ఇదే కదా. మరి మీరు ఏం ప్రాక్టికల్ ఉన్నారు అంట నేను. సో ఐ లివ్ ఇన్ ఇట్ అన్నట్టు. మా ఇంటికి వచ్చి కూడా యుఎస్ లో ఉన్న వాలంటీర్స్ వీకెండ్ రావచ్చా అని వస్తారు నా దగ్గరికి. నా లైఫ్ స్టైల్ చూసి చాలా సర్ప్రైజ్ అవుతారు. మీరు ఏం మాట్లాడుతున్నారో అది చేస్తున్నారు, ఇది మేము ఎక్కడ చూడలేదు అంటారనమాట. సో నేనంట మీరు నన్ను చూసి నేర్చుకోండి. బికాస్ నువ్వు ద వే యూ లివ్, మనం సడన్ గా ఆర్టిఫిషియల్ గా చెయ్యరాదు. కరెక్ట్. ఇప్పుడు నా ఇంటికి వస్తే సడన్ గా ఒకటి లేకపోతే అరవడము, అది నార్మల్ గా చేసేది ఉంటే చేస్తారు. ఓపిక్గా ఉండేవాళ్ళు ఓపిక్గా ఉంటారు. నేను ఏది ఉంటే దాంతో సర్దుకుంటా. ఇది లేదా, ఓకే నన్ను దింటే ఏమన్నాడు హనుమంతుడు అంట. ప్రతిదీ సరెండరెన్స్. అంతగానే కోపం రాదు, అసలు రాదు. అరవడాలు కొట్లాట్లు ఏది ఉండదు, జీరో. ఇప్పుడు మా ఇంట్లో ఏదైనా ఇష్యూ అయితే నేను కామ్గా నార్మల్గా ఉంటా. అది మా ఆయన మిస్టేక్ ఉన్నా నా మిస్టేక్ ఉన్నా, వీరికి గనక కోపం వస్తే ఓ 3 రోజులు నాతో మాట్లాడరు, 2 రోజులు మాట్లాడరు. చూస్తా ఏదన్నా చపాతీ చేసా అంటే నువ్వు తిను నేను తినను అంటారు అనమాట. అట్లా అంటే 3వ రోజు చూసి 3వ రోజు ఇంకా వరకు ఇష్టమైన చేస్తాను అనమాట. ఫుడ్ అనే కాదు, చీర కడతాను. సో ఐ డూ సామవేద దండైపాయలు అంటారు కదా. ఇంకా మా ఆయన ఫేస్ లో డింగ్ స్మైల్ వచ్చేస్తుంది అక్కడ. దట్స్ సో నైస్ రియల్లీ. సో అట్లా కొంచెం ఐ మేక్ హిమ్ టు కమ్ బ్యాక్ అంతే. సో దెన్ ఒక్కసారి కమ్ బ్యాక్ వచ్చాక ఇంకా నేను బాగా సతాయిస్తా. ఎవరు నిన్నెవరో అలిగారు, ఎవరో మాట్లాడలేదు అంటూ ఇంకా దాన్ని, సో దట్ నెక్స్ట్ టైం దే షుడ్ ఫీల్ ఇట్ వాట్ దే డిడ్ అన్న. చాలా టైమ్స్ మనకు తెలియదు మనం ఏం చేస్తున్నాం. సో అట్లా నేను ఐ మేక్ లాడ్ ఆఫ్ జోక్స్. ఇంకా నవ్వుతా ఉంటారు. నన్ను కూడా చాలా బనాయిస్తారు మా ఆయన. అంటే చాలా నన్ను ర్యాక్ చేస్తారు. నా క్లాసెస్ ని నేను ఏదన్నా అయ్యో నేను కౌన్సిలింగ్ ఇచ్చినా చెప్తే వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే, అవును వాళ్ళ టైం ఇంకా రాలేదు, వాళ్ళకి ఇంకా అనుభవించేది ఉంది అంటారు. అనగానే నేను ఓమ్మో మీకెక్కువ బాగా ఎక్కింది నాకంటే గాట్ ఇట్. నేను క్లాస్ చెప్తూ ఉంటే కూడా మధ్య నుంచి ఆన్సర్లు ఇస్తూ ఉంటారు నాకు. నేను ఏదో మొన్న ఇట్లాగే క్యాన్సర్ వాళ్ళకి ఇంకా చెయ్యొద్దేమో హీలింగ్, టైం వేస్ట్ ఏమో, ఎందుకంటే ఆయన కీమోలు ఇస్తున్నాడు అంటే మా ఆయన అన్నారు నువ్వు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆత్మస్థైర్యం వస్తుంది, నాకు ఇది హీల్ అవుతుంది అన్న గ్యారంటీ వస్తుంది, వాళ్ళ లోపల చైతన్యం వస్తుంది, ధైర్యం వస్తుంది, నువ్వు చెయ్యాలి ఇది అన్నారు. సో నాకు అక్కడ అది హనుమంతుల వారు చెప్పినట్టు నిజం నిజం మెసేజ్ అక్కడ. అంతే అంతే నిజం. సో అది ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. ఆయన డాక్టర్, మళ్ళీ ఆయన కార్డియాలజిస్ట్. మొదట్లో నన్ను నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఇది అవసరం లేదు, నువ్వు ఎక్కువ ఫ్యామిలీకి స్పెండ్ చేయాలనేవారు. అట్లాంటిది ఎప్పుడైతే వారు రిట్రీట్స్కి వచ్చి మెల్లిగా ఓసారి వేరే అందరితో కలిసారో, మా ఇంటికి వస్తారు కదా వాళ్ళు వాలంటీర్స్ వీళ్ళు వాళ్ళు, అయితే వాళ్ళ జీవితం ఎలా మారింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అని చెప్పారనమాట. చెప్పగానే ఇంకా అలా ఒక 30-40 కపుల్స్ దగ్గర నుంచి విన్నాక ఇంకా సరే నువ్వు చేసేది అందరికి హెల్ప్ అవుతుంది చెయ్యు అన్నారు. నువ్వు ఏదైనా హీలింగ్ అయితే కరెక్ట్ లేదు, ఈ డ్రీమ్స్ అయితే కరెక్ట్ లేదు అన్నారు. మెల్లిగా హీ గాట్ కనెక్టెడ్ టు ఇట్ అనమాట. వారి డ్రీమ్స్ వేరే వాళ్ళ డ్రీమ్ కి ఉన్న దానికి కనెక్షన్. ఫస్ట్ లో సబ్ కాన్షియస్ మైండ్ లో మీకు ఆ స్టోరీ ఉంటుంది, అది వస్తుంది అని చెప్పారు. ఆటోమేటిక్గా ఈ గాట్ కనెక్టెడ్. నేను నా పర్సనల్ది ఒకటి చెప్తా. డ్రీమ్ నాకు 9 సర్జరీలు అయినాయి. అయినా మీకు కనిపించింది. ఇప్పుడు 15 years అప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేశారు నాకు. సీరియస్లీ? అయ్యో. అయితే ఆ సర్జరీ అయిన నెక్స్ట్ డేనే నేను లెగిసి వెళ్ళి, చాలా మంది అక్కడ సర్జరీ కాకముందు జాయిన్ అవుతారు కదా సర్జరీ కోసం, వాళ్ళకి భయానికి బ్లడ్ ప్రెషర్ పెరిగి వాళ్ళు కాదు నెలలు ఉండేవాళ్ళు. పెండింగ్ పడిపోతుంది కదా, బీపీ ఎక్కువ పెండింగ్ పడుతుంది, షుగర్లు, బ్లడ్ ప్రెషర్ పెరిగేది, ఎందుకంటే టెన్షన్ పెరిగేది, వాళ్ళకి చచ్చిపోతామనే భయం. కరెక్ట్. నేను వెళ్ళాను, జాయిన్ చేసుకున్నాను, నెక్స్ట్ డే లేసని తిరిగాను. అయితే వాళ్ళందరూ వచ్చి డాక్టర్స్ వచ్చి చెప్పారు, నువ్వు ఎంత బాగా లేసి తిరుగుతున్నావు, నువ్వు వెళ్ళి అందరికి చెప్తావా అని. నేనేం చేశాను, వెళ్ళి నెక్స్ట్ డేనే
వెళ్ళి అందరితో చూడు నాకు నిన్నే సర్జరీ అయింది, ఏం కాలే, నేను బాగున్నా, నార్మల్గా ఉంటుంది, అసలు నాకు ఏ నొప్పి లేదు, నిజంగానే అనస్థిషియా ఇస్తారు కదా, ఏ నొప్పి లేదు, సూపర్, చేయించుకోండి అంటే అందరికీ ఒక 4 daysలో అయిపోయాయి సర్జరీలు. నన్ను అక్కడ 1 week ఎక్స్ట్రా ఉండమని వీళ్ళందరితో చెప్పించారు. కానీ అప్పట్లో మీరు చిన్న వయసు, మీకు ఇప్పుడున్న ఆత్మజ్ఞానం అప్పుడు లేదు. చెప్పా కదా, నేను చిన్నప్పటి నుంచి కూడా బాగా స్ట్రాంగ్, దేవుడు స్పిరిచువల్ సైడ్ ఉన్నారు బాగా, నాకు చాలా స్ట్రాంగ్ కూడా, నాకు చావు మీద భయం లేదు. రైట్. ఇప్పుడు కూడా పోతా ఉంటే పర్లేదు, ఓకే థ్యాంక్ యూ అంట, నేను బాయ్ అంట. సో నాకు అది లేదు, డే 1 నుంచి లేదు నాకు. సో అయితే ఇప్పుడు మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. తర్వాత అండి 9 ఒకటి చెప్పారు. ఒకటి చెప్పాను కదా. రెండవది నాకు పిల్లలు పుట్టలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, అప్పుడు ఏదో సిస్ట్ ఉందని ఒక సర్జరీ చేశారు. రైట్. అప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీకి ముందు ఆ హోల్ ఎక్కడుంది చూడడానికి ఒకటి లెగ్ మీద సర్జరీ చేశారు. అది పెద్ద సర్జరీని, దాంట్లోంచి గొట్టం పెట్టి అప్పట్లో అదొక సర్జరీ. సో 3 అయిపోయాయి. అదయ్యాక యాంజియోగ్రామ్. మా పెద్ద అబ్బాయిది ఏమైంది, ఎమర్జెన్సీ సర్జరీ అయింది అప్పుడు నాకు లిగమెంట్స్ అన్ని టేర్ చేసి ఇవన్నీ, వాడు 10 pounds ఉండే బేబీ. నేను చిన్నదాన్ని కాబట్టి నన్ను అడిగారు, మీ ఫ్యామిలీలో పెద్ద పిల్లలా అంటే కాదన్నా, నేను అసలు అడగలేదు అమ్మని. అందరూ 10 pounds బేబీస్ అట మా ఇంట్లో, నాకు తెలీదు అది. సో నేను కూడా ట్విన్ ని, 7 pounds బేబీ అంటే, ఇద్దరు ట్విన్స్ లో ఇద్దరు 7 pounds అంటే ఇట్స్ బిగ్ బేబీస్. సో అయితే నాకు 10 pounds ఉండేసరికి సడన్ గా డెలివరీ అవ్వలేదు, అంటే వాళ్ళు నార్మల్ ట్రై చేశారు కానీ అవ్వకపోతే నాది ఈవెన్ బేబీ హార్ట్ రేట్ పడిపోతుందని ఎమర్జెన్సీ చేశారు. ఆ ఎమర్జెన్సీలో అతను కొంచెమే కట్ చేశాడు, ఆ బేబీ రాలేదు. రాకపోతే నన్ను లిగమెంట్స్ అన్ని టేర్ చేసి బేబీని తీశారు. అప్పుడు నేను ఒక 3 weeks బెడ్ రిడన్ ఉంటి. ఆ సర్జరీ అయ్యాక ట్విన్స్ పుట్టారు. ఆ సర్జరీ అయ్యాక నాకు ఆ ట్విన్స్ అప్పుడు 2 జైగోట్స్, 2 సెపరేట్, దే ఆర్ ఫెటర్నల్, నాట్ ఐడెంటికల్. ఓకే. సో అన్ని 2 ఉంటాయి మీకు, అవును, 2 సెపరేట్ ఉంటాయి. సో ఆ ఇద్దరు బేబీస్ కూడా 7 pounds. సో అప్పుడు నేను ఎక్కువ నించొని ఉండడము, నాకు అప్పుడు కూడా నేను ఆల్మోస్ట్ 9th month వరకు వర్క్ చేశాను. ఇంట్లో ఎవరన్నా పార్టీస్ ఉన్నా, ఏదున్నా 30 మందికి కూడా నేనే కుక్ చేస్తాను. అవన్నీ చేసేదాన్ని నేను అంత ప్రెగ్నెన్సీలో కూడా. మా చిన్న అబ్బాయి 1.5 year old. నేను వాడు ఫస్ట్ బర్త్డేకే I was 3 months ప్రెగ్నెంట్. సెకండ్ టైం అసలు నాకు పిల్లలు పుట్టరని చెప్పిండు. ఫస్ట్ అబ్బాయి నాకు IVF. సో IVF ట్రీట్మెంట్స్ అన్ని అయ్యాయి. నాకు అర్థమైంది, ఆల్మోస్ట్ 9 పైగానే చెప్పారు మీరు. ఇప్పుడు అవన్నీ చెప్పలేను IVF ట్రీట్మెంట్ యాక్చువల్లీ అందులో. సో అవన్నీ అయ్యాక ఈ బేబీ మళ్ళీ తర్వాత ట్విన్స్ అప్పుడు తర్వాత నాకు వెరికోస్ వెయిన్స్ వచ్చాయి. ఆ వెరికోస్ వెయిన్స్ కి 4 సర్జరీలు అయ్యాయి. ఒక లెగ్కి 2, ఒక లెగ్కి 2 సర్జరీలు. ఫస్ట్ ఒకటి చేశాక మళ్ళీ డెవలప్ అయ్యాయి, మళ్ళీ చేశారు. అట్లా అవి 4 సర్జరీస్. సో హెల్దీ అండి. అవును, బికాస్ ఆఫ్ మై పవర్ అండ్ మెడిటేషన్ పవర్ ఐ థింక్. సో ఈవెన్ మీరు ఒక మనిషిని చూస్తే కూడా ఆధ్యాత్మికంగా వారు ఏజ్ అవ్వరు, అసలు హెయిర్ కాదు, బాడీ కాదు, ఏది కూడా లావ్ అవ్వరు. ఈ విషయం నేను నమ్ముతాను. ఎందుకో చెప్తాను మీకు. మన విజయవాడ కనకదుర్గ టెంపుల్ ఉంది కదా, ఆయనకి 69 ఏళ్ళు, నియర్లీ 1 year తక్కువగా 70 ఏళ్ళు. ఆయన చూస్తే మీరు 30 ఏళ్ళు అంటే నమ్ముతారు. అమేజింగ్. అది నేను అదే అడుగుతా, ఏమండి వచ్చిన ప్రతిసారి మళ్ళీ చూసి మీ ఏజ్ వెనక్కిడుతుందా ఏంటంటే, అమ్మ అంత అమ్మవారిది అయితేలే అంటాడు. కరెక్ట్. ఆయన అక్కడే పెరిగారు, అక్కడే పెరిగారు. నేను ఇది చేసా, అది తింటా, చియా సీడ్స్ తింటా అంటే ఏం లేదు. శరణాగతులు ఉన్నారు, దాన్నే శరణాగతి అంటారు. అంతే. మీరు ఎప్పుడైతే చియా సీడ్స్ తింటా, ఇది చేస్తా, అది చేస్తా అంటే మరి నేను చేస్తున్నా. విజయవాడ ప్రధాన అర్చకులు ఆయన. కరెక్ట్. శంకర్ సాండిల్య గారని. కరెక్ట్. నేను ఎప్పుడు ఇంటర్వ్యూ చేసిన ఆయన అదేంట. నా ఏజ్ చెప్పండి మీరు. చాలానే చెప్పాను నేను, లెక్కలు పెట్టొద్దు. సరే టక్కని లుక్స్ లైక్ 40. ఓకే, అలా చెప్పాలి కానీ మీరు లెక్కలు పెట్టాను. అందుకే నేను వాట్ ఐ ఫెల్ట్ అదే చెప్పాను. నేను 58. సీరియస్లీ? ఎస్. మై గాడ్. సో అది ఐ థింక్ దట్ ద మెడిటేషన్ గివ్స్ యూ దట్. మై గాడ్. నేను ఇప్పుడు కూడా తిరుపతి మెట్లు ఎక్కుతున్నా. ఎందుకు మీరు ఇందాక మీరు తిరుపతిలో ఉన్నారు కదా, తిరుపతిలో రిట్రీట్ అది ఎప్పుడు ఓపెన్ ఉంటుందా, పర్టికులర్ టైమ్స్ లో ఓపెన్ పెడతారు? లేదు, తిరుపతిలో 2 day రిట్రీట్, 28th 1st. ప్రతి నెలనా? కాదు, ఇప్పుడు నేను వచ్చా కదా చేస్తున్నా. ఒక్కొక్క ప్లేస్ లో చేస్తాం. మనం ఇప్పుడు ముచ్చింతల్లో 6th రోజు చేస్తున్నాం, March 6th. సో నేను వచ్చినప్పుడల్లా కొన్ని రిట్రీట్స్ చేస్తా. లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం 6 places లో చేశాను. వైజాగ్, విజయవాడ, హైదరాబాద్. ఎవరైనా అక్కడికి వచ్చి అటెండ్ అవ్వచ్చు. అంటే తిరుపతిలో వాకిన్ కష్టం అవుతుంది మాకు. వాకిన్ కూడా ముందే బుక్ చేసుకోవాలి. మనది ఉంది ఫోన్ నెంబర్, దానికి చేస్తే హాట్ లైన్ నెంబర్. ఏం చేస్తారు అక్కడ యాక్చువల్ గా?
అదే పొద్దున ఫస్ట్ యజ్ఞం ఉంటుంది మిమ్మల్ని క్లీన్స్ చేయడానికి. నెక్స్ట్ క్లాసెస్ ఉంటాయి, దాని తర్వాత లంచ్ ఉంటుంది, లంచ్ తర్వాత హీలింగ్ ఉంటుంది. సో ఆ హీలింగ్ లో ఏం చేస్తామంటే అందరం కూర్చొని ఎనర్జైజ్ అవుతాం ఫస్ట్. ఫస్ట్ అందరినీ ఎనర్జైజ్ చేస్తాం, వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ అంతా పాలదోలి వాళ్ళలో కొంచెము ఏమంటారు శక్తిని పెంచుతూ ఉంటాం. దాని తర్వాత నైట్ ఒక మెడిటేషన్ ఉంటుంది. అది మీకు జన్మ జన్మల్లో మీరు నేర్చుకున్న జ్ఞానం ఒకటి ఉంటుంది, కర్మల వల్ల మీ జ్ఞానాన్ని కప్పువేయడం అంటారు. సో ఇప్పుడు నాకు 9 సర్జరీస్ అయ్యా అన్న కదా, దాని యాక్చువల్ జ్ఞానం ఏంటంటే, ఎందుకోసం ఆ సర్జరీస్ చెప్పానంటే, నాకు మళ్ళీ ఒకటి యూట్రస్ ది సమ్ బ్లీడ్ లాగా అయింది. అయితే మా ఆయన భయపడ్డారు. ఇప్పుడు నాకు ఆల్రెడీ మెనోపాజ్ లోకి వెళ్ళిపోయాను నేను, సో ఇప్పుడు బ్లీడ్ అవ్వద్దు. అయింది అంటే మా ఆయన భయపడ్డది క్యాన్సర్ ఏదో. నాకు అది లేదు కదా, నాకు తెలుసు కదా, నేను శరణగర్లో ఉన్నా. సో నేనేం చేశాను, డ్రీమ్ అడిగా, ఇప్పుడు నాకు దీనికి కారణం ఏంటి అని అడిగా. మళ్ళీ సర్జరీ వస్తుందేమో అని డౌట్ వచ్చింది నాకు, యూట్రస్ తీసేయడమో ఏదో నాకు ఎందుకో ఒకటి ఉండింది, మళ్ళీ సర్జరీ ఇది ఉన్నట్టుంది గోలా, ఇదేదో కర్మ ఉంది సర్జరీది అని. అంతకుముందు నేను ఇందులో లేను కాబట్టి సర్జరీలు చేయించుకున్నా. ఇప్పుడు నాకేం అవసరం సర్జరీ చేయించుకోవడం. క్వశ్చన్ అడిగితే నాకు ఏమొచ్చిందంటే, నేను 3 జన్మల్లో డాక్టర్ని. ఒక జన్మలో రీసెంట్ జన్మలో ఏం చేశానంటే డబ్బు కోసం సర్జరీలు చేసిన. 100కి పైగా చేసి ఉంటా. ఇక సర్జరీలు చేసినామంటే చేస్తూనే కోస్తూనే ఉంటాం కదా ఎవ్రీడే, రైట్? డబ్బు కోసం వాళ్ళకి అవసరం లేకుండా చేసిన నేను. అది క్లారిటీగా డెలివరీలు చేసినట్టు చూపించింది నాకు. అక్కడ ఒక అతను కట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పటి నేను డ్రీమ్ లో ఎట్లా ఉంటదంటే, ఇప్పటి మీ చైతన్యం ఉంటది, అప్పటి మీరు ఉంటారు విలన్ లాగా. సో ఇప్పటి నా చైతన్యం వెళ్ళి, ఇతను మంచి అబ్బాయిగా మంచివాడు కాదు, ఇది కట్ చేసేది కరెక్ట్ కాదు అని నేను అందరికి చెప్తున్నా. అక్కడ ఎవరైతే హస్బెండ్ కూర్చున్నారో హీ ట్రస్ట్ ద డాక్టర్, ఆయన నా మాట వినట్లేదు. కింద 2 ఫ్లోర్లో పేషెంట్లు పండుకున్నారు, వాళ్ళందరిని అడుగుతున్నా నాకు హెల్ప్ చేయండి బ్యాడ్ గా కొట్టడానికి. వాళ్ళెవరు వచ్చి అందరు పేషెంట్ లాగా పడుకొని కూర్చొని నన్ను ఇట్లా చూస్తున్నారు కానీ ఎవరు హెల్ప్ చేయట్లేదు, రైట్? బికాస్ దే ఆల్ ట్రస్ట్ ద డాక్టర్, రైట్? మీ కళలో మీకు ఆన్సర్ దొరికింది. కళలో నాకు వెళ్ళి అతను బ్యాడ్ గా అని సర్జరీ చేయొద్దని చెప్తున్నా. అప్పుడు నాకు అక్కడ ఆన్సర్ దొరికింది, అది నేను అని. అది నేను చేస్తున్నా, ఇది మేమే డీకోడ్ చేస్తాం కదా. కరెక్ట్. డీకోడ్ లో తేలింది ఏంటంటే, నేను ఆ సర్జరీలు చేశాను కాబట్టి ఇప్పుడు నేను సర్జరీస్ అనుభవిస్తున్నా. సో ఇప్పుడు ఈ సర్జరీ రావద్దు అంటే, యూట్రస్ వాట్ ఎవర్ ఇష్యూ, ఏం చేయాలి? కూర్చొని ఆ డాక్టర్ చేసిన వాళ్ళందరూ కూర్చొని సారీ చెప్పుకున్నా, నన్ను క్షమించండి, ఇప్పుడు నేను అట్లాంటి పనులు చేయట్లేదు, నేను చెయ్యను, నేను ధర్మంలో ఉన్నా, అందరికి సేవలు ఉన్నా, ఇంకా సేవ చేస్తా. ఇట్లాంటి సర్జరీస్ కాకుండా ఉండడానికి నేను నా ఛాయశక్తిలో ప్రయత్నిస్తా, నాకు ఆ పవర్ ఇవ్వండి మాస్టర్స్ అని అడిగాను. సో ఏమవుతుంది, ఇప్పుడు నేను 3 జన్మల్లో డాక్టర్ ఉంటే మరి నాకు డాక్టర్గా నాకు ఇప్పుడు డాక్టర్ అవ్వాలి కదా. ఆ క్వశ్చన్ అడిగిన నేను డ్రీమ్లో. మళ్ళీ ఈసారి కాదు, నెక్స్ట్ దాంట్లో నువ్వు గీతలో ప్రామిస్ చేసినావు, నువ్వు అంతకుముందు జన్మల్లో నేర్చుకునే మీకు జ్ఞానం ఉంటుందని. అయితే మరి ఆ జ్ఞానం ఏమైంది? అది నేను డాక్టర్ని, నాకు డాక్టర్ జ్ఞానం ఎందుకు? నాకు అసలు మెడిసిన్ అంటేనే దూరం ఉంటుంది దాని గురించి. ఇప్పుడు మా పిల్లలకి 4th గ్రేడ్ 3rd గ్రేడ్ లోనే వాళ్ళకి ఏకోలు చదవచ్చు, వాళ్ళు నాన్న చేసి అన్ని చేయొచ్చు వాళ్ళకి. ఇట్లా చూస్తే నానా ఈజ్ ఇన్ ట్రబుల్, నాకు ఇమీడియట్ సర్జరీ అవసరం అన్ని. నాకు దాని దరిదాపులకే పోలేను నేను. మా ఆయన చేసే ప్రొసీజర్ల పేర్లు కూడా నేను పట్టించుకోను. మా ఆయన, నువ్వు కార్డియాలజిస్ట్ వైఫ్, యూఆర్ సపోజ్ టు నో దీస్ అంటారు, నాకు అవి ఎక్కువ. సో అడిగాను నేను ఈ క్వశ్చన్, మరి నేను ఇంత దూరంగా ఎందుకున్నా మెడిసిన్ కి అని అడిగాను. అడిగితే, నువ్వు చేసిన కర్మల వల్ల ఇప్పుడు ఆ కర్మను తెచ్చుకున్నావు కాబట్టి నీకు జ్ఞానాన్ని మేము దూరం చేస్తాం, బికాజ్ యూ మిస్యూజ్డ్ దట్ జ్ఞానం. రైట్. సో దట్స్ వై వి పుట్ యూ అవే ఫ్రమ్ దట్. అందుకే ఒక మనిషిని చూస్తే అతను ఏంటి అని మనకు కనిపించేది కాదు, కర్మల వల్ల అతను అలా బిహేవ్ చేస్తాడు. అంటే అతని ఇన్నర్ గా ఒక ఋషి కావచ్చు. ఇప్పుడు ఒక ఋషి, ఆయనకి ఇట్లా సేవలో ఆయనకి బాగా మోహము, బాగా ఇట్లా ఏమంటారు ఈగో వచ్చింది అనుకోండి, ఆధ్యాత్మిక ఈగో, నెక్స్ట్ జన్మ ఏం పుడతాడు తెలుసా? అంతేగా, ఈ జ్ఞానం అంతా పోతుంది, బిచ్చగానిగా పుడతాడు. ఎగ్జాక్ట్లీ. ఊర్లో మంచి ప్రశాంతమైన ప్లేస్ లో బిచ్చగానే పుడతాడు, అది రిలీజ్ చేసుకోవడానికి. ఆయన జ్ఞానం ఉంటది, వెళ్ళి అడుక్కుంటాడు. అడుక్కునేటప్పుడు కొంతమంది చూడండి మీ మొత్తం ఫ్యూచర్ చెప్పగలుగుతారు. అవును. ఎందుకు చెప్పగలుగుతారు? వాళ్ళు వీళ్ళు మళ్ళీ పుట్టారు, ఎందుకంటే ఆ ఈగోని రిలీజ్ చేయాలంటే బిచ్చగానే పుట్టారు. అవునవును. మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు, ఒక కోయ దొర, అడుక్కునేవాడు వచ్చి. కరెక్ట్. ఇంటింటికి వెళ్ళి పేరు పెట్టి పిలిచేవాట. కరెక్ట్. అది వాళ్ళు మన ఫ్యూచర్ చెప్పేవారు. నేను చేసి అని చెప్పాడు నేను 7th గ్రేడ్ లో ఉన్నప్పుడు. అవును అవును. వాకిన్ మా ఇంటికి వచ్చి. కరెక్ట్. సో అది ఆ పవర్ వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. కాకపోతే దాన్ని మిస్యూజ్ చేశారు కాబట్టి ఎవరు పట్టించుకోరు ఆయన పవర్ ని. ఆయన ఈగోని పోగొట్టుకోవాలి అంటే ఆయనకేం కర్మలు లేవు, కానీ ఈగో పోగొట్టుకోవాలంటే ఒక బిచ్చగానుగా పుట్టి ఆ ఈగో పోగొట్టుకోవాలి. సో ప్రతి ఒక్కటి కర్మ కాదని అందుకే చెప్తాం. సో ఇప్పుడు మీకు ఆ కర్మ ఉంది కాబట్టి మీ జ్ఞానాన్ని కూడా కప్పబడుతుంది, కానీ నీ సోల్ని జ్ఞానం ఉంటది, అది నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు ముచ్చింతల్లో ఎప్పుడన్నారు మీరు? 6th 7th మెడికల్ క్యాంప్ ఉంది.
మా Okay. ఆయన చేస్తున్నారు. ప్లస్ ఈవెన్ జియర్ ట్రస్ట్ వాళ్ళు కూడా మెషిన్స్ డాక్టర్స్ అందరిని ఇస్తారు, వాళ్ళకు కూడా ఆ ఫెసిలిటీ ఉంది. రైట్. సో వికాస్ తరంగిణి అంటారు. సో వాళ్ళు కూడా మనకి కంబైన్ అయి చేస్తున్నాం అక్కడ. సో మా హస్బెండ్ వచ్చినప్పుడల్లా మేము ఊర్లలో, నేనేమో ధ్యానం చెప్తాను ఊర్లలోకి వెళ్ళి, మా ఆయన ఏమో మెడికల్ క్యాంప్ పెడతారు. ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తాము అందరికి, బ్లడ్ ప్రెషర్లు షుగర్లు అన్ని చూసి మా ఆయన అది చేస్తారు. వాళ్ళని నేను మెడిటేషన్, మా ఆయన నాకు ఛాలెంజ్ చేస్తారు, ఏ ఊరు వాళ్ళు వచ్చి నీ దగ్గర మెడిటేషన్ చేయించుకుంటారు, నా మెడిసిన్స్ అంటే వస్తారు వాళ్ళు అని. నేను అన్నాను మీతో ఛాలెంజ్ చేస్తాను, నేను ఫస్టే నా దగ్గరకు వచ్చి మెడిటేషన్ చేశాకనే నేను బతిలాడితే మీ దగ్గరకు వస్తారు అంటే అది ఇంపాసిబుల్ అన్నారు. నేను అన్నా మరి ఛాలెంజ్ అన్నా. సరే ఛాలెంజ్ అన్నారు. మరి ఛాలెంజ్ అయితే ఏంటి అంటే నీకేదో ఒకటి నెక్లెస్ కొనిస్తా, ఏదో డైమండ్ నెక్లెస్ అన్నారు. నేను అన్నా సరే నేను మీకు మీ ఇష్టమైన కార్ కొనిస్తా అని చెప్పిన. ఏదైనా యూ ఆస్క్ విచ్ కార్ ఐ విల్ బై అన్న. అరేవా, ఇది కదా. అయితే ఏమైంది, నేను ఏం చేశాను, ఆ ఊరికి చీరలు తెప్పించా. ఒక 500 చీరలు తెప్పించి గంట ధ్యానం చేస్తే చీర ఉచితం అని పెట్టా. అయిపోయింది. అంతే. నారాయణ, మా ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళాలి? అంతే కదా. అందరు పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి ఫస్ట్ గంట కూర్చుంటాం. పాప ఐడియా ఆయనకి రాలేదు. రాదు కదా మరి. అంటే మా ఆయన అసలు ఈ ఐడియాలు రాలేదు. ఇట్లా నేను బ్రైబ్ చేస్తాను. నేను మన బెట్ లో బ్రైబ్ చేయొద్దు, ఇది చేయొద్దు అని లేదు కదా. సో మీరు ఏమన్నారు, మీ దగ్గర రారు, నా దగ్గరకు వస్తారంట. సో అందరు నా దగ్గరకు వస్తే నేను వాళ్ళకి ఫస్ట్ నువ్వు ఈ మన మెడికల్ క్యాంప్లో ఈ టెస్టింగ్ కూడా చేస్తాం, ఉమెన్ క్యాన్సర్ టెస్టింగ్ కూడా చేపిస్తాం అనమాట, ఉందా లేదా అన్నట్టుగా. సో అది ఆ టెస్టింగ్ జరిగాక అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అట్లా 1 by 1 అనమాట. సో నేను ఈ స్లిప్ తీసుకొస్తేనే నేను మెడిటేషన్ అని చెప్పేదాన్ని. సో అప్పుడు ఈ స్లిప్ తీసుకొచ్చి నా దగ్గరికి వస్తే నేను మెడిటేషన్ చెప్పేదాన్ని. సో చీరిచ్చి మెడిటేషన్ మొత్తం 1 hour, అది కూడా కళ్ళు మూసుకున్నప్పుడే వాళ్ళ ఊళ్ళో వేసేవాళ్ళం అనమాట. వాళ్ళ, ఎందుకంటే మనం డిస్టర్బ్ చేసినట్టు అవుద్ది కదా. ఇప్పుడు లేకపోతే ఈ కలర్ కావాలంటారు. ఇప్పుడు 6 గజాలు కట్టుకున్న వాళ్ళకి 6 గజాలు పెట్టేస్తారు. సో నార్మల్ చీర కట్టుకున్న వాళ్ళకి నార్మల్ పెట్టేస్తారు. ఈ కలర్ అంటారు, ఆ కలర్ అంటారు, భౌతికంగా వెళ్ళిపోతారు. సో కొంచెం నేను గెలిచాను అనమాట. ఇప్పుడు నేనే గెలుస్తాను. భౌతికంగా మీకు పూర్తిగా ఫుల్ఫిల్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు భౌతికమైన కోరికలు ఏమీ లేవంటారా మీకు? అంతేనా? లేవు 100%. బట్ ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్. కోరికలు అసలు లేవు. నేను ఇప్పటివరకు దేవుడిని, మీరు అంటారు దేవుడిని మీ ముందుకు వస్తే ఏం అడుగుతావు అని నన్ను అడుగుతారు. దేర్ ఇస్ నథింగ్ ఫర్ మీ టు ఆస్క్. ఇప్పుడు భూమికి ఏది అవసరమో, అందరికి మనుషులకు ఏది అవసరమో అదే అవసరం ఉన్నట్టుగా నన్ను తీర్చిదిద్దంట. అదే నా కోరిక. దానికంటే ఇంకా బెస్ట్ కోరిక లేదంట. నన్ను అడుగుతా ఎవరైనా అదే అడగాలి యాక్చువల్గా. అది ద బెస్ట్ కోరిక. అదే ఎవ్రీడే అదే. నన్ను ఇంకా నాకేమి ఇవ్వాలో ఇవ్వు, ఏం చేయాలో చెయ్యు. ఎవ్రీ టైం నేను ఒకటి చేస్తా కదా, ఒక రిట్రీటో ఏదో, నాకు డ్రీమ్ లో నన్ను అప్రిషియేట్ చేస్తారు వచ్చి మాస్టర్స్. ఒక డ్రీమ్ లో నారాయణ వచ్చి ఏదో చెప్తూనే ఉన్నాడు, నువ్వు ఏం చెప్తున్నావు అని అడిగాను. నీకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్నా అన్నాడు. ఫుల్ నారాయణ లాగానే తయారై ఒక ఇట్లా స్టోన్ మీద కూర్చున్నారు. మేమందరం వాలంటీర్స్ కింద కూర్చున్నాం. అయితే మొత్తం అయిపోయాక నీకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్నా అన్నారు. ఒక 8 hours చెప్పారు. చెప్పాక నాకు ఒక బ్యాగ్ నిండా అన్ని నవరత్నాలు స్టోన్స్, అవన్నీ నాకు ఇస్తూ ఉంటే మరి వీళ్ళందరికీ ఎట్లా అన్నా. నేను ఎప్పుడు కూడా నాకు అంటే అక్కడ డ్రీమ్ లో మీకు అర్థమైపోతుంది వేర్ యు ఆర్ అన్నది. సో ఇప్పుడు ఒకరు వచ్చి నాకు కోపం లేదు మేడం, లేకపోతే నాకు ఈర్ష్య లేదు, లేకపోతే నాకు దీని మీద మోహం లేదంటారు కదా, డ్రీమ్ లో చూపిస్తారు. సో డ్రీమ్ అన్నది మీకు ఒరిజినల్ యూ, నాట్ వాట్ యూర్ టాకింగ్ అవుట్ సైడ్. సో మాకు అక్కడ పట్టేస్తాం ఎవరినైనా దొంగ దొరికిపోతాడు. రైట్. సో నాకు అక్కడ ఇస్తే నేను వీళ్ళందరికీ ఎట్లా అంటే అందరికీ సరిపడా ఉన్నాయి నా దగ్గర, కానీ ఎప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ అయితే వాళ్ళకి అప్పుడు ఇస్తాను. అద్భుతం. నాకు ఫ్రీక్వెంట్ గా వచ్చే కళల్లో ఇంకో కళ కూడా నేను క్లారిఫై చేసుకోవాలనుకున్నా, అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ. అంటే కళ ఇలాగే మొదలవుతుంది, ఇంటి నిండా పాములు, పెద్ద పెద్ద పాములు. ఇప్పుడే నేను అనబోతున్నా, మీరు అనకముందే, పాముల కళలు జనరల్ గా వస్తాయి అందరికి. పాములు పిల్లల్ని ఇద్దరిని నేను పట్టుకుని ఇద్దరిని సేవ్ చేయాలని వాడిని పిలుస్తూ ఉంటా. చిన్న ఇంటింతే ఉంటారు అనమాట. ఇప్పుడంటే 17-18 చిన్న పిల్లలు ఉంటారు, అప్పుడప్పుడు నడక నేర్చుకునే పిల్లలు ఉంటారు. వాడిని పాము చేస్తుందని చెప్పి వాడు అక్కడ కదలకుండా అలా ఉంటే వాడిని ఎత్తుకోవడానికి నేను పరిగెట్టి వాడిని పాపని సేవ్ చేసి ఉంటే సడన్ గా మళ్ళీ అన్ని మాయమైపోతూ ఉంటాయి. పాముల కర్మ ఉంది మీకు, అందుకే చూపిస్తున్నారు మీకు. ఎప్పుడైనా పాములు మిమ్మల్ని కరవడానికి మీ ఎంట వచ్చినా, పాములు కనబడ్డా, అది మీ పిల్లల్ని కరుస్తున్నాయి అన్నా, అది మీ పిల్లలకు మీకు ఫ్యామిలీ కర్మ ఉంది అని చూపిస్తున్నారు. కలిసి వాటిని చంపినరు. సో అవి కక్షతో ఉన్నాయి. అవి చాలా ఈజీగా రిలీజ్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ అవి రిలీజ్ చేసుకోవడం. అవును, ఎందుకంటే ఇల్లు ఎక్కడ కనిపించదు, అన్ని పాములే కనిపిస్తాయి మీకు, చాలా పెద్ద పెద్దవి. ఇప్పుడు నేను మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి కొట్టాను అనుకోండి, రైట్? సో మీరు నా మీద కోపం మీద ఉంటారు. కానీ నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చి సారీ నేను ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చేయను అని మిమ్మల్ని ప్యాంపర్ చేసి మీకు ఫుడ్ చేసి పెట్టి మీ పిల్లల్ని గారం చేశాను అనుకోండి, మీరు నన్ను రిలీజ్ చేయరా?
సేమ్ థింగ్. పాములని ఈ తెల్ల సర్పం ఉంటది కదా, వైట్ది, శ్వేతనాగు అంటారు. అవును. దానికి 2 తలలు ఉంటాయి, 3 తలలు కూడా ఉంటాయి. దాన్ని ఫీల్ అయ్యి మీరు, ఎందుకంటే కొందరు ఒరిజినల్ పాముని భయపడతారు, శ్వేతనాగని అంత భయపడరు. అవును. సో ఆ శ్వేతనాగుని మీ చేతుల్లో ఫీల్ అయ్యి దానికి ఫుడ్ తినిపించినట్టు, పాలు, ఎగ్స్, వాట్ ఎవర్ దే ఈట్, అవి తినిపిస్తున్నట్టు, మీరు అది హ్యాపీగా ఉన్నట్టు మీరు దానికి రోజు సారీ చెప్తూ పడుకోండి. Right. ఆటోమేటిక్గా మీకు ఒక రోజు నిజంగానే శ్వేతనాగ్ కనబడి మీకు కిస్ ఇచ్చి మీకు బ్లెస్ చేసిపోతుంది. పాముల రిలీజ్ ద ఈజియెస్ట్. వాళ్ళు మిమ్మల్ని చాలా ఈజీగా క్షమిస్తాయి పాములు. అందుకని మేము ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు పాముల కర్మ మీకు ఉందన్నారు కదా, మీరు కనుక మాకు డొనేట్ చేస్తే పాములు పడతారు. ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఒకరు ఉన్నారు, వైజాగ్లో ఒకరు ఉన్నారు. మనకి ఇప్పుడు మీరు పాము ఉంది అంటే వచ్చి పట్టి వాటిని అడవిలో వేస్తారు, అవును, చంపకుండా. వాళ్ళకి మన డొనేషన్స్ వెళ్తాయి. ఎందుకంటే వాళ్ళు ఆ పని చేస్తున్న వాళ్ళకి కూడా జీవనోపాధి కావాలి. సో ఆ పాములకు కూడా ఫుడ్ అవసరం ఉంటుంది ఒక్కోసారి. వాటిని పట్టి ఒక దగ్గర వేసి 1-2 months ఉండి మళ్ళీ పంపిస్తారు. సో ఆ ఉన్న షెల్టర్కి హెల్ప్ చేస్తాం మనము, వాళ్ళకి హెల్ప్ చేస్తాము. సో ఇట్లా మనకి ఏ కర్మ ఉందో ఎగ్జాక్ట్లీ ఆ మనీ దానికి వెళ్తాయి. ఇప్పటివరకు మీరు ఏదైనా ఆర్గనైజేషన్ చూసారా ఇలా ఇంత ఆర్గనైజ్? లేదు. somehow లిటరలీ there is no wordless actually. నిజంగా కరెక్ట్ అయ్యాను మీరు చెప్పేదానికి. అది కరెక్ట్. ఏదైనా సరే మనం చేసింది తప్పు అని ఒప్పుకోవడం కరెక్ట్. భగవంతుడికి శరణాగతి. ఇప్పుడు మనుషులుగా కొంతమంది కోపం మీద ఉన్నప్పుడు మీరు వెళ్ళి తప్పు నేను చేశాను అంటే వాళ్ళు తిడతారేమో. తిట్టిన మన కర్మలు ఆలు తీసుకుంటున్నారు, రిలీజ్ చేస్తుంది. అవును, తిట్టించుకోండి. అవును, అక్కడ కూడా నవ్వుకుంటూ ఉండండి. రేణుదేశాయ్ గారు మాట అన్నారు రీసెంట్ గా ఇంటర్వ్యూ చేస్తే, నన్ను తిడతారా తిట్టేసేయండి, నన్ను కొడతారా కొట్టేసేయండి. కరెక్ట్. నేను అన్ని కర్మలు ఇక్కడే కడిగేసుకోవాలనుకుంటున్నా. నాకు ఇంకొక జన్మ వద్దు. కమాన్, నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను అంటే నాకు లిటిల్ అనిపించింది. సో నేను ఏది జరిగినా సో ఇది బాధపడకూడదు అనమాట. ఇది నేను అనుభవించే యోగం ఉంది, కరెక్ట్, అనుభవించాల్సిందే, కరెక్ట్ అని మనం దానికి స్టిక్ ఆన్ అవ్వాలి. కానీ ఇక్కడ నాది ఒక చిన్న ప్రశ్న అండి. అన్ని అలాగే అనుకుంటే మన ప్రయత్నం దేనికోసం? ఇటువైపు మన ప్రయత్నం అంటే మీకు ఒక ఫ్రీ విల్ అంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకరు వచ్చి బ్రైబ్ ఇచ్చారు, ఒకరు మీకు వచ్చి నువ్వు నాకు అది ఆ పర్టికులర్ గా ఇప్పుడు మీ ఛానల్లో వాళ్ళని ఇంటర్వ్యూకి తీసుకోవద్దు, మీకు విరుద్ధం అది. కానీ వాళ్ళు మీకు సైడ్ నుంచి బ్రైబ్ ఇచ్చి ఏదో కథ చెప్పేసి నువ్వు చేసేసేయి, నీకు ఆ పవర్ ఉంది కదా అంటారు. మీరు ఆ డబ్బులు వెనక నుంచి తీసుకుని ఇంటర్వ్యూ చేస్తారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. కానీ మీకు ఆ విల్ ఉంది. ఇప్పుడు మీకు ఏం శక్తి ఉందంటే లోపల నుంచి మీకు ఒక వాయిస్ వస్తుంది, ఇది చెయ్యకు, ఇది కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ, అది మీ ఫ్రీ విల్. రైట్. సో మీరు ఫ్రీ విల్ సైడ్ వెళ్తే మీకు కర్మ రాదు. రైట్. మీకు దేవుడు ప్రతిదీ ఫ్రీ విల్ ఇచ్చిండు. కరెక్ట్. మీకు ఒకటి ఆయనకి కర్మ ఉంది, వెళ్ళి మనం హత్య చేయాలనుకోండి, కానీ చేసే బుద్ధి నాకుంది, కానీ నేను దాన్ని బ్యాక్ ఆఫ్ అవ్వచ్చు. అయితే యూనివర్స్ ఇంకోని పట్టుకుంటుంది. గాట్ ఇట్. అంటే చాలా మందికి తెలియదు ఈ విషయం. ఎన్నో సోల్స్ మారొచ్చు బేబీ బర్త్ అయ్యే లోపల. బేబీ బర్త్ అయ్యాక కూడా సోల్స్ మారుతాయి. ఈవెన్ మీకు డే టు డే లైఫ్ లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాగే భర్తున్నాడు, కొట్టే భర్తున్నాడు, కార్డ్స్ ఆడే భర్తున్నాడు, ఈమె కర్మ వల్ల తీసేసుకుంది అది. అక్కడ భర్త నార్మల్ అయిపోయి మంచిగా అయిపోయి ఈమెను ప్రేమ చేయాలి. ఏం చేయాలి మరి ఇప్పుడు? చేస్తాడు అవన్నీ. ఇక్కడ కర్మభోగాన్ని ఓసారి అక్కడ సోల్ మార్పిడి జరుగుతుంది. అది మాకు ఇమ్మోర్టల్ టాక్స్ ఆఫ్ హనుమా దాంట్లో మాకు ఆ జ్ఞానాన్ని ఇచ్చారు వారు. మాకు ఇంకొక డ్రీమ్ లో చూపించారు సోల్ మార్పిడి జరిగిందని. మాకు అర్థం కాలేదు, అదేంటి ఇది వేరేమన్నా దయ్యంలోకి ఎంటర్ అయిందా అంటే మంచివాడు అయిండు. ఎట్లా అంటే అందులో మనకు ఆన్సర్ వచ్చింది అనమాట. పార్ట్ 2 బుక్ లో చాలా క్లారిటీగా అందులో ఒక క్యారెక్టర్ ని పెట్టి హనుమంతుల వారు మాతంగులు అని ఒక సెక్టర్ ఆఫ్ ట్రైబ్ కి ఆయన 41 years ఒకసారి వెళ్ళి జ్ఞానాన్ని ఇస్తారనమాట. సో అందులో ఒకరికి ఛానలింగ్ జరిగి ఈ బుక్ రాశారు. సో ఈ బుక్ లో ఇంత క్లారిటీగా మనకి ఇప్పుడు మీరు అన్నారు కదా దయ్యం వచ్చి మీద కూర్చుంది, చంపబోయింది అంటే ఎంటర్ కాబోయింది, అవన్నీ కూడా బుక్ 1 లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. వాటిని ఎట్లా రిలీజ్ చేసుకోవాలి, వాటి పోర్టల్స్ ఓపెన్ చేయించి వాళ్ళ లోకాలకి ఎలా పంపించాలి అన్ని. అట్లాగే మీరు సాయిబాబా బుక్ తీయండి, అందులో ఫస్ట్ 2 chapters వీటి మీదనే ఉంది. నాకు మీరంతా విన్నాక నాకు అనిపిస్తుంది ఏంటంటే మీరు మనుషుల్ని ఒక ప్యూర్ సోల్స్ లో తయారు చేస్తున్నారు అనిపించింది. కరెక్ట్. దట్ ఈస్ వాట్ అవర్ ఎయిమ్ ఈస్. ప్రపంచ శాంతి, కరెక్ట్ గా చెప్పాలి. కరెక్ట్. కుటుంబ శాంతి, సమాజ శాంతి కాదు, ఇట్స్ ప్రపంచ శాంతి. ఇప్పుడు మనుషులందరూ స్వచ్ఛంగా ఉంటే ఇంకేం కావాలి? ఇప్పుడు మేము చాలా ప్లేసెస్కి వెళ్ళి ఇవి రిట్రీట్ చేస్తున్నాం కదా, అవన్నీ స్వామీజీ క్షేత్రాలు అనమాట. ఇప్పుడు జిఆర్ స్వామి దాంట్లో చేసాము, అట్లాగే మేము గణపతి సత్యనారాయణ స్వామి దాంట్లో చేసాము,
ఇట్లా వేరే వేరే వాటిలలో చేస్తాం కదా. సో అక్కడ ఉన్న స్వాములు మా క్లాసెస్ విని వాళ్ళు వచ్చి ఇది నీకు ఎట్లా సాధ్యమైంది, ఎట్లా నువ్వు పుట్టు అదే ఎదురు కదా, పెట్టినావు ఇంత అదే ఇదిగా, ఇందులో వేదాల్లో ఉన్న ప్రతి ఒక్కటి ఉంది కానీ నువ్వు సింపుల్ గా ఈజీగా పుట్టుకు ఎదురు పెట్టినావు. అంటే ఇది ఈజీ, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి ప్రతి ఒక్కరు చేయగలుగుతారు ఇది. కరెక్ట్ అన్నారు. అంటే నేను నాకు కూడా తెలియదు ఇది ఎలా వచ్చింది అంటే నేను ఇప్పుడు భూమికి అనుగుణంగా వచ్చిందే అది భగవంతుడు మీ ద్వారా అందరికి చెప్పించాలని అనుకున్నారు. కరెక్ట్. నేను ఇంకొక క్వశ్చన్ కూడా డ్రీమ్ లో అడిగా, నన్ను ఎందుకు ఉమెన్ గా పుట్టించారు? మెన్ అయితే ఈజీ కదా, అదే కదా, traveling ఈ చేయడం. బాధలు ఉండవు మనకి. అవును. అయితే ఒకసారి నాకు ఒక డ్రీమ్ లో నేను 30 రోజుల పాసురాలు నేను జ్ఞానపరంగా చెప్తా. ఇప్పుడు చాలా మంది శ్లోకం చదివి శ్లోకం ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్తారు కదా, నేనేమో మనం ఇప్పుడు లైఫ్ లో గోదాదేవి ఏం చెప్తుంది, ఏం పాటించాలి ఈ లైఫ్ లో చెప్తా ఆ పర్టికులర్ పాసురానికి. అయితే దాంట్లో నాకు 30వ రోజు గోదా అంటది, నేను మీకు నన్ను మీరు మెప్పిస్తే నేను కృష్ణుని ఇస్తా అంటది. వాళ్ళ నాన్న విష్ణు చిత్తుల మీద ప్రమాణం చేసి షీ ప్రామిసెస్ అండ్ షీ సేస్ మీరు నేను మీకు మోక్షానికి దారి చూపిస్తా అంటది అనమాట. అయితే నేను 30వ రోజు అడిగా, సరే నువ్వు అన్నావు కదా, అప్పుడు క్లాస్ 30 రోజు అయిపోతుంది కదా, అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ నాకు వ్రతం, నేను ఆ వ్రతం చేసుకునేది ఉండింది, కళ్యాణం. గోదా రంగనాథ్లో కళ్యాణం, పొద్దున్న లెగవాలి నేను. సో క్వశ్చన్ అడిగి పడుకున్నా, సరే నువ్వు కృష్ణుని ఇస్తా అన్నావు, మరి నేను చెప్పిన జ్ఞానం కరెక్టా? నాకు తెలీదు, జ్ఞానం కరెక్టా తెలీదు, ఆమె రాసిందా తెలీదు, ఆ దేవి వచ్చిందా తెలీదు, నేనైతే నా కళ్ళతో చూడలే. బట్ నేను ఒకరు చెప్పింది విని నేను చెప్తున్నా. సో ఈ క్వశ్చన్ అడిగిన, నేను చెప్పడం కరెక్టా, నేను చెప్పడం నీకు ఇష్టమా, ఇది నిజంగా ఉందా, నేను నిన్ను మెప్పించాను, అంటే అంతే కదా, ఇవన్నిటికీ ఆ సారం అదే. అయితే పొద్దున ఏం డ్రీమ్ వచ్చిందంటే ఎర్లీ మార్నింగ్ నాకు గోదాదేవి కాదు, నేను ట్రైన్లోంచి దిగా, నాతో పాటు ఇంకొక ఆవిడ దిగారు. అయితే ఒక బండి వచ్చి ఆగితే నేను ఆవిడని ఫస్ట్ ఎక్కమన్నా. ఇవన్నీ టెస్ట్లు డ్రీమ్లో. నాతో ఆవిడ ఉంది, నేను గబగబ ఎక్కుతున్నానా, ఆవిడకి రెస్పెక్ట్ ఇచ్చి ఫస్ట్ ఆవిడని ఎక్కమంటున్నానా, ఇవన్నీ చిన్న చిన్న టెస్ట్లు. కానీ ప్రతిదీ టెస్ట్లు జరుగుతాయి మీకు. నాకు 181 టెస్ట్లు జరిగాయి ఇప్పటి వరకు. భౌతికం మీద, నగల మీద, మోహం మీద, పిల్లల మీద, హస్బెండ్ మీద, అన్ని మోహాలు చూపించారు. వాళ్ళు చచ్చిపోతున్నట్టు చూపించారు, పాటలు పడుతున్నట్టు చూపించారు, పడ్డాక చనిపోయినట్టు చూపించారు. అది కూడా చిన్నప్పుడు అంటే అది ఫ్యూచర్ కాదు. కానీ చాలా మందికి వస్తుంటుంది కదా, మన వాళ్ళు చనిపోయినట్టు, ఎవరికో పెళ్ళైనట్టు. అది ఫ్యూచర్ అంటే మీకు ఇప్పుడున్న ఏజ్ అయితే ఫ్యూచర్. మీ ఇప్పుడు బేబీస్ అన్నారు కదా, అది ఫ్యూచర్ కాదు, మీకు ఏదో నేర్పిస్తున్నా, ఏదో చెప్తున్నారు. మన పిల్లలు చిన్నగా ఉంటే కరెక్ట్, మీకు అక్కడ పాము కరిస్తే కనుక అక్కడ మీకు రిలీజ్ అయిపోయినట్టు. అయితే మనకి ఇది లాస్ట్ జన్మ అని ఎలా తెలుస్తుందంటే, అది లాస్ట్ జన్మ అంటే కర్మపరంగా లాస్ట్ అవ్వచ్చు, కానీ కర్మలు రాహిత్యంగా అంటే కర్మలు లేకుండా కూడా మళ్ళీ జన్మను తీసుకుంటాం. నేను అన్నా కదా, ఈ కోరికలు ఉంటాయి, లేకపోతే మంచితనం ఉంటాయి, లేకపోతే అంటే ఈర్ష్యలు అలాంటివి ఏమి ఉండవు ఇంకా లాస్ట్ జన్మల్లో. మోస్ట్లీ ఈగో, మేజర్ గా ఈగో, అతి మంచితనం, ఈ రెండిటికి మళ్ళీ జన్మలు తీసుకోవడం చూసాను నేను. ఎవరైతే అయిపోయాయో జన్మలు, లేకపోతే నాకు బాగా డబ్బుతో నేను ఒక జన్మను తీసుకుంటా అని ఇష్టంగా వస్తారు, కానీ అప్పటికి వాళ్ళు మోక్షానికి వాళ్ళు అర్హులు ఉండరు. కర్మలన్నీ పోవచ్చు కానీ మీరు మోక్షానికి అర్హులు ఉండరు. ఆత్మ సాక్షాత్కారం అని ఇంకోటి ఉంటది. ఇప్పుడు వీళ్ళందరూ స్వామినారాయణ, గురునానక్, జీసస్, వీళ్ళందరూ ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు. వీళ్ళ స్థితి అన్న మనం పొందాలి, ఏదో ఒక స్థితి పొందాలి కదా. ఏ స్థితి లేకుండా మీరు ఉంటే మీకు ఇంకా జన్మలు రాకుండా మళ్ళీ సోల్ లాగానే ఉండిపోతారు. వాటిని సురాసుర సోల్స్ అంటారు. మళ్ళీ అవ్వచ్చు మన బాడీలకు ఎంటర్ అయ్యి బాడీ కోసమని మళ్ళీ ఫుడ్ తింటాము, అట్లా అనే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని మనకి ఎప్పుడైతే లాస్ట్ జన్మ అని ఎలా తెలుస్తుంది అంటే కర్మపరంగా, జన్మపరంగా కాదు. కర్మలు లాస్ట్కి అయిపోతున్నాయి, ఇంకా నాకు అంత కథం కొట్టుకుంటున్నా ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఒక వ్యక్తి అనేకమైన కష్టాల్లో ఉంది. ఎందుకంటే మనం ఏం చేస్తాం, లాస్ట్లో ఒక 10 కర్మల్ని, మామూలుగా అయితే ఎప్పుడు మనం 2-3 పెద్దవి తెచ్చుకుంటాం, ఒక 10 పెద్దవి ఉన్నాయి, ఆ 10 వేసేసుకొని వస్తారు. ఎందుకంటే మీరు ఎన్నో జన్మలు ఇప్పటికి ఎత్తి అన్ని అనుభవించేసి మీ ఆత్మపరంగా మీరు చాలా స్ట్రాంగ్ ఉంటారు. అవి ఫేస్ చేసే శక్తి ఉంటుంది మీకు, నవ్వుతూ ఫేస్ చేస్తారు అవన్నీ. కరెక్ట్. అలాంటి సోల్ ఎవరైతే కష్టాలు ఉన్నా లేకున్నా ప్రతి కష్టాన్ని నవ్వుతూ దాన్ని తీసుకునే వాళ్ళు లాస్ట్ జన్మ అన్నమాట. అంటే ఇంకా వాళ్ళకి ఇంకా చాలా మెచ్యూర్డ్ సోల్స్ వాళ్ళు. లాస్ట్ జన్మ కాకుండా ఇంకొక 2-3 ఒకటో వాట్ ఎవర్ దే ఆర్ ద మెచ్యూర్డ్ సోల్స్ అంటాం మేము వాళ్ళని. బేబీ సోల్ ఉంటది, యువత సోల్ ఉంటది, మధ్య సోల్ ఉంటది, మెచ్యూర్డ్ సోల్ ఉంటది. సో ఈ సోల్స్ అన్నిటికీ ఎట్లా గుర్తుపడతారు మీరంటే, ఆ బిగినింగ్ ఆత్మలేమో ఫస్ట్ ఈ దొంగతనాలు ఇలాంటివి ఉంటాయి, ఫస్ట్ చంపడాలు ఉంటాయి.
మాకు 9 ఆత్మతలాలు ఉంటాయి. ఫస్ట్ ఆత్మతలంలోకి వెళ్ళే వాళ్ళు మనం అంటాం చూడండి గరుడ పురాణంలో ఉన్నట్టు నూనెలో వేయించడాలు అవి అవి నిజంగా లేవు. స్వర్గం నరకం అంటూ లేదు. అది మనమే క్రియేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు నేను అన్నా కదా, మీరు ఏది మాట్లాడితే ఏదంటే అదే మీ జీవితం అని. ఆత్మపరంగా ఇన్స్టాంట్గా వస్తుంది. ఎందుకంటే అప్పుడు మీకు బాడీ మనసు ఉండదు కాబట్టి, మైండ్ ఉండదు కాబట్టి. ఇప్పుడు మన మైండ్ ఏమంటది, నాకు 1 crore కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? ఏ ల్యాండ్ అమ్ముతున్నావు, మీకు ఏ జాబ్ ఉందని అంటదా లేదా? ఆపేస్తుందా లేదా? అంతే కదా. కానీ ఇక్కడ మీకు మైండ్ బాడీ లేదు, ఆపడానికి ఏం లేదు. మీకు 1 crore అంటే 1 crore వస్తుంది. సో ఇక్కడ ఎవరైతే చంపడాలు అవన్నీ చేశారో వాళ్ళు ఎప్పుడైతే హత్యలు ఇలా చేసిన వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ సోల్ తలంలోకి వెళ్ళి ఇవన్నీ క్రియేట్ చేసుకుంటారు. నేను ఇంతమందిని చంపిన కాబట్టి నాకు ఆయిల్లో వేయించుతారు, నాకు ఇది అవుతుంది అది అవుతుంది అని వాళ్ళు ఆటోమేటిక్ ఇలా క్రియేట్ చేసుకుంటారు. అంతేగాని నేను అత్యుత్తమమైన జీవితాన్ని జీవిస్తాను అనుకోవద్దు ఆ సోల్. ఎందుకంటే సోల్కి తెలిసి ఏం చేసిందో. సో అందుకని వాళ్ళు అవన్నీ అనుభవిస్తూ ఉంటారు. కానీ అవి కర్మ కాదు వాళ్ళు అనుభవించేది. అందుకే మళ్ళీ మనం భూమి మీద ఎందుకు అనుభవిస్తున్నాం? అక్కడ అనుభవిస్తే ఆల్రెడీ మీరు నూనెలో వేగారు. ఇది నాకు క్వశ్చన్ ఉండేది చిన్నప్పటి నుంచి. ఆల్రెడీ నూనెలు అక్కడ వేగిన మళ్ళీ వచ్చి ఇవన్నీ ఏంటి, మళ్ళీ నేను ఎందుకు ఇక్కడ ఫేస్ చేయాలి? అక్కడ ఫేస్ చేశాక అక్కడ స్వర్గంలో నేను ఆల్రెడీ అత్యుత్తమైన జీవితాన్ని జీవించిన నా పుణ్యకర్మకి. మళ్ళీ ఇక్కడ నేను ఎట్లా మరి మంచి నాకు డబ్బులు ఎందుకున్నాయి ఇక్కడ, ఎందుకు నేను ఇంత హ్యాపీ అంటే ఇంత పెద్ద ఇల్లు ఉంది, అదంతా క్రియేట్ చేసుకోబడింది. ఎందుకంటే నేను ఇక్కడ అన్ని మంచి పనులు చేశా కాబట్టి నేను ఆటోమేటిక్ గా నేను ఆత్మతలంలో హ్యాపీగా ఉంటా, మంచిగా ఉంటా, నాకు అన్ని ఉంటాయి అన్నది మీ భావన ఉంటుంది కాబట్టి అక్కడ అన్ని ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మన పిల్లలకి అర్థమయ్యేది ఎలా చెప్పగలుగుతాం? పిల్లలు ఏదో రాంగ్ ట్రాక్ లో ఉన్నారు, పిల్లలకు కూడా కౌన్సిలింగ్స్ ఇస్తాం, పిల్లలకు కూడా ఎట్లా చేయాలో చెప్తాం, ఎట్లా రైట్ వేకి వెళ్ళాలి చెప్తాం. ఇప్పుడు మాకు 8th class మిడిల్ స్కూల్ కి లో మాక్సిమం ర్యాగింగ్ జరుగుతుంది పిల్లలకి. చాలా మంది కాలేజ్ అనుకుంటారు, కాదు. మాక్సిమం స్ట్రెస్ అయ్యేది మిడిల్ స్కూల్లో. అమెరికాలో అయితే ఐఎమ్ షూర్ ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది. సో మనం ఏం చేస్తాము, మిడిల్ స్కూల్ పోయే ముందు వాళ్ళకి మెంటోరింగ్ ఉంటుంది. సో ఎక్కడ ఎలా ఫేస్ చేయాలి, ఏం చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా పేరెంట్స్ కూడా మెంటోరింగ్ ఉంటుంది. సో అట్లా మిడిల్ స్కూల్ నుంచి హై స్కూల్కి మెంటోరింగ్ ఉంటుంది. హై స్కూల్లో ఉన్న చెత్త అంతా జరుగుతుంది. డ్రింకింగ్, డ్రగ్స్, ఈ సిగరెట్లు హై స్కూల్లో జరుగుతుంది. ఈవెన్ ఈ అమ్మాయి వాళ్ళు కూడా ఎక్కువ హై స్కూల్ టార్గెట్ చేస్తారు. హై స్కూల్లో అవన్నీ జోలికి వెళ్ళకుండా మనం హ్యాపీగా ఎట్లా ఉండగలుగుతాం, ఫ్రెండ్ని ఫ్రెండ్ లాగా ఉంచుకొని, మన ఫ్రెండ్ తాగుతున్నాడు నేను తాగకపోతే ఫ్రెండ్ లూజ్ అవుతా అనే టెన్షన్ లేకుండా ఎట్లా మనము దాన్ని హ్యాండిల్ చేయొచ్చు అనేది నేర్పిస్తాం. వీళ్ళు ఇలా హ్యాండిల్ చేస్తారు నేర్పిస్తే. అంటే చిన్నప్పటి నుంచి ఒక తత్వజ్ఞానాన్ని మీరు వాళ్ళు ఇన్కల్కేట్ చేస్తున్నారు. అది కూడా భౌతికంగా చెప్తాం. కరెక్ట్. ఊరికేను అది కృష్ణుడు ఇది మెల్లి వీడియోలు చూపిమంటాం. ఇప్పుడు వాళ్ళు కొంతమంది పేరెంట్స్ వచ్చి వెజిటేరియన్ ఎట్లా చేయాలి నా పిల్లలు అర్థం కావట్లే అంటారు. వాళ్ళకి నెట్ఫ్లిక్స్ లో ఆ ఎనిమల్స్ ని స్లాటర్ హౌసెస్ లో ఎట్లా వాళ్ళ హింసిస్తున్నారు చూపిస్తే అదొక కరెక్ట్. అట్లాంటివి ఒక 4-5 వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో, ఇందులో అవి ఫ్యామిలీ అందరు కూర్చొని చూడండి, ఆటోమేటిక్ గా అందరు వెజిటేరియన్ అవుతారు. అబ్సల్యూట్లీ. ఇంకెక్కడ నాన్ వెజ్ తింటాం మనం? సో ఇలాంటివి నేర్పిస్తాం అనమాట. మేము చిన్నప్పటి నుంచే చెయ్యాలి పిల్లల్ని. చిన్నప్పటి నుంచే పిల్లలకి అన్ని అవగాహన ఇచ్చి నేర్పియాలి. నా పిల్లలకి వాళ్ళు పూర్తిగా 1 year ఇంకా పూర్తి మాటలు రాకముందే నేను ఎన్సైక్లోపీడియా చదివేదాన్ని. అన్ని ఏది అంటే జ్ఞానము అన్నది అసలు మొత్తం ఇచ్చేసాను నేను. వాడికి మాటలు వచ్చే వరకు ఈ పాము చూస్తే ఈ పాము విషం ఉన్న సర్పము, విషం లేని సర్పము, ఇది ఊరికి ఎలుకల్ని పడుతుంది మమ్మీ, ఇది మన ఇంటి చుట్టూ అవే ఎక్కువ ఉన్నాయి అట్లా. వాళ్ళ నాన్న భయపడితే అది పాము కనబడింది నాకు అని భయపడితే నాన్న అవన్నీ ర్యాట్ అవి ఉంచితేనే మనకు ప్రొటెక్షన్, పురుగుల్ని అవన్నీ తిని మనం మంచిగా ఉంటాం, వాటిని తీస్తే కనుక మీకు ఎలుకల ప్రాబ్లం అయింది అంటాడు. సో అట్లా వాడికి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఎనిమల్ ఏదేం చేస్తే వాళ్ళకి మా 3 పిల్లలకి నేచర్ పిచ్చి ఉండేది. ఇంట్లో పిచ్చి గొడ్లాడుకునే వాళ్ళు ఇంట్లో ఉంచితే, బయటికి వెళ్తే హ్యాపీగా ఉండేవాళ్ళు. ఎప్పుడు బయటనే ఉంచేదాన్ని వాళ్ళని. వీకెండ్ వస్తే చాలు ఏదో ఒక పార్క్ తీసుకెళ్ళి అక్కడ ఫుడ్ పట్టుకెళ్ళి ఆ చెట్ల కింద కూర్చొని తిని, అక్కడ ఎనిమల్స్ ఉంటే వాటితో ఆడుకొని, అంత ఎనిమల్స్ పిచ్చి. ఇక్కడికి వస్తే కూడా ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి హార్స్ అయినాక క్యామలు కంటిన్యూస్ గా. ఐఎమ్ టాకింగ్ 6-7 months బేబీస్ అప్పటి నుంచి. సో అట్లా వాళ్ళకి హార్సెస్ 3కి 3 హార్సెస్ ఉండే నేను నా పిల్లలకి. సో వాళ్ళ రేజింగ్ కూడా నేను ఒక బుక్ రాసా, పెద్దల కర్తవ్యం పిల్లల పెంపకం అని. అబ్సల్యూట్లీ కరెక్ట్. అది అసలు ఎందుకంటే మనం పెంచిన విధంగా వాళ్ళు పెరిగి అదే ప్రోడక్ట్ అవుతారు రేపు పొద్దున. వాళ్ళు తాగుతుండ్రు తింటుండంటే తల్లిదండ్రుల మిస్టేక్ అంట నేను. కానీ మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన తర్వాత పెళ్ళైంది కదా? అవును. కానీ మీకు నిజంగా ఏం అబ్జెక్షన్ లేదా? ఎందుకంటే అప్పట్లో సర్జరీ మనకి స్కార్ ఉండేది. అవును, ఉంది నాకు స్కార్. ఉన్నా
మా హస్బెండ్ కార్డియాలజిస్ట్ తర్వాత అయ్యారు, ఆయన డాక్టర్. అయినా అమ్మాయి అసలు అంటే never ఖచ్చితంగా bothered ఇలాగే on that. ఉండాలి అని అనుకునే సమాజం కదా మంది. అవునవును, ఈ నెవర్ ఈవెన్ బాదర్డ్ అబౌట్ దట్ యాక్చువల్లీ. సీరియస్లీ ఈ డింట్ ఈవెన్ కేర్డ్, డజంట్ ఈవెన్ బాదర్ హిమ్. దట్ ఈస్ అమేజింగ్. యు ఆర్ వెరీ బ్లెస్డ్ అండి. ఈవెన్ అలాంటి వాళ్ళు దొరకడం. ఇవాళ రేపట్లో పెళ్ళైన తర్వాత అమ్మాయి లావుగా ఉంది, లేదంటే తనకి నాకు నచ్చలేదు, ఇలాంటివన్నీ ఉంటే మెయిన్ స్కారే ఇక్కడ అంటే ఉన్నప్పుడు ఆయన కూడా ఎలా- ఆధ్యాత్మికంగా చాలా హైయర్ సోల్. It's amazing. ఎందుకంటే మనకి మ్యాచ్ అవ్వాలి వాళ్ళు అంటే, Correct. సోల్ గా మ్యాచ్ అవ్వకపోతే మీకు మ్యాచ్ అవ్వరు హస్బెండ్ గా. ఈవెన్ వాళ్ళు ఇప్పుడు మీకు ఒక హస్బెండ్ తాగుడు తినుడు అవన్నీ ఉన్నా Mm. సోల్ గా వాళ్ళు మ్యాచ్ అయిన వాళ్ళే. ఈమె కర్మ ఉండి వాళ్ళు అలా వస్తారు. కానీ వ్యూవర్స్ అందరికీ ఒకటి నాకు అర్థమైంది, నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, వీడియోస్ చూసినప్పుడు కొంత అర్థమైంది. ఈరోజు ప్రత్యక్షంగా ఈ కాన్వర్జేషన్ లో మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడం, ఈ ప్రపంచ శాంతికి, మన కుటుంబ శాంతికి, సమాజ శాంతికి, ఒక మనిషిని ప్యూర్ సోల్ గా తీర్చిదిద్దగలిగే ఒక గొప్ప అవకాశం మీరు ప్రజలకు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ సచ్ ఎ వండర్ఫుల్ కాన్వర్జేషన్ టుడే. అంటే మేజర్ గా ఇప్పుడు ఉమెన్ సఫర్ అయ్యేది అంటే, నాకు నా డ్రీమ్ లో ఏమొచ్చిందంటే, నేను మెన్ గా ఎందుకు లేను, ఉమెన్ గా ఎందుకున్నాను అంటే, ఏం చెప్పారు నాకు అంటే, ఇప్పుడు ఉమెన్ సఫర్ అవుతున్నారు. ఇంకొకటి పిల్లలకి అవును, ఎన్లైటన్మెంట్ అంటే పిల్లల్ని కరెక్ట్ వేగా పెంచాలి. ఎవరు పెంచుతారు? మదర్ పెంచుతారు. ఎగ్జాక్ట్లీ, మన మీద ఎక్కువ బాధ్యత ఉంది. సో వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఈ టైంకి ఒక ఉమెన్ గురువు అవసరం, అది కూడా సంసారంలో ఉన్న గురువు. That's amazing. ఎందుకంటే నేను హస్బెండ్ వైఫ్ ఇష్యూస్ ని, నేను సంసారం లేకపోతే, ఇప్పుడు నేను అన్న కదా ఒక సొల్యూషన్, మా హస్బెండ్ అప్సెట్ ఉంటే ఏం చేస్తాను అని. అవును అవును. సో అట్లాంటి సొల్యూషన్స్ నేను ఎప్పుడు ఇవ్వగలుగుతా? నేను గోత్రు అయితేనే కదా. ఇప్పుడు ఎవరైనా ప్రాబ్లం ఉందంటే మరి మీకు ఫోన్ కాల్లో మాట్లాడడమే. ఫోన్ కాల్ లేకపోతే మాకు కౌన్సిలింగ్స్ ఉంటాయి ఫోన్ లో. ప్లస్ మనకి ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కదా రిట్రీట్స్ లో పర్సనల్ గా కూడా మనము ఒక్కొక్కరికి ఈ రిట్రీట్స్ ఎప్పుడో ఒకసారి మీరు కండక్ట్ చేస్తున్నారు, బట్ రెగ్యులర్ గా ఎవరైనా మీకు మాకు ఈ ప్రాబ్లం ఉందని ఎవరైనా ఫోన్ లో పబ్లిక్ ఫోన్ లో మాకు 1-on-1 ఒకసారి నేను జూమ్ లో చేస్తాను. నాకు ఒక్క మాట వినగానే అర్థమైపోతుంది. మీరే కనెక్ట్ అవుతారు అందరికీ అంటే మాకు ఆల్మోస్ట్ చెప్పా కదా, ఒక 200-250 దాకా వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళని ట్రైన్ చేసాం మనం ఎట్లా చేయాలని. ఓకే. కానీ కొంతమంది పర్టికులర్ కావాలంటే దిల్ కనెక్ట్ మీ, లేకపోతే వాళ్ళ ఇష్యూని క్లియర్ చేయలేకపోతే నాకు చేస్తారు. పర్ఫెక్ట్. అంటే వాళ్ళకి అర్థం కాకపోవడం అంటూ ఏముండదు. మా కోసం నెంబర్స్ మీరు ప్రొవైడ్ చేయాలి. ఇస్తాం తప్పకుండా, మీరు ఛానల్లో పెడతారు కానీ 100%. డెఫినెట్ గా. అదొకటి. ఇంకోటి నాకేం చెప్పారు వాళ్ళంటే, ఇప్పుడు ఉమెన్ అవసరం కాబట్టి నువ్వు ఉమెన్ గా వచ్చావన్నారు. ఇంకొకటి, నేను ఏదో కర్మల విషయం అడిగితే నీకు అసలు కర్మలే లేవు అన్నారు. కర్మలే లేని నాకు 11 ఏళ్ళకి పిల్లలు పుట్టడం, ఇన్ని సర్జరీలు ఎందుకు అయ్యాయి అని క్వశ్చన్ అడిగా. అంటే నువ్వు నేర్పించాల్సింది డ్రీమ్ నేర్పియాలి అంటే నువ్వు దాన్ని బిలీవ్ చేయాలి, దాన్ని నీకు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. నీకు ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే నువ్వు ప్రతి ఒక్కటి అనుభవించాలి. ఇప్పుడు నేను ఉమెన్ గా అనుభవిస్తేనే, ఒక అత్తగా, ఒక తల్లిగా, ఒక బిడ్డగా నేను ఏమేమి గోత్రు అయినో, నేను ఏదైనా అనుభవించి దానికి సొల్యూషన్ తెచ్చుకుంటేనే కదా నేను వేరే వాళ్ళకి టీచ్ చేయగలుగుతా. అబ్సల్యూట్లీ. ఇప్పుడు నేనే సంసారం లేకపోతే వచ్చి హస్బెండ్ అంటే డివోర్స్ తీసుకుంటా అంటే తీసుకోవద్దమ్మా అని చెప్తా, గానీ దాని సొల్యూషన్ ఎలా చెప్పలేను. ఇప్పుడు నేను హస్బెండ్ వైఫ్ ఇంటిమసీ దగ్గర నుంచి ఐ కెన్ హెల్ప్ దెమ్ హౌ టు కనెక్ట్ టు ఈచ్ అదర్. ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదు అని ఒకరు కంప్యూటర్ మీద కూర్చొని ఒకరు ఇంకోటి చేస్తే ఎట్లా అవుతుంది? యూ నీడ్ టు హ్యావ్ దట్ ఎఫెక్షన్ అండ్ యూ నీడ్ టు టెంప్ట్ ఈచ్ అదర్. కరెక్ట్. సో హౌ టు డూ దట్ ఇన్ ఎ రైట్ వే, ఇన్ ఎ పర్ఫెక్ట్ వే. ఇంకోటి, మీరు కరెక్ట్ కలిస్తేనే మీరు రైట్ ప్రోడక్ట్ వస్తుంది. కరెక్ట్. ఆ పిల్లలు అన్నది కరెక్ట్ సోల్స్ ఎంటర్ కాగలుగుతారు మీ దానిలోకి. ఈ రోజు ADHD, ఆటిజం లాంటి సమస్యలు, Exactly. బ్రెయిన్ ఇష్యూస్ తో ఉన్న పిల్లలందరూ వాటికి కూడా మాకున్నాయి. సొల్యూషన్ అన్నది ప్రతి ఒక్కరికి ఉంది. సో ప్రతి ఒక్కరు ఎలాంటి ఇష్యూ ఉన్నా మన దగ్గర రావచ్చు. చాలా మంది ఇది నాకు ఇది చిన్నది కదా, ఒక జెలసీ అన్నది కూడా రిలీజ్ చేసుకోవచ్చు. చిన్నది కదా, పెద్దది కదా, ఇది నాట్ పాసిబుల్, ఇది ఓన్లీ వీళ్ళు ఇదే చేస్తారు, అదే చేస్తారు, లేకపోతే హెల్తే చేస్తారు అనుకుంటారు. కరెక్ట్. ఓవర్ అతి ఆలోచనలున్నా క్లియర్ చేయగలుగుతాం. గాట్ ఇట్. ఈవెన్ ఇన్సెక్యూరిటీస్, భయాలు. ఉమెన్ మోస్ట్లీ బాధపడేది ఓవర్ థింకింగ్. నేనే గిన్నెలు దోముతున్నాను, ఎవరు నాకు ఇంట్లో హెల్ప్ చేయరు, నన్ను ఎవరు పట్టించుకోరు, నాకు ఐడెంటిటీ లేదు. అది సెల్ఫ్ పిట్టి. అది మేమంటే పిట్టి పార్టీ అంటాం. పిట్టి పార్టీ. సో ఎవరిది వాళ్ళు పిట్టి చేసుకుంటారు, నాకు ఇన్ని రోగాలు ఉన్నాయని వెళ్ళి చెప్పుకుంటారు. కరెక్ట్. అందరి సింపతి కోసం. సో అవన్నీ కూడా మేము వాళ్ళని రియలైజ్ చేపిస్తాం. ఇది నీకు సింపతి అవసరం లేదు తల్లి, వీటిని రిలీజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నువ్వు వీటిని రిలీజ్ చేసుకో. ఈ ఓవర్ థింకింగ్ కూడా ఎందుకు వస్తుందంటే ఇన్సెక్యూరిటీస్, భయాల వల్ల ఓవర్ థింకింగ్. అబ్సల్యూట్లీ అంతే. నా కొడుకు, ఇప్పుడు మీకేమో ఫ్యూచర్ కనబడింది. చాలా మంది నా కొడుకు ఇప్పుడు వెళ్ళాడు, యాక్సిడెంట్ తో ఏమైనా అవుతుందేమో అని బయట కూర్చుంటారట.
హస్బెండ్ కి యాక్సిడెంట్ అవుద్ది అని బయట కూర్చుంటాడు ఎవ్రీడే. ఓ గాడ్, ఓ గాడ్. అంత ఓవర్ థింకింగ్ ఉంటది అనమాట. లేకపోతే నా కొడుకు ఇప్పుడు కొడుకు ఇంకా స్కూల్లో ఉంటాడు, వాడు చదువుతాడా, వాడికి ఏ కాలేజ్ దొరుకుతుంది, పెళ్లి కాదేమో, పెళ్లి అవుతుందా, ఏ పిల్లి వస్తుంది, ఇవన్నీ టెన్షన్ అట. నీ అన్న దానికో టెన్షన్ అంటూ ఉంటుందా? ఆ టైం కూడా రాలేదు. పోనీ ఇప్పుడు నా కొడుకు పెళ్లిగా అయితే లేదు అంటే అప్పుడు టెన్షన్ పడు కొద్దిగా. మేక్ టోటల్ లిటిల్ సెన్స్. వాడు 5వ క్లాస్ లో ఉంటే నువ్వు 30 ఏళ్ళ ఫ్యూచర్ ని పట్టుకొని నువ్వు టెన్షన్ పడితే వాళ్ళది ఏమన్నా లైఫ్ అయినా? అలాంటి లైఫ్ లీడ్ చేస్తుంది ఉమెన్ ఇప్పుడు. కరెక్ట్. సో అందుకని ఆ ఉమెన్ ని ఉద్ధరించడానికి నేను ఉమెన్ గా పుట్టాను. ఇంకోటి ఏం చెప్పారు నాకు, ఆ గోదాది నేను అన్నా కదా, ఒకటి బండిలో మీరు ముందుకు కూర్చున్నాక అది చాలా స్పీడ్ గా వెళ్తుంది బండి. అప్పుడు ముందట చూస్తే డ్రైవ్ చేసే వాళ్ళని ఎక్కడికి వెళ్తున్నామని అడిగాను. అక్కడ ఆవులు లేవు, ఏమీ లేవు, స్పీడ్ గా వెళ్తుంది. ఆ అమ్మాయి అక్కడ కూర్చొని ఉంది లంగా జాకెట్ వేసుకుని. ఆమె ఇలా తిరిగితే గోదాదేవి. సో లంగా జాకెట్ వేసుకుని ఎంత స్కిన్ కూడా ఒక పర్పులిష్ పింకిష్ షైనీగా ఉందన్నమాట. అది డిఫరెంట్ డివైన్ స్కిన్, ఆ కలర్ మనకి ఉండదు అది. సో ఆవిడ నేను అడిగాను ఎక్కడికి వెళ్తున్నాం అన్నాను. అంటే కృష్ణుని దగ్గరికి అని చెప్పింది. సో అన్నాక నేను లెగిసాక అమ్మో నాకు గోదా కనిపించింది అని మళ్ళీ పడుకున్నా. నాకు కళ్యాణం ఉంది, పర్లేదు, నాకు గోదా కనిపించింది, మళ్ళీ పడుకున్నా. సెకండ్ డ్రీమ్ లో ఏమొచ్చిందంటే గోదా రంగనాథులు కళ్యాణం అయి ఉన్నారు ఇద్దరు, చాలా హ్యాపీగా ఓర్మోలు చూసుకుంటున్నారు. నేను అక్కడ నించొని ఉంటే నన్ను ఆవిడ ఇట్లా అని పిలిచింది కళ్ళతో. వెళ్ళా దగ్గరికి, వెళ్తే చేతిలో పాదుకలు ఉన్నాయి, జీరస్వామి లాంటి వాళ్ళు వేసుకుంటారు కదా కట్టెతో, అవి ఉన్నాయి. దాని మీద రాస్తున్నారు. నేను వెళ్ళి అడిగాను ఏం రాస్తున్నారు అని అడిగాను. అంటే వీటి మీద రాయొచ్చా అని అన్నా. రాయొచ్చు, ఇది జ్ఞానము అంది. ఓహో. దాని మీద రాసి ఆ 2 చెప్పులు నాకు ఇచ్చింది. అంటే ఆ చెప్పులు వేసుకొని తిరిగి జ్ఞానాన్ని బోధించు అని. అప్పటి వరకు నేను ఆన్లైనే టీచ్ చేశాను. రైట్. ఆ చెప్పుడు ఎప్పుడైతే నాకు ఇచ్చిందో నేను తిరిగి జ్ఞానం ఇవ్వడం మొదలు పెట్టాను. నాకు ఎప్పుడైతే ఆ డ్రీమ్ లో వాళ్ళు ఏం చెప్పారంటే, నీకు టైం వచ్చినప్పుడు నీకు తిరగడానికి ఆ స్వతంత్రం మేము కల్పిస్తామన్నారు. రైట్. అప్పటి నుంచి ఎప్పుడైతే ఆవిడ నాకు చెప్పులు ఇచ్చిందో అప్పటి నుంచి నేను ఆగకుండా తిరుగుతున్నాను. నేను భగవంతుడు మిమ్మల్ని ప్రపంచానికి నా ద్వారా ఇంకొంతమందికి పరిచయం చేసే అదృష్టం నాకు కల్పించాడు అనుకోవాలి. సో అంటే మనకు ఆ టైం వచ్చినప్పుడు మనకు వర్రీ అవసరం లేదు. టైం ఉంటుందా, ఇది ఉంటుందా, అది ఉంటుందా, డబ్బులు ఉంటాయా, ఫ్లైట్కి ఇది ఉంటుందా, ఫ్లైట్ జర్నీ నువ్వు 30 గంటలు ఎట్లా చేస్తావు, ఏది అవసరం లేదు. శరణాగతులు ఉండి అది ఫ్లైట్ ఎప్పుడు అవుతే అప్పుడు దిగు, ఎప్పుడు మళ్ళీ ఎక్కుమంటే ఎక్కువ పో. ఆ లైఫ్ చాలా సుఖాంతం ఉంటుంది మీరు కనుక అలా లీడ్ చేస్తే. చాలా అద్భుతంగా మీతో మాట్లాడుతూ మీ స్మైల్ మాత్రం ఎక్కడా చెక్కు చెదరకుండా స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు అలాగే ఉంది. సో మీతో మాట్లాడుతూ ఉంటే అందరికీ అలాగే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. అంతే కదా, ఈ హ్యాపీనెస్ ఐ వాంట్ టు గివ్ టు ఎవ్రీ వన్. దిస్ ఈస్ వెరీ ఈజీ టు గెట్, చాలా చాలా ఈజీ టు గెట్. అందుకని ఉమెన్ ని ఇప్పుడు నేను అందుకే ఆ బుక్ రాసింది, అందుకే ఉమెన్ ని నేను చైతన్యవంతులుగా చేశాను. అట్లా అని మన రిట్రీట్కి ఉమెనే రారు. ఒక్క మన రిట్రీట్కే నేను చూశాను హోల్ ఫ్యామిలీ వస్తుంది. కరెక్ట్. ఐ అండర్స్టాండ్ టోటలీ. అద్భుతం. ఇప్పుడు చాలా సంతోషంగా మన యూట్యూబ్ దాంట్లో పిల్లలు మాకు రిట్రీట్కి వస్తే 4 year old 5 year old 3 year old వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు. రైట్. మేము రిట్రీట్కి వచ్చి ఏమేమి పొందాము అని, వాళ్ళ భయాలు పోయాయి, మార్క్స్ పెరిగాయి, ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు ప్రేమతో చూస్తున్నారు, కోప్పడట్లేదు, తిట్టట్లేదు, కొట్టట్లేదు, ఇవన్నీ పిల్లలు చెప్పారు. సో నైస్, అమేజింగ్ అండి. సో దట్ ఈస్ ద చేంజ్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇన్ ద పేరెంట్స్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ సచ్ ఎ వండర్ఫుల్ కన్వర్జేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం మనం తప్పకుండా. ఎందుకంటే ఇది ఒక ఓషన్, మనం ఒక 2% కవర్ చేసాము టాపిక్స్. అవును. సో ఈ ఓషన్ ని మనం ఇంకా జ్ఞానాన్ని ఇవ్వాలి అందరికి. డెఫినెట్లీ వి షుడ్ కంటిన్యూ. ఎప్పుడు వెనక్కి పెడుతున్నారు మళ్ళీ? ఎప్పుడు? నేను మార్చ్ అంటే ఇప్పుడు March 15th వెళ్తున్నా. నేను March 15th జనరల్ ఎవ్రీ 3 months వస్తాను. రైట్. వచ్చి రిట్రీట్ చేస్తాను తప్పకుండా. ఈ వీడియో ఎలాగో మనకి 1.5 hour అబౌవ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా 2-3 months ఇది ఈ ఫ్లో పెడుతూ ఉంటుంది ప్రవాహం లాగా. సో మళ్ళీ మీరు నెక్స్ట్ 3 months వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక మంచి కాన్వర్జేషన్ తో మళ్ళీ మీరు నాకు టైం ఇవ్వాలని కోరుకుంటున్నాను. రిట్రీట్ లో మనము ఎక్కడి వరకు వెళ్ళామంటే, మనము డౌన్లోడ్ చేసుకుంటాం అన్నాం కదా, జ్ఞానాన్ని డౌన్లోడ్ చేసుకుంటాము, ఈ కర్మను రిలీజ్ చేసుకుంటాము. ఇంకోటి ఎర్లీ మార్నింగ్ 3 AM మెడిటేషన్ లోనేమో చక్రాస్ క్లిన్స్ చేస్తాం, బ్లాక్స్ అవన్నీ క్లిన్స్ చేస్తాం. రైట్. సో 3 AM థర్డ్ ఐ ఓపెనింగ్ మెడిటేషన్ అని ఉంటది అనమాట. నాకు ఈ చక్రాస్ మీద స్పెషల్ ఎపిసోడ్ కావాలి. చక్రాస్ మీద కదా, వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ రియలీ. మీ హార్ట్ చక్ర బ్లాక్ ఏందంటారు, అసలు మనిషిలో ఎన్ని చక్రాలు ఉంటాయో తెలియదు. ఇప్పటికే 2 గంటలు దగ్గర ఉంది, అందుకే నేను ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు నేను యాక్చువల్లీ. బట్ అదర్వైజ్ ఐ వుడ్ హావ్ ఆస్క్డ్ ద క్వశ్చన్. అది ఈ చక్రాస్ గురించి ఒక స్పెషల్ ఎపిసోడ్ ఖచ్చితంగా మనం చేద్దామండి. సో అయితే ఈ చక్రాస్ యాక్టివేషన్ కి 3 AM చేస్తాం. అది చేశాక మళ్ళీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ పర్సనల్ హీలింగ్ చేస్తాం దాని తర్వాత, ఎందుకంటే వీళ్ళ శక్తి పెరిగి ఉంటది.
అప్పటి వరకు హీలింగ్ జరుగుతుంది Yeah. వాళ్ళలో, అన్ని రిలీజ్ చేసి అంత సెట్ చేసి పెడతారు. ఆ పర్సనల్ హీలింగ్ లో ఏమవుద్దంటే చుట్టూ కొంతమంది కూర్చుని మధ్యలో ఎవరైతే ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళ మధ్యలో పడుకోబెట్టి చుట్టూ మనం కూర్చుని నారాయణ పరివారం అంటే సుదర్శన చక్రము, శంఖము ఒక్కొక్క దాన్ని పిలుచుకుని, ఆ సుదర్శన చక్రం అంటే మీనింగ్ మీకు కోటి సూర్య ప్రభావం, అసలు అవునవును అసలు కోటి కూడా అవును అవును సూర్య భగవానుడు ఎక్కడ పవర్, ఉన్నట్టు. అవును అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సూర్యుడే Correct. అంత శక్తి, అంత లైట్ ఉంటే ఈయనది ఎట్లుంటది, అది మీ బాడీలోకి పంపించి కణకణాన్ని క్లిన్స్ చేసి అట్లాంటి దుష్ట శక్తులు ఏమున్నా అవి రిలీజ్ అయిపోయి అంత క్లిన్స్ చేస్తాం. అట్లా దాన్ని మీ ఇంట్లో, ఊర్లో, మీ ఉన్న సిటీలో అంతా తిప్పిస్తాం, అంతా దాన్ని పంపిస్తాం. శంఖాన్ని మీ థర్డ్ ఐలో పెట్టి, శంఖం ఏం చేస్తుంది అంటే మీకు మంచినిస్తే చెడుని తీసేస్తుంది. అంటే మీ చెడు ఆలోచనలంతా శంఖం క్లీన్ చేస్తుంది. అట్లా ఇప్పుడు నామమేమో మీకు మోక్షానికి దారి పోయేటట్టు, అంటే మీ కణకణాన్ని సృష్టికి సహాయకారులుగా మారుతుంది. ఎస్ ఎస్ ఇప్పుడు ఆదిశేషుల వాళ్ళేమో మిమ్మల్ని చుట్టి మీ ఆరాన్ని కాపాడుతుంది. రైట్. గరుడు మంతులు వచ్చి మీ ఆయన బంగారు ముక్కుతో మీ బొడ్డులోంచి ఉన్నాయన్ని క్లీన్ చేస్తారు. అంటే మీకు ఇప్పుడు కొంతమందికి యూట్రస్లో ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం అంతా ఆయన వెళ్ళి క్లీన్ చేస్తారు అనమాట. అట్లా ఒక్కొక్కరిని పిలుచుకొని మొత్తం మీ శరీరాన్ని అంతా శుద్ధి చేసి చక్రాస్ని కూడా అలైన్ చేస్తాం. అప్పుడు దాని టైంలో ఈ థర్డ్ చక్ర అంటే మనీ ఇచ్చే చక్ర, ప్లస్ ధైర్యం ఇచ్చే చక్ర, రైట్. ఇవన్నీ ఇష్యూస్ ఉన్న చక్ర అంతా అట్లా క్లెన్స్ చేస్తూ ఒక్కొక్క చక్రాన్ని క్లెన్స్ చేస్తూ ఈ పవర్ని తీసుకుని, అట్లాగే మనం సప్తఋషులను పిలుస్తాము, సూర్యుడు, చంద్రుడు, మన హనుమంతుల వారు, ఈవెన్ మనకు ఈ మధ్య మనకి అంటే సడన్ గా మనకి ఎవరైతే వాళ్ళు, ఇప్పుడు మీరు అమ్మవారికి కనెక్షన్ అనుకోండి, నాకు ఆటోమేటిక్ గా అమ్మవారి శక్తి కూడా వచ్చేస్తుంది. ఆల్ శ్రీ శక్తిని పిలుస్తారు, యాక్సెప్ట్. తెలియకుండా పిలుస్తారు. కరెక్ట్. సో వాళ్ళు బాబాకి కనెక్షన్, ఆటోమేటిక్ గా బాబా వచ్చి వాళ్ళకి చేస్తున్నట్టు వేరే వాళ్ళకి విజన్స్ వస్తాయి. సో ఆటోమేటిక్ గా వాళ్ళు వస్తారు. ఎవరైతే మీరు కనెక్టెడ్ ఉంటారో, నేను చేయడం వీళ్ళని చేసినా నాకు కూడా ఆటోమేటిక్ గా ఆ పేర్లు వచ్చేస్తే అది వచ్చేస్తుంది. సో వాళ్ళకి క్లిన్జింగ్ జరుగుతుంది, వాళ్ళకి కూడా జరుగుతున్నట్టు దే ఫీల్ ఇట్. అది మీకు ఎనర్జీ తెలుస్తుంది, అవును అక్కడ అవుతున్నట్టు, సర్జరీ అవుతున్నట్టు, బ్రెయిన్ లో ఏదో చేశారు మేడం అంటారు. అవును. ఎక్కువ బ్రెయిన్ లో చేస్తారు ఎక్కడేమున్నా. సో మేబీ వీఆర్ కనెక్టెడ్ ఫ్రమ్ దేర్ టు ద సిస్టమ్ అనుకుంటా. థ్యాంక్ యూ అండి. So, థ్యాంక్ యూ అది సో అండి. మచ్ వన్స్ అగైన్. Thank you. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి ఏమనుకో. లేదు 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 థ్యాంక్ యూ.